హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సారంగి'. శరత్ కళ గారు రచించారు. ఇది 1980లో వచ్చిన నవలండి. అనాథ శరణాలయం అన్న పెద్ద బోర్డున్న చోట ఆగింది కారు. గేటు పక్కనే కూర్చునున్న గుర్కా లేచి టోపీ సర్దుకుని లోపలకు వెళ్ళమన్నట్టు చెయ్యి ఊపాడు. కారు శరణాలయం లోపలికొచ్చాగింది. వారి కొరకే ఎదురు చూస్తూ కూర్చున్న శరణాలయం అధికారిని ప్రతిమాదేవి కారు శబ్దానికి కిటికీలో నుంచి బయటకు తొంగి చూసింది. అరే, అతనే వచ్చినట్లుందే అనుకుంటూ హడావిడిగా లేచి వరండాలోకొచ్చి నిల్చుంది స్వాగతం చెప్పేందుకు. మల్లెపువ్వు లాంటి తెల్లని బట్టలతో స్వచ్ఛమైన ఆంధ్రుని వలె పంచెకట్టు లాల్చీతో ఉన్న ఆ యువకుడు కారు దిగి నిల్చున్నాడు. సన్నగా పొడవుగా తన చురుకైన చూపులతో దేని కొరకో అన్వేషిస్తున్నట్లున్న అతన్ని చూస్తూ బెంగాలీ బాబులా ఉన్నాడు. మొదటిసారి చూసినప్పుడు కూడా ఇలానే అనుకున్నాను. గుర్తుకు తెచ్చుకుందామే. ముడిచున్న ఆమె కనుబొమ్మలు విడిపోయాయి. పెదిమలు విడి విడక నవ్వింది. చేతులు రెండు జోడించి నమస్కారం అంది. ప్రతి నమస్కారాలయ్యాక ఆఫీస్ గదిలోకొచ్చి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడా యువకుడు. ప్యూను ట్రేలో బిస్కెట్స్ టీ తెచ్చిపెట్టి వెళ్ళాడు. అప్పటికిప్పటికీ చాలా మార్పు వచ్చింది ఈమెలో. టీ కలుపుతున్న ప్రతిమాదేవిని చూస్తూ అనుకున్నాడా యువకుడు. తీసుకోండి. కలిపిన టీ కప్పు తీసి అతనికి అందించిందామె. తను కూడా కప్పు పెదిమలు కానించుకోబోతూ ఆగి, మిమ్మల్ని ఎక్కడో చూసిన గుర్తు. మొదటిసారి చూడగానే అనుకున్నాను, కానీ మీ జ్ఞాపశక్తికి ధన్యవాదాలు చెప్పాలి అతను టీ సిప్ చేస్తూ అన్నాడు. పలచగా ఉన్న అతని మీస్కట్టు తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు చూసి పెద్ద కొడుకును గుర్తు తెచ్చుకుంది ప్రతిమాదేవి. 4 సంవత్సరాల క్రితం రూపాదేవి నన్ను ఇక్కడకు పిలుచుకుని వచ్చింది. ఆ మాటని 2 గుక్కల్లో టీ తాగేసి ఖాళీ కప్పు ట్రేలో పెట్టాడు. హ్యాంకీతో మూతద్దుకుంటూ, అయితే ఆమెను పిలుస్తారా? రెండవ మాటకు అవకాశం ఇవ్వకుండా అన్నాడతను. రూపాదేవి. ఆమె బొమ్మలు ముడిపడ్డాయి. సంఘసేవికగా పేరుగొన్న ఆమె తమ శరణాలయానికి కూడా కొంత చేయూతనిచ్చింది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి క్లబ్బులకు శరణాలయాలకు సాయం చేసింది. కానీ ప్రతిమాదేవి అతన్ని గుచ్చి చూస్తూ అడిగింది, ఆమె ఇప్పుడెక్కడున్నారో తెలుసా మీకు? అతను నిట్టూర్చుబోయి చొప్పున ఇంకొక వైపు తిరిగి, తెలీదండి అన్నాడు. అయిష్టత అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది ఆ మాటలంటున్నప్పుడు. కాలింగ్ బెల్ను వేలుతో నొక్కిందామె. ప్యూనొచ్చి చేతులు కట్టుకుని ఆమెకెదురుగా నిల్చున్నాడు. ఆమెతో నేను రమ్మన్నట్లుగా చెప్పు అంటూ యువకుని కేసి తిరిగింది ప్రతిమాదేవి. ఎదురుగా గోడకు తగిలించున్న గాంధీ పటం వంక దీక్షగా చూస్తున్నాడు సురేంద్ర గారు. ఆ పిలుపుకు చూపులు దించి ఆమె కేసి ప్రశ్నార్థకంగా చూశాడతను. మా నిర్మల బుద్ధిపూర్వకంగానే అంగీకరించింది. మనం ఉంచబోతున్న భారాన్ని మోసేందుకు తెచ్చిపెట్టుకున్నట్లుగా నవ్విందామె. ఆమె బరువు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు అనాథ అన్న మచ్చ చెరిపి ఆమెకు సంఘంలో గౌరవంగా బ్రతికే మార్గం చూపుతారని నమ్ముతున్నాను. సురేంద్ర నవ్వుతూ అన్నాడు. అన్నింటికీ అంగీకరించే కదండి వచ్చాను. మీకు అలాంటి పత్రం ఏదైనా రాసివ్వాల్సి ఉంటుందా మీ శరణాలయం రూల్స్ ప్రకారం? అటువంటిదేననుకోండి. బంకీలాల్ మీకు అన్ని వివరాలు ముందే చెప్పు ఉంటారనుకుంటాను. ఏదో ముందు జాగ్రత్త కొరకు. ఆమె చిరునవ్వుతో తన ముందే ఉన్న డ్రాయర్ సొరుగు ముందుకు లాగి ఒక బుక్ అందుకుంది. అతనికిస్తూ చూడండి అంది. సురేంద్ర 1-2 పేజీలు తిరగేసి వాటి కిందున్న సంతకాలు కూడా చూశాడు. తను సంతకం చేయవలసిన ఆ పేజీని 1-2 సార్లు చదివాడు. పక్క జేబులో నుండి పెన్ అందుకొని సంతకం చేశాడు. సురేంద్ర తలెత్తి చూసేసరికి ప్రతిమాదేవి పక్కగా ఒక యువతి నిల్చునుంది. 20-25కు మధ్య వయసు. ముఖంలో ఏ వంకా లేదు. మెరుస్తున్న కళ్ళు, ఏదో గంభీరత. చాక్లెట్ రంగు చీర, అదే రంగు జాకెట్. శరీరపు రంగులో కలిసిపోయిన ఆ బట్టలు ఆమె శరీరపు వంపుల్ని దాచేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. నమస్తే. ఆమె సన్నని నాజూకైన చేతి వేళ్ల వంక చూస్తూ ప్రతి నమస్కారం చేశాడతను. ఈ అమ్మాయే నిర్మల. మునుపు మీరు వచ్చి వెళ్ళగానే ఈమెను హెచ్చరించాను. వెంటనే అంగీకరించింది. కానీ నేను ఆలోచించుకోమని టైం ఇచ్చాను. ఇప్పుడు మనస్ఫూర్తిగానే మీ ఎస్టేట్కి వచ్చేందుకు సిద్ధంగా ఉందిమే. ఐసి తల పంకించాడతను. నిర్మల మనిద్దరి మధ్య నోరు నొక్కిపెట్టినట్టు నిలబడుండడం అతనికి బాధ అనిపించింది. తనుగా చొరవ తీసుకునేందుకు ఏదో సంకోచం. ప్రతిమాదేవి మళ్లీ హెచ్చరించింది, ఆ అమ్మాయి బాధ్యత అంటూ.
నేను ముందే చెప్పాను కదండి, నా బాబుకు కొంత ఏజ్ వచ్చాక మీరే చూస్తారుగా. అయినా మీలాంటి గొప్పవారికి ఇన్నిసార్లు చెప్పాలా? గలగలా నవ్వింది ప్రతిమాదేవి. ఆమె బలిష్టమైన బుగ్గల మీద చర్మం కిందికి పైకి కదలాడింది నవ్వినప్పుడు. సురేంద్ర కళ్ళు ఓరగా పక్కకు చూశాయి. తన యజమాని వ్యక్తిత్వాన్ని, నిజాయితీని అంచనా కట్టబోతున్న ఆ యువతి దొరికిపోయినట్లు అతని చూపులు కందింది. చొప్పున తలదించుకుంది. సురేంద్ర గారు, మరి ఈరోజే పిలుచుకుపోతారా అమ్మాయిని? నిర్మలను అతన్ని మరిచి మరిచి చూస్తూ అడిగింది ప్రతిమాదేవి. ఏదో ఆలోచిస్తూ ఉన్న అతను, ఆ ఆమెకు అభ్యంతరం లేకపోతే అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు నిర్మల కేసి. ఏంటి నిమ్మి, చెప్పమ్మా, నీ ఇష్టం అంది ప్రతిమాదేవి. ఈరోజే వెళతానండి సమ్మతిగా అందామె. ఇది వారం కూడా ఈరోజే బాగుందండి. మీరు ఈరోజే పిలుచుకుని వెళ్ళండి. ఓకే, నాకు 4 గంటల వరకు కొంచెం పనుంది ఈ ఊర్లో. సాయంకాలం 5ంటికి వస్తాను. అతను పైకి లేచాడు. ఆమె కూడా పేము కుర్చీ కిరుమనిపిస్తూ పైకి లేచింది. సురేంద్ర పక్కన నిల్చున్న ప్రతిమాదేవి సింహం ముందు ఎలక పిల్లలా కనిపిస్తూ ఉంది. సురేంద్రను సాగనంపేందుకు అతని వెనకే నడిచిందామె. ఆమెతో ఏదో చెబుతూ 1కి 2 సార్లు వరండాలోకి చూశాడతను. నిర్మల అక్కడే నుంచుని కనిపించింది. కారు వెళ్ళిపోయింది. ప్రతిమాదేవి వరండాలోకొచ్చి నిర్మల భుజం చరిచి, నువ్వు అదృష్టవంతురాలవమ్మాయి. దైవం నీ యందు ఉండబట్టే అతను వెతుక్కుంటూ వచ్చాడు. అతను చాలా నిజాయితీ పరుడట. కాని పాపం, నువ్వు కృతజ్ఞతతో మసులుకోవాలి. బాబును నీ సొంత బిడ్డగా చూసుకోమ్మా. దానికి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. ప్రతిమాదేవి చెప్పడం ఆపింది. ఆమె శూన్యంలోకి చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకుంటోంది. ఆనాడు పసికందును తన చేతులతో అందుకొంది. లోకానికి జడిసిన అతను ఆ పసికందుతో పాటు పెద్ద మొత్తాన్నే ఆమె పోషణకంటూ అందించాడు. బహుశా అతని పాటికి గతం మరిచే ఉండొచ్చు. కాని తానెలా మరుస్తుంది? తానా పసికందు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యాబుద్ధులు చెప్పించింది. కాని ఆమె భవిష్యత్తు కోరే అతనికి అప్పగించి వేస్తోంది. అమ్మా! ప్రతిమాదేవి పిలుపుకు నిర్మల ముఖంలోకి చూసింది. ఆమె గొడ్ల నిండా నీరు పొంగి పొర్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. నీకు దేవుడు మేలు చేస్తాడు. గాఢంగా నిట్టూరు చన్నదామె. ఒకరి వెనక ఒకరు భారంగా అడుగులు వేశారు. ఆమెను చూడగానే అనిర్వచనీయమైన భావం ఎందుకు కలగాలి? ఆమె ఒక అనాథ. తన ఎస్టేట్లో ఒక ఆయగా మాత్రం అడుగు పెట్టబోతూ ఉందామె. సైడు మిర్రర్లో అతని కళ్ళు వెనక సీట్లో కూర్చున్న ఆమె కొరకు వెతికాయి. ఆమె ఆసక్తిగా బయటకు చూస్తోంది. ఎత్తు పల్లాల మీద పచ్చగా పందిరి నిండా పరుచుకున్న ద్రాక్ష తోటలు, వరుసగా బరులు తీరి నిల్చున్న టెంకాయ చెట్లు, అక్కడక్కడ గుబురుగా గుమ్మటాల వలె పెరిగిన తోటలు, వాటికి సమీపానే పెద్ద బావులు, పంపు సెట్లు అమర్చిన షెడ్సు. నయనానందకరంగా ఉందా కొత్త ప్రదేశం? నిర్మల బయలుదేరిన దగ్గర నుండి ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. ఆప్యాయత నిండిన ఆ పిలుపు ఆమె కళ్ళు కాంతివంతంగా మెరిశాయి. నీకు ప్రకృతి పర్యవేక్షణ చాలా ఇష్టమనుకుంటాను. అంతవరకు తననే అతను గమనిస్తున్నాడన్నమాట. అవునన్నట్లు తన మనోభావాన్ని నిర్భయంగా వ్యక్తం చేయలేక తలాడించి ఊరుకుంది. ఇదిగో, మనం మలుపు తిరుగుతున్నాం చూడు, అక్కడి నుండి మన ఎస్టేట్. నువ్వు అప్పుడప్పుడు బాబుని వెంటబెట్టుకుని షికారు రావచ్చు. అదిగో ఆ కనిపించేదే. అతను కారు స్లో చేసి మెడ వెనక్కు తిప్పి చూశాడు. ఏంటన్నట్లు చూసింది నిర్మల. కొంచెం సేపాగి రెస్ట్ తీసుకుని వెళదామా? నాకింత దూరం డ్రైవ్ చేయవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు. కిర్రుమన్న చప్పుడుతో కారాగింది. ఒకసారి చేతులు విదిల్చుకుని దిగాడతను. అతని వెనకే ఆమె కూడా దిగి మౌనంగా నడిచింది. సురేంద్ర ఎడం వైపునున్న కాలిబాట గుండా నడుస్తున్నాడు. ఇంకెంత దూరం వెళ్లాలో సందేహిస్తూనే అతన్ని అనుసరించసాగిందామె. అతనొక్క తోటవైపు దారి తీశాడు. దూరం నుండే గుమ్మటంలా పెరిగిన పలు రకాల చెట్లు స్వాగతం చెప్తున్నాయి. నువ్విక్కడ కూర్చో నిర్మల, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ అతను తోటకు ఒకవైపుగా నడిచి వెళ్ళాడు. నిశ్శబ్దమైన ప్రకృతిలో జీవరాశుల రొద సన్నసన్నగా వినిపిస్తోంది. ప్రపంచాన్ని కబళించబోతున్న కాలరుద్రునిలా ఉంది అస్త్రాద్రిన అగ్నిగోళం. అమ్మగారు, అయ్యగారు పంపారు. పంచుకట్టు, తలగుడ్డ, కొంత యాసతో కూడిన భాష, పాలేరు కాబోలు. నిర్మల బ్రతుకు జీవుడు అనుకుంటూ అతను తెచ్చిన నీటి టెంకాయ బోండాన్ని తీసుకుంది. అవి ఎలా తాగాలో అర్థం కాక, ఎలా గ్లాసులేందే అని అడిగింది. మరో నిమిషం ఎర్రని ప్లాస్టిక్ గ్లాసుతో ప్రత్యక్షమయ్యాడు. ఆమె ముఖాన తొలగిపోయిన అలసటను గుర్తించి, మరి కాసిని తాగండి అమ్మగారు.
రెండో బోండంలోని నీరు వంపబోయాడు. ఇప్పటికి ఎక్కువ తాగేశాను, చాలా దాహంగా ఉందేమో. ఆమె మిగిలిన మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఎదురుగా సురేంద్ర నడిచొస్తున్నాడు. అమ్మగారికి చాలా దాహమేసిందట బాబుగారు. పాలేరు మాటకు సురేంద్ర నవ్వి, మరీ నాకు దాహమేలేదనుకున్నావా? ఎదురు ప్రశ్న వేశాడు. అయ్యా అయ్యా, అలాగెందుకు అనుకుంటాందరా, మరి 2 బొండాలు పట్టుకురానా? చాలు చాలు, కూలీలు మొదటి తోట పని ముగించినట్లేనా? రేపటి నుండి రెండో తోట పని మొదలు పెట్టమన్నానని మన పాలేరుతో చెప్పు. మన ధర్మయ్య గారు కూడా రేపు ఈ పాటికొచ్చేస్తారు. అట్టగే బాబు. వినయంగా చేతులు కట్టుకుని నిల్చుని ఆలకించి అన్నాడు తోటమాలి. సురేంద్ర నిర్మల కూర్చున్న వైపు తిరిగాడు. తల ఉంచుకుని తన చేతి వేళ్ల వంక చూసుకుంటూ దీర్ఘాలోచనలో పడినట్లుందామె. తోటమాలితో తనకు చాలా దాహమైందని చెప్పుకున్నప్పుడు నన్ను అడగడం నామోషీ కాబోలి అమ్మాయికి. అతను చురుగ్గా ఆమె వైపు చూసి, జ్యోతిష్యం నేర్చుకుంటున్నావా అన్నాడు. చొప్పున వేళ్లు ముడుచుకుపోయాయి. ప్రతి చిన్న విషయానికి భయపడ్డం పిరికివాళ్ల లక్షణం. ఆ మాటలకు చివుక్కున తలెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూసిందామె. భయం అన్నది మానవుని అభివృద్ధికి కంటకంగా తయారవుతుంది. అదే ఆత్మవిశ్వాసం మానవునికి స్వర్గారోహణ గావిస్తుంది. నిర్మల ఆ మాటలు ఆలకించి చిన్నగా నిట్టూర్చి తలదించుకుంది. నిర్మల, నేను నిన్ను ఇంటికి పిలుచుకుపోయి బాబును అప్పగించే ముందు నీకు కొంత చెప్పదలిచాను. అందుకు నాందిగానే నీ అర్థం కాని భయానికి తిలోదకాలివ్వమంటున్నాను. అంతవరకు అర్థం కాక ఆలోచిస్తున్న నిర్మల అతనికేసి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. నువ్వు అనాథ శరణాలయం నుండి వచ్చావన్న మాట పూర్తిగా మరిచిపోవాలి. అది నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెప్తున్నాను. నిర్మలకు వంగి సాష్టాంగ ప్రణామం చెయ్యాలి అన్నంత భక్తిభావం కుదిరింది సురేంద్ర పట్ల. నువ్వు నా దూరపు బంధువుగానే మసులుకోవాలి. అంతేకాదు, నా జీవితానికి ఏకైక ఆధారం బాబు. వాణ్ణి మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నానంటే నువ్వు పెద్ద భారాన్నే మోయబోతున్నావన్నమాట. తల్లి కొరవైన వాడికి తల్లిని మరిపించి నువ్వే తల్లివై. నిర్మల ఒళ్ళు అర్థంలేని భయంతో గగురు పొడిచింది. నా బిడ్డకు ఒక వయసు వచ్చాక, లేదా వాడు నీకు భారం కాడనుకుని మా ఇంటే నీ భర్తతో ఉండిపోదలుచుకున్నా. యజమానిగా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా ఇంటే నువ్వు కోరిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాను. నిర్మల మౌనంగా నవ్వి, ముందు నా బాధ్యత నెరవేర్చుకునే అవకాశం ఇవ్వండి చాలు అంది. థ్యాంక్ యూ నిర్మల. అతను చిన్నగా నవ్వి, బాధ్యతను విస్మరించినప్పుడు నిన్ను డిస్మిస్ చేసే అధికారం నాకుంది అన్నాడు. తప్పకుండా. ఒక అడుగు ముందుకు వేసి, ఇక మనం బయలుదేరదామా అన్నదామె. అయితే అంత త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వాలనుందా నీకు? ముందే హెచ్చరిస్తున్నాను. మధ్యలో విసిగి పారిపోయేందుకు ప్రయత్నించే లాభం లేదు. నేను చాలా చెడ్డవాణ్ణి, పైగా పట్టుదల జాస్తి అన్నాడు నవ్వుతూ. నిర్మల సురేంద్రతో మాట్లాడకముందు ఊహించిన విషయం ఇప్పుడు తారుమారైంది. తన యజమాని ఏ చండశాసండో లేక జమీందారీ అహంకారాన్ని వారసత్వంగా పుచ్చుకున్నవాడో అనుకుంది. ఇప్పుడతను అతి స్నేహశీలి, మృదుభాషి. తమ ఇద్దరి మధ్య సేవ్య సేవక భావమే లేదు. ఆమె మేను ఆనందంతో పులకరించింది. అతని వెనకే నడుస్తూ, నేను చక్కదిద్దవలసింది మీ బాబునే అన్న విషయం మర్చిపోయినట్లున్నారు అంది. అతను షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు ఒక క్షణం. అప్పటికే నిర్మల వెళ్లి తన సీట్లో కూర్చుంది. గట్టిదానివే, మాటలే రావనుకున్నాను, కారు పోనిస్తూ అన్నాడతను. మిగిలిన మాటలు వినిపించలేదామెకు. దాదాపు రాత్రి 7 గంటలకు తన బాబు కొరకు కొత్త ఆయాతో బంగ్లాలో ప్రవేశించాడు సురేంద్ర. విజయవాడ స్టేషన్ ఇసుక వేస్తే రాలనంతటి జన సందోహంతో నిండుంది. అప్పుడే నలువైపుల నుండి దిగిన ప్రయాణికులు స్టేషన్ అంతా తమదే అన్నట్లు పరుచుకుని పోయున్నారు. జనతా ఎక్స్ప్రెస్ రాబోతున్నదన్న అనౌన్స్మెంట్ వినగానే బుకింగ్ ఆఫీస్ వైపు పరుగు తీశారు కొందరు. మరికొందరు బ్రిడ్జి మీద పరిగెత్తనంత వేగంగా నడిచిపోతున్నారు. అప్పుడే అనౌన్స్మెంటు, దాంతోపాటు ఢిల్లీ మద్రాసు జనతా ఎక్స్ప్రెస్ భయంకరమైన రాక్షసిలా కేకలు వేసుకుంటూ వచ్చి ఆగింది. తొక్కిసలాట్లో 2 కాళ్ళు మోపగలిగినంత స్థలం దొరికింది. కంపార్ట్మెంట్లో సన్నగా గాలికి తూలిపడిపోయేటట్లున్న ధర్మయ్యకు ఒక విద్యార్థి లేచి తన సీటిచ్చాడు. చాలా వందనాలు బాబు. రేపు తప్పనిసరిగా ఊరు చేరుకోవాలి. అందుకే ఇంత రాత్రిలో ప్రయాణం. కూర్చుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడతను. ట్రైను నిద్రలో ఉన్న వారిని లేపుతూ ఒక్కసారి కేకపెట్టి ముందుకు కదిలింది. అకస్మాత్తుగా ధర్మయ్య దృష్టి తన ఎదుట సీట్లో ఒక మూలగా కూర్చున్న యువతిపై పడింది. సన్న బఠానీ చుక్కలున్న నీలిరంగు చీరతో తన ముఖమే ఎవరూ చూడరాదు అన్నట్టు పంటి చెంగు కప్పేసుకుంది. చూడబోతే ఆ అమ్మాయిలాగే ఉంది.
మరి పూర్తిగా గుర్తించగానే పలకరించితే, ఆమె కాకపోతే ఏ దొంగ అనుకుని 4 దులిపితే? ట్రైను తెనాలి స్టేషన్లో ఆగింది. బండిలో చాలా వరకు ఖాళీ ఏర్పడింది. స్టేషన్లో వెలుగుతున్న లైట్ల కాంతి ఆమె ముఖాన్ని స్పష్టంగా చూపింది ధర్మయ్యకు. ఆ అమ్మాయే, సందేహం లేదు. ఏం పిల్లలో, ఏం కాలమో. ఉద్రేకంలో కొట్టుకుపోతూ బ్రతుకులోనే చిచ్చు పెట్టుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. అందుకేగా బంగారు లాంటి బిడ్డ సురేంద్ర బ్రతికిలా తెల్లవారింది. అతను లేచి ఆమెను సమీపించాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఒక వృద్ధురాలు ధర్మయ్య ఆమె తాలూకా బంధువనుకుని జరిగి అతనికి సీటిచ్చింది. అమ్మా సుమతి! ఆ పిలుపుకు ఉలిక్కిపడి తిరిగి చూసిందామె ధర్మయ్య ముఖంలోకి. ఉబ్బిన రెప్పలు ఆమె విశాలమైన కళ్లను సగభాగం మూసేశాయి. చిరిగి అస్తవ్యస్తంగా ముఖం నిండా పరుచుకుంది జుట్టు. ఏడ్చి ఏడ్చి అలసిన ముఖం, ఉబ్బిన ముక్కు, కుడి చెంపపై ఏర్పడిన 4 వేళ్ల గుర్తులు. భగవాన్! ఏమైంది ఈ అమ్మాయికి? బాబాయ్! అంటూ 2 చేతులు పట్టుకుని బోరుమంది సుమతి. ఏం జరిగిందమ్మా అసలు? అతనేడి? ఎక్కడికింత రాత్రిలో ప్రయాణం? ఏం చెప్పను బాబాయ్, వెక్కుతూ అంది. చెప్పమ్మా, పర్వాలేదు. నేను మీ నాన్న లాంటివాణ్ణి. తండ్రి దగ్గర బిడ్డలకెందుకమ్మా భయం? ఆమె చెంపల మీద కారిపోతున్న కన్నీటిని తుడుచుకుని, బాబాయ్, మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా ఈ మాట? అంది. సుమతి ప్రశ్న అతన్నొక్క క్షణం పాటు ఆలోచనలోకి నెట్టింది. ఒకరి తప్పుకు వేరొకరు బాధ్యులు కారమ్మా ఎప్పుడు. నేను హృదయపూర్వకంగానే అంటున్నాను. చెప్పమ్మా, నీకొచ్చిన కష్టమేమిటో? ముంగురులు సవరిస్తూ అనునయంగా అడిగాడు. జరిగిన విషయం గుర్తుకొచ్చి కాబోలు సుమతి ముఖం కళావిహీనంగా మారిపోయింది. తన చేతుల చుట్టూ కప్పిన పమిట తొలగించి మొండి చేతులను ముందుకు చాపింది. ఎర్రగా కదుములు గట్టిన దెబ్బల గుర్తులు 2 చేతుల నిండుగా, కుడివైపు మెడ కింద భాగాన కత్తితో గీరుకుపోయినట్లు పొడవైన గాయం. ధర్మయ్య హృదయం ద్రవించిందా దెబ్బలు వాపులు చూడగానే. ఏంటమ్మా, ఇవన్నీ దెబ్బలే? రామరామ! అతని పనేనా ఇది? మనిషా లేక పశువా? ఇలా ఎందుకు జరిగిందమ్మా అసలు? కారణమేమిటి? బాబాయ్, నేను ఎదురుగా నిల్చున్న టికెట్ కలెక్టర్ని చూడగానే ఆమె గుండె లాగిపోయాయి. ధర్మయ్య తన పర్సు తీసి ఎక్స్ట్రా ఛార్జీ కట్టి టికెట్ రాయించుకున్నాడు. టికెట్ కలెక్టర్ గుర్రుగా ధర్మయ్య ముఖంలోకి చూసి, ఇదొక ఫార్సు ప్రతివారికి. ఇప్పుడేదో పొరపాటు అంటున్నారు, మరిప్పుడు చేయబోకండి ఇలాంటి పని. తనకు చెల్లించవలసిన ముడుపు దొరకలేదని అక్కసు వెళ్లబోసుకుంటూ ఇంకోవైపు వెళ్లిపోయాడు టీసీ. సుమతి దోషిగా తల వంచుకుంది. ధర్మయ్య ఆమెకెదురుగా కూర్చుని, అమ్మా సుమతి! అనునయంతో పిలిచాడు. అబ్బా అన్న మూలుగుకు అతను బెదురుతూ చూశాడు. గాలికి చెదిరిన పమిట సర్దుకోబోయిన సుమతికి మెడమీద గాయం రేగి విపరీతంగా బాధ పెట్టింది. ధర్మయ్య అసహాయుడై జాలిగా ఆమె ముఖంలోకి చూశాడు. ఈ ప్రపంచంలో విధి వినోదం ఎంత విచిత్రంగా ఉంటుందమ్మా. ప్రేమ పేరుతో ఎన్ని విపరీతాలు జరిగిపోతున్నాయి. అయితే అతని గురించి విన్న విషయం నిజమేనన్నమాట. అవునులే, నిజమని నీ నోటితో నువ్వు చెప్పవుగా. ప్రేమ పేరుతో వంచించి నా ప్రాణం నా హృదయం అని మైమరిపించి మరి కొంతకాలానికే ఒళ్ళు హోనం చేసే వరకు వచ్చిందన్నమాట అతగాడి ప్రేమ. నువ్వు ఏమన్నా చెప్పమ్మాయి, మీ అక్క చాలా పొరపాటే చేసింది. పొరపాటేమిటి? ఘోరమైన అపరాధం చేసింది. తా చెడ్డకోతి వనమల్లా చెరిచినట్లు. అక్క అన్న మాట చెవిన పడగానే సుమతి ముఖం పాలిపోయింది. మరి కొంతసేపటికి రకరకాల భావాలు మెదిలాయి. ఆమె ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. ఆమె దవడలు బిగుసుకుపోయాయి. ఆ క్షణంలో తన కోపకారకులు ఎవరో ఎదురైతే వారిని తునాతునకలు చేసి పడేసేటట్లుగా ఉంది ఆమెలోని క్రౌర్యం. బండి పెద్దగా రొద చేస్తూ చిన్న స్టేషన్ దాటుకుంటూ పోతోంది. ఆ కంపార్ట్మెంట్లోని సగం మంది నిద్రమత్తుతో కునుకు తీయడంలో ఉన్నారు. ఏమని నిర్ణయించుకుని బయలుదేరావమ్మా నువ్వు? ఇంటి నుండి ఒంటరిగా ఆడపిల్లని నడివీధన పడితే ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలీదమ్మా. బాబాయ్, మీరేనా ఆ మాట అంటోంది? ఆమె దుఃఖాన్ని దిగమింగుకుని అడిగింది. ఒక్క నేనే కాదు, చివరికి నోరులేని పశువు కూడా గాట కట్టిపడేస్తే చావు మోదిన తాళ్లు తెంచుకుని వీధిని పడుతుంది. అయినా నేను పశువును కాదు కదా. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. అకారణంగా చావు దెబ్బలు తింటూ పతియే ప్రత్యక్ష దైవం అంటూ అతన్ని పూజించమని చెప్పడం లేదు. ఉద్రేకంలో భవితవ్యాన్ని మరిచిపోవద్దు అంటున్నాను. బ్రతకదలుచుకున్నప్పుడు గమ్యం వైపు దృష్టి ఉంచాలి. నీకటువంటి ఆప్తులెవరైనా ఉన్నారమ్మా? బాబాయ్, అంతవరకు నిగ్రహించుకున్న సుమతి దుఃఖం కట్టలు తెంచుకుంది. అదిగో, నేను ముందే చెప్పాను కదమ్మా, తండ్రి లాంటి వాడిని నేనున్నానని. ఈరోజు దైవవసాన నేనొచ్చాను గనుక సరిపోయింది.
ఆ టీసీ టికెట్ కొరకు డిమాండ్ చేసి ఏ మధ్య స్టేషన్లోనో ఈ అర్ధరాత్రి దింపేసి వెళ్ళిపోతే, అందుకే చిన్న పని చేసినా ఆలోచించి చెయ్యాలమ్మా. సుమతి నిట్టూర్చింది. మీకు తెలీదు బాబాయ్, ఎటువంటి పరిస్థితుల్లో నేనిలా అర్ధరాత్రి దొంగలా పారిపోయేస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఆడది మొదట చేయగలిగిందే పలాయనం చిత్తగించడమో లేక ప్రాణం తీసుకోవడమో. అలా అని చావుని కోరి తెచ్చుకుందామన్న జీవితం మీద ఆశ చావలేదు. పొగలు సెగలే కక్కుతున్న నాలోని పగ బ్రతుకును శ్మశాన వాటికలోకి ఈడ్చిన ఈ యవ్వనం, ప్రేమకు పశుత్వానికి ద్వంద్వ యుద్ధం. నాలోని యువరక్తం ఇంకా చల్లారలేదు. పాశవిక శక్తుల్ని ప్రతిఘటించి తీరాలన్న నాలోని పట్టుదల నన్నింకా బ్రతకమంటోంది. కానీ ఎందుకు బాబాయ్, ఎందుకు? ఎవరి కోసం? నన్ను నమ్ముకున్న నా అన్నవారందరూ నట్టేట ముంచితే నేను ఏ ఆశయం కోసం, ఏ ఆశ కోసం జీవించాలి? ధర్మయ్య తన జీవితానుభవాన్నంతా మేళవించి నవ్వాడు. మన చేతిలో లేదమ్మా ఆ చావు. మానవాతీత శక్తి మనల్ని ఆ విధంగా ఆడిస్తోంది. ఆటకు మానవులంతా పావులు. సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇక భవిష్యత్తు కార్యక్రమం మీదో నిర్ణయించుకో సుమతి. ఇక అరగంటలో ఈ బండి దిగి వెళ్ళిపోవాలి. మన ప్రయాణం చివరి మెట్టు మీద ఉంది. మనం అంటే? కనుబొమ్మలు ముడిచి అడిగిందామె. అవునమ్మా, మనమే. నిన్నిలా ఒంటరిగా చూసి కూడా వదిలి వెళ్ళానంటే సురేంద్ర నన్నే చివాట్లు వేస్తాడు. సురేంద్ర పేరు వినగానే ఉలిక్కి పడిందామె. పైగా నిన్ను వెతికించ ప్రయత్నించడం, పేపర్లో ఫోటోతో సహా వేయించి ఇంటికొచ్చేయమని ప్రాధేయపడ్డం, ఈ విషయం అందరికీ తెలియడం, సురేంద్ర అంత పని చేస్తాడు. అసలు ఈ విషయమే అతనికి తెలుపవద్దంటుందేమో. కాని సింహం నోట పడబోతున్న మేకను చూస్తూ కూడా రక్షించ పూనుకోకపోవడం పురుష లక్షణం కాదు. సౌమ్యమూర్తి, నిస్వార్థపరుడు సురేంద్ర. అయితే మాత్రమేమి, అది మహమ్మారి, భయంకరమైన అంటుజాడ్యం. ఒకరిని పట్టి పీడించి అంతటితో వదిలిపోదు. అంటుజాడ్యం వంశ వినాశనానికి ప్రోగైన చీడపురుగు. ఎవరైతేనేం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న అతన్ని తనుగా వెళ్లి కలవరపరచకూడదు. అతనన్నా సంతృప్తిగా బ్రతికితే తనకదే 10,000. తన నిర్ణయాన్ని ధర్మయ్యతో చెప్పేసిందామె. అతను సాలోచనగా ఆమె వైపు చూశాడు. సురేంద్ర మనస్తత్వం నాకు బాగా తెలిసినమ్మా. మన కొరకు ప్రాణమైన ఇస్తాడు. పోనీ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంటనే ఉండు కొన్ని రోజుల పాటు. తర్వాత నెమ్మదిగా ఏదైనా పరిష్కారం చూద్దాం. సుమతి మ్లానంగా నవ్వింది. పరిష్కారం? అది ఈనాటి సాయంకాలమే జరిగిపోయింది బాబాయ్. అది ఈనాటి సాయంకాలమే జరిగిపోయింది. కాని ఈ చిన్న పరిష్కారానికి చాలా కాలమే పట్టింది. నేనిప్పుడు సర్వస్వతంత్రురాల్ని. అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దృఢంగా పోల్చుకున్న ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి, ఏంటమ్మా నువ్వు అంటోంది నిజమేనా? అతనితో తెగదింపులు చేసుకొచ్చావా? అన్నాడతను తెల్లబోయి. సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది బాబాయ్. ఆ సహనమే నన్ను వ్యాధి పీడితురాల్ని చేసింది. ఈ కాల ప్రవాహంలో ఎటు పోవాలో ఎటు పోతున్నానో దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషను సమయానికి ఈ ట్రైను నన్ను ఆహ్వానించి పీల్చుకుపోతోంది. ఆమె దీర్ఘశ్వాసతో శూన్యంలోకి చూడసాగింది. మానవుల మనస్తత్వాలు బహు చిత్రంగా ఉంటాయి. అందని మ్రానికి అరులు చాచుతూ సిరిని కాలదన్నుకొని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆమె, ఈ అమ్మాయి స్త్రీ సహజమైన ఓర్మితో తన సంసారాన్ని చక్కదిద్దుకో ప్రయత్నించి కూడా ఓడిపోయింది. బాబాయ్, నా స్నేహితురాలు ఒక ఆమె సూళ్లూరుపేటలో ఉంది. అక్కడికి వెళుతున్నాను. వీలైతే మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ధర్మయ్య ఆమె ముఖాన్ని పరికించి చూస్తూ ఏవో విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు. ట్రైను చిన్నగా కోత వేసుకుంటూ వచ్చి నెల్లూరు స్టేషన్లో ఆగింది. ధర్మయ్య తన చేతి సంచి పట్టుకుని తలుపుకేసి నడిచాడు. అరే, ఒక మాటైనా చెప్పక వెళ్ళిపోతున్నాడే. అసలే మగజాతి ఇంతే కాబోలు. కిటికీ మూలగా తలా నుంచి కళ్ళు మూసుకుంది సుమతి. అమ్మాయి సుమతి, దిగిరామ్మా. స్టేషన్లో ఎవరి కొరకో వెతికి తిరిగొచ్చి పిలిచాడతను. వెళ్ళడమా మారడమా? అటు వెళితే స్నేహితురాలు ఆశ్రయమిస్తుంది. కాని ఇటు తండ్రి వలె ఆదరించే ధర్మయ్య, భవిష్యత్తుకు బాట చూపగల సురేంద్ర, అతని జీవితంలో చిచ్చుపెట్టిపోయిన ఆమె. చిచ్చి, ఆ తలపులతో అందర్నీ బాధ పెడుతూ తను. రామ్మా, నువ్వు రాకపోతే బలవంతాన దింపాల్సుంటుంది. ధర్మయ్య హెచ్చరిక. గార్డు విజిల్ వేశాడు. బండి గట్టిగా కేక పెట్టింది. ధర్మయ్య ఆమె చేతినందుకుని బలవంతాన కిందకు తీసుకొచ్చాడు. వారికి గుడ్ బై చెబుతూ బండి వెళ్ళిపోయింది. పర్ణశాలను గుర్తు తెస్తోంది సురేంద్రపురం. జమ్ముతో పైకప్పు వేసిన అక్కడి ఇళ్లన్నీ మిణుకు మిణుకుమంటున్న తారలా కనిపిస్తుంటాయి రాత్రివేళ.
సురేంద్ర తనకు ప్రత్యేకించి వేయించుకున్న గదులు, వసతుల్లో బంగ్లాకేమీ తీసిపోని అతని కాటేజ్ చాలా నీటుగా బొమ్మరిల్లులా ముచ్చట గొలుపుతోంది. అతని కాటేజ్లో నుండి చుట్టుపక్కలున్న పొలాలు, ద్రాక్ష తోటలు, మల్బరీ ప్లాంట్స్ నయనానందకరంగా కనిపిస్తుంటాయి. నిర్మల ఆ ఇంట అడుగుపెట్టి అప్పుడే వారం పైగా అయింది. దేవుడు లేని గుడిలా బోసిపోతూ ఉంది అతని ఇల్లాల్లేని ఇల్లు. అయ్యగారికి ప్రాణంతో సమానమండి చిన్నదొరగారంటే. ఆయా 8 నెలల బాబుని నిర్మల చేతికందిస్తూ అంది. ఒక్కసారి నిర్మల ముఖంలోకి చూసిన బాబు నవ్వుతూ చెంగున దూకాడు ఆమె చేతుల్లోకి. ముద్దుగా బొద్దుగా ముద్దులొలుకుతూ బిడ్డ ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు. ఇంకా బాగుండేవారమ్మా బాబుగారు. వారానికో పక్షానికో ఒకమారు విరోచనాలు పట్టుకుంటాయి. 2 రోజుల పాటు జ్వరం కాస్తుంది. ఇక పెద్దబాబు గారి భయం చెప్తే తీరదు. భోజనం కూడా మానేసి బాబు దగ్గర కూర్చుండిపోతారు. పసిపిల్లలకు జబ్బులు రాకనే ఉంటాయా చెప్పండమ్మగారు. ఆయా మాటలను బట్టి నిర్మలకు వెంటనే అర్థమైందేదో ఆహార లోపం వల్ల అలా జరుగుతోందని. సురేంద్ర ఒక యోగ్యురాలని నర్సును ఎందుకు కోరుకున్నాడో ఆమెకు వచ్చిన రోజునే కొంత తెలిసొచ్చింది. టైముకు పాలు పట్టడం, మెడికేటెడ్ బిస్కెట్లు ఇవ్వడం, క్రమం తప్పకుండా స్నానం, నిద్ర, షికారు వగేరాలతో వారానికంతా పిల్లవాని ముఖం మిస్మిస్లాడుతూ కనిపించింది. అంతేనమ్మా, ఇక నేనున్నానంటూ ఊరుకుతుంది పాడు జ్వరం. ఆయా మాటలకు నిర్మలకు చాలా చిరాకనిపించింది. అలా అప్సకునం పలకద్దంటూ మెత్తగా చివాట్లేసింది. మళ్ళీ నోరెత్తేందుకు ధైర్యం లేకపోయింది ఆయాకు. సురేంద్ర ఉదయం పొలానికేసి వెళితే సాయంకాలానికి గాని తిరిగి రాడు కాటేజీకి. మధ్యాహ్నం భోజనం పొలాలకే తీసుకెళ్తాడు పాలేరు. అతని ఇంట వంట మనిషి ఆయా కాక తోట పని, మిగతా పనులు చూసేందుకు రాములున్నాడు. సురేంద్ర కేవలం వ్యవసాయ రంగంలోనే కాక పాలిటిక్స్లో కూడా కాస్త ఆసక్తి ఉండబట్టి అక్కడికి 20 మైళ్లలో ఉన్న టౌన్కు అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాడు. ఈ మధ్య కిసాన్ యూనియన్కు సురేంద్రను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దాంతో టౌన్కు తప్పనిసరిగా వారంలో 4-5 రోజులైనా వెళ్ళక తప్పడం లేదతనికి. ఆ రోజు రాత్రి 10 గంటలు కూడా దాటింది. ఎప్పుడో గాని ఆలస్యంగా రావడం అంటూ జరగదు. ఏం పని తగిలిందో ఈ రోజుకి రారు బాబుగారు అనుకుని వరండాలోనే పడుకొని కునుకు తీశాడు రాముడు. ఎంతోసేపు హారన్ కొట్టాక రాముకి మెలుగు వచ్చింది. నిద్రమత్తులో తడబడుతూ వెళ్లి గేటు తెరిచాడు. సురేంద్ర కారు గ్యారేజ్లో పెట్టి ఆ రోజు తను గుర్తుగా కొని తెచ్చిన ప్యాకెట్ పట్టుకుని లోపలికి నడిచాడు. ఆయా పరుగునొచ్చి తలుపు తీసింది. కాలింగ్ బెల్ వినిపించగానే. అందరూ నిద్రపోయారా? ఆయాని అడిగాడతను. ఆయాకు సురేంద్ర అంటే చాలా భయం. అది అతని మీద భక్తి చేతో లేక నటనో అని సురేంద్ర సందేహిస్తూ ఉంటాడు. ఆయా అంతగా నటించేందుకు కూడా కొంత కారణం లేకపోలేదు. చిన్నబాబు గారు అప్పుడే నిద్రపోయారండి. నిర్మలం గారింకా మేల్కొనే ఉన్నట్లున్నారు. భయం భయంగా చెప్పింది. ఎప్పుడు వచ్చినా అతను బాబునొక్కసారి చూడందే నిద్రపోడు. బట్టలు మార్చుకుని అతను నిర్మల గది దగ్గరికి వచ్చాడు. గది తలుపులింకా తెరిచే ఉన్నాయి. టేబుల్ పైన కిందగా కూర్చుని ఎర్రని ఉలెన్తో చచ్చక స్వెటర్లుకుంటోంది నిర్మల. ఆమెకు కుడి చేతివైపు మంచం పైన బాబు పడుకునున్నాడు. పిల్లవాడికి ఇరువైపులా దిండ్లు అమర్చబడున్నాయి. కాళ్ళు బార్లా చాపి హాయిగా నిద్రపోతున్నాడు బాబు. ఆ దృశ్యం ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తోందతనికి. కొన్ని క్షణాల పాటు సర్వం మరిచి అలాగే చూస్తుండిపోయాడతను. ఉలెన్ ఎర్రని కాంతి బెడ్ ల్యాంప్ వెలుగులో ఆమె ముఖాన పరుచుకుని వింత సోయిగానిస్తోంది. బాబుకు వెలుతురు పడి నిద్రాభంగం కాకుండా కొద్దిగా వెలుతురు పడేటట్లు ఆమె కూర్చుంది. బిడ్డను నిద్రపుచ్చి భర్త కొరకు 1000 కళ్లతో ఎదురు చూస్తూ కూర్చున్న ఇల్లాలిలా ఆమె. అతను నిట్టూర్చాడు. ఆడించిన ప్రతీదీ అందుకోగలిగితే మనం మానవులం ఎందుకవుతాం? లోపలికి రావచ్చా నిర్మల? ఆ పిలుపు విని దిగ్గున లేచి నుంచుందామె. చేతిలోని సూది, అల్లిన స్వెటరు అన్నీ కిందకు జారిపోయాయి. అతనంత రాత్రివేళ ఎప్పుడూ తన గదికి రాలేదు. ఒకవేళ బాబును చూసుకునేందుకు రాదలుచుకున్నా ముందుగా ఆయా చేత కబురు చేసి వచ్చేవాడు. డిస్టర్బ్ చేసినట్లున్నాను. బాబు మంచం పక్క కుర్చీలో కూర్చునున్నాడు. నిర్మల తలంచుకుని మౌనంగా నుంచుంది. అతను నిద్రపోతున్న పిల్లవాని బుగ్గలపై తనివితీరా ముద్దాడాడు. పిల్లవాడు నిద్రలోనే చిరాగ్గా ముఖం చిట్లించి బోసినవ్వు నవ్వాడు. నిర్మల ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇక బాబు ఆరోగ్యం బాగుపడినట్లే కదా నిర్మల అన్నాడతను నిర్మల వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. ఆమె చిరునవ్వు నవ్వి ఊరుకుంది. అవును, నాకు బాగా తెలుసు బాబుకి ఎందుకలా జబ్బు చేసేదో. ఒకనాడు నా కంటితో నేనే చూశాను.
సీసాలో గెడ్డకట్టిపోయిన పాలు పట్టించడం ఎంత నిర్లక్ష్యం. అతను ఏదో గుర్తు తెచ్చుకుని ఆమె వంక నిశితంగా చూశాడు. అదే చీర ఆ రోజు తన వెంట వచ్చేటప్పుడు కట్టింది. బోసి చేతులు, ఖాళీ మెడ. నిర్మల, బాబుని నీకు అప్పగించాను కానీ వాడిని కంటికి రెప్పలా కాపాడే నీ పట్ల నా కర్తవ్యం ఏమిటో మర్చిపోయాను. ఇదిగో ఈ రోజెందుకో బట్టల షాప్ ముందు గుంపుగా చేరిన ఆడవారిని చూడగానే నీ బట్టల విషయం గుర్తుకొచ్చింది. ప్యాకెట్ పట్టుకుని నిల్చునున్నాడతను. యజమాని అలా నిలబడుండడం, తను తీసుకోక నిరాకరించడం అవిధేయతవుతుంది. నాకు ఇప్పుడు చీరలున్నాయండి అన్నదామె బెరుగ్గా. అదిగో నేను ఆ రోజు చెప్పిన విషయం మర్చిపోయినట్లున్నావు. నువ్వు ఈ ఇంటి ఆయావు కాదు. చివరి మాట చిన్నగా అన్నాడతను. నిర్మల తప్పదన్నట్లు ఆ ప్యాకెట్ అందుకుంది. థ్యాంక్ యూ అంటూ అతని ముఖంలోకి చూసింది. నిర్మల, నీకిక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదూ? ఏ రోజుకా రోజు అడుగుదామని మర్చిపోతున్నాను అన్నాడతను నిల్చునే. అబ్బే, నాకెలాంటి ఇబ్బంది లేదండి. ఒకవేళ ఏదైనా కష్టం కలిగితే నా ఇంతట నేనే వచ్చి మీకు చెప్పుకుంటాను. పెదిమలు విడి విడక నవ్విందామె. నువ్వు వచ్చిన నుండి నేను చాలా తిరుగుబోతునైపోయాను. అంతకుముందు బాబు కొరకు తొందరగానే ఇంటికొచ్చేసేవాణ్ణి. వాడి బాధ్యత నీపైన పెట్టేసి అతనేదో గుర్తు తెచ్చుకుని అన్నాడు. మా వ్యవసాయ సంఘం వాళ్ళు రేపు మినిస్టర్ గారొచ్చే సందర్భంలో డిన్నర్ ఇస్తున్నారు. ఆ ఏర్పాట్లు వాటితో ఇంత రాత్రైంది. రేపసలు ఇంటికొచ్చేందుకు తీరికే ఉండదనుకుంటాను. నాకెందుకు ఇవన్నీ చెప్పడం అనుకుంటూ ఇరుకున పడ్డట్టు ఏమీ తోచందాన్లా టేబుల్ ల్యాంప్ మీదకి దృష్టి మళ్లించింది. సురేంద్ర ఆమె గదిని పరికిస్తున్నాడు. ఎక్కడా అశ్రద్ధ అనేది లేక తీర్చిదిద్దినట్లుంది గది. కర్తవ్య నిర్వహణ తప్ప ఇక దేనిమీద ఆసక్తి లేనట్లుంది ఆమె తీరు. ప్యాకెట్ విప్పి చూసి నాకీ కలరు చాలా ఇష్టమనో, లేక ఈ రంగు కాస్త డార్క్ అనో, లైటు అయితే బాగుండేది అనో అంటే ఆమెకెప్పుడు తను తెచ్చిన చీరలు నచ్చేవే కావు. పైగా ఒక్కొక్క స్త్రీ మనస్తత్వమే అంత. సృష్టిలోని సౌందర్యానంతా అలంకరణతో తనలో ఇముడ్చుకోవాలి అనుకుంటారు కొందరు స్త్రీలు. సహజ సౌందర్యం చాలు, పై మెరుగులు వ్యర్థమని సంతృప్తి పొందుతారు కొందరు. అతని కళ్ళ ముందు రూపాదేవి నిల్చుంది. నైట్ గౌన్లో, బాబ్డ్ హెయిర్తో, తేలిపోతున్న మొద్దు కళ్ళతో క్లబ్ డాన్సర్లా తయారయ్యేది. రూపా, ఈ రూపంతో నాకు చాలా చిరాగ్గా ఉంది అనేవాడతను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మీకు చిరాగ్గా ఉందని నా పద్ధతుల్లో మార్పు ఉండదు తెగేసి చెప్పేదామె. అతనికి తెలియకనే దీర్ఘ నిశ్వాసం ఒకటి వెలువడింది. స్త్రీ జాతికే అవమానకరమైన విషయం అది గతం. మాసిపోని మరపురాని గతం. ఏంటండి దీర్ఘాలోచనలో పడిపోయినట్లున్నారు? నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా? అతను తడబడ్డాడు. నిన్ను చూడగానే రూపాదేవి గుర్తుకొచ్చిందని ఆమెతో ఎలా చెప్పగలడు? అదే నువ్వు ఎంతసేపు ఈ 4 గోడల మధ్య మగ్గే కంటే అలా ధర్మయ్య గారింటికో లేక సుందర్రావు గారింటికో వెళ్ళొచ్చుగా. ఈ నెలపోతే కారు ఇంటి వద్దే ఉంటుంది. బాబుని అలా షికారుకి తీసుకెళ్లొచ్చు. అతను వాకిలి వద్దే వదిలిన ఆకు చెప్పులు కాలికి తొడుక్కుంటూ అన్నాడు. అలాగే అని వెళుతున్న అతనితో, మీరేమీ అనుకోకపోతే అతను వెనుతిరిగి ఆసక్తిగా ఆమె మాటలు వినేందుకు ఆగిపోయాడు. బాబుకు పనికొచ్చే ఆట వస్తువులు తీసుకురాగలరా? నేను పనివారితో చెప్పడం, వాళ్ళు మర్చిపోవడం. అనుకుంటూనే ఉన్నాను. ఒక చిన్న పని చేయ నిర్మల. ఏమేమి ఆట వస్తువులు కావాలో ఒక లిస్టు రాసివ్వు. అలాగైనా మరుపు రాకుంటుంది. థ్యాంక్స్, గుడ్ నైట్. అతను వెళ్ళిపోయాడు. గది బయట అడుగుల చప్పుడు, దూరంగా జరిగిపోతున్న నీడ. దాన్ని గుర్తించిన సురేంద్ర తల పంకించాడు. ఇదొక జబ్బు కొందరికి. గోడలకు చెవులు రిక్కించి వినడం తమ విధి అన్నట్లు పొంచుంటారు. విన్నదానికి కల్పనా కథలల్లి చుట్టూ నేస్తాలను చేర్చుకో చూస్తారు. ఒకసారి బుద్ధి చెప్పందే లాభం లేదు అనుకుంటూ అతను డైనింగ్ హాల్లోకి నడిచాడు. అతను పడుకునేసరికి రాత్రి 11 గంటలు దాటింది. రూపాదేవి జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుతుంటే అతని హృదయం విలవిల్లాడింది. ఏ తెల్లవారుజామునో అతను నిద్రాదేవి ఒడిలో ఒరిగాడు. ఆ మరుదినం నిర్మల ధర్మయ్య గారింటికి బయలుదేరింది. సురేంద్ర కాటేజ్కు చాలా సమీపంలోనే ఉంది అతని ఇల్లు. ధర్మయ్యను మొదటిసారిగా సురేంద్రయ్య వెంటబెట్టుకొచ్చి పరిచయం చేశాడు. రోజూ సాయంకాలం కాటేజ్ ముందున్న పూలతోటలో కూర్చుని బాబును ఆడించడమో, లేక రాముడు బాబును బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏ పుస్తకమో పట్టుకుని అక్కడ కూర్చోవడమో అలవాటామెకు. అయ్యగారు వస్తున్నారమ్మా అన్న రాములు హెచ్చరికకు ఆమె దిగ్గున లేచి కూర్చుంది. అప్పటికే సురేంద్ర గేటు దాటి చాలా దగ్గరకొచ్చేశాడు. అతని పక్కన ఎవరో వృద్ధుడు కూడా ఉన్నాడు. పమిట భుజం చుట్టూ చుట్టుకుని ఆమె లోపలకు వెళ్ళబోయింది.
నిర్మల అన్న పిలుపుకు ఆగిపోయింది. జంకుగా ఒకవైపు నిల్చున్న ఆమెను సురేంద్ర ధర్మయ్యకు పరిచయం చేస్తూ, మా దూరపు బంధువు, పేరు నిర్మల. దేవుడు పంపినట్లుగా ఈమె నాకు కనిపించడం, నా ప్రార్థన మన్నించి బాబు బాధ్యత కూడా తీసుకోవడం జరిగిపోయిందనుకోండి. చేతులు రెండు జోడించున్న ఆ అమ్మాయికేసి మెచ్చుకోలుగా చూశాడు ధర్మయ్య. ఇంతకు వీరెవరైంది నీకు చెప్పలేదు కదూ? మన ఎస్టేట్కు మేనేజర్ గారు. అంతేకాదు నా శ్రేయోభిలాషి. ఇక్కడే వీరుండేది కూడా అన్నాడు సురేంద్ర. నీకిక్కడ వాతావరణం బాగా నచ్చిందమ్మా? కొత్తలో కొంత విసుగనిపించొచ్చు. రేపు మీ పెద్దమ్మను పంపుతాను. ఇద్దరికీ కాస్త కాలక్షేపంగా ఉంటుంది. నువ్వు మన ఇంటికి రామ్మా. రాములున్నాడుగా, పెద్ద దూరం కూడా లేదు. సాయంకాలం వేళ అలా వెళ్ళి రావచ్చు. అలాగేనండి, వీలు చూసుకుని తప్పకొస్తాను. అతని ఆప్యాయతకు కరిగిపోతూ అన్నదామె. సురేంద్ర తెచ్చిచ్చిన ప్యాకెట్ మరుసటి దినం విప్పి చూసిందామె. 4 వెంకటగిరి జరీ చీరలు, 2 ఫుల్ వాయిల్స్ సన్న ప్రింట్వి, వాటికి మ్యాచ్ అయ్యే జాకెట్స్ ఉన్నాయి అందులో. వాటిని చూడగానే నిర్మలకు అర్థం కాని భయం, తగని సిగ్గు ముంచుకొచ్చింది. కొన్ని తాన్లు వాయిల్స్ తెప్పించి తలా 2 చీరలు వంతున పంచే ప్రతిమాదేవి వాటిని ఆప్యాయంగా అందుకుని కొత్త మెరుగు మాయకుండా వాడుకునే శరణాలయం అమ్మాయిలు నిర్లిప్తంగా వాటిని అందుకున్న తనకేసి చూసి దీర్ఘంగా నిట్టూర్చే ప్రతిమాదేవి. జీవితం ఎక్కడ ఆరంభమైంది? దీని గమ్యం ఎక్కడుంది? సురేంద్ర రాసిచ్చిన బాండు, అది తన జీవిత రహదారికి ఎటువంటి బాట వేయబోతోంది? ఆ రోజు ఇక తప్పదన్నట్లు బిస్కట్ రంగులోనున్న 120 నెంబరు నేత చీర జానెడు జరీ బోర్డర్ని తీసి కట్టుకుంది. ఆ ఇంట అన్నిటికంటే పెద్ద సమస్య ఆయా ప్రవర్తనొక్కటే. ఆమె ప్రశ్నార్థకపు చూపులను ఎదుర్కోవడం, ఒక్కొక్క మాట ప్రత్యేకించి వెక్కిరింపుగా పిల్లి మీదో కాకి మీదో పెట్టి విసరడం, తను చేస్తున్న ప్రతి పనిని గూఢచారిలా గమనిస్తూ ఉండడం, ఇవన్నీ చాలా ఆశ్చర్యంతో పాటు కోపాన్ని కూడా తెప్పించేవి. అంతేగాక తను వచ్చినప్పటి నుండి బాబుకు మళ్ళీ ఎటువంటి జబ్బులు లేక ఆరోగ్యంగా ఉన్నాడు. అది నిర్మల విజయానికి, ఆయా పెంపకపు లోపానికి పెద్ద నిదర్శనం. ఆయాకు నిర్మల పట్ల గొంతు వరకు కసిగా ఉన్న అయ్యగారి బంధువు సురేంద్రకు తెలిస్తే తనకు పుట్టగతులుండవని నోరు నొక్కునుంటోంది. బాబుకు స్నానం చేయించి తెచ్చిన ఆయా నిర్మల వంక యగాదిగా చూస్తూ, బాబుగారిని కూడా పిలుచుకుపోతారా అంది. అవును అంటూ బాబుకు సన్సూటు తొడిగి ముఖాన పౌడర్ అద్దింది. సాక్సు తొడుగుతుండగా నిర్మలకు దొరకక తప్పటడుగులతో రూమంతా కలి తిరగసాగాడు బాబు. బాబు అన్న పిలుపుకు బెదురుతూ దగ్గరకొచ్చి బూటు ఆమె చేతికందించి నవ్వుతూ నిల్చున్నాడు. బాబుని ఎత్తుకుని హృదయానికి గాఢంగా హత్తుకుందామె. ఏదో తీయని భావం శరీరాన్నంతా వశపరుచుకోగా సర్వం మరిచిపోయిందామె. పసివాడి నున్నని చెంపలు ఆమె చెంపలు రాసుకుంటున్నాయి. ఎదమీద వాలిన ఆ శరీరపు స్పర్శ స్త్రీ సహజమైన మాతృత్వపు కోరికను రెచ్చగొట్టింది. తను తల్లి, మరి తండ్రి? పిచ్చి ఆలోచన. తనలో తానే సిగ్గుపడింది. పసివాడిని తనివి తీరా ముద్దాడి బూటు తొడిగి బయటకొచ్చింది. వాడిని సాగనంపేందుకు వీధి వాకిలి వరకు వచ్చిన ఆయా, అమ్మగారు తొందరగా వచ్చేయండి, ఆవిడగారు రానివ్వర, త్వరగా మీరే తెముల్చుకుని రావాలి అంది. నిర్మల ఆమె మాటలు వినిపించుకోనట్లే రాములతో ధర్మయ్య గారి ఇంటివైపు నడిచింది. కొత్త చీరతో నగలు ఏమీ లేకపోయినా హుందాగా రాణిలా నడిచిపోతున్న నిర్మల వంక అక్కసుగా చూస్తుండిపోయిందామె. ఆవిడ గారి సలహా ఏంటమ్మా మీకు? పెద్దమ్మగారికి ఎట్టాగే బోడి సలహాలు ఇస్తుండేది. ఆవిడ్ని నమ్మినోరు దగా పడతారు. రాములు దొరికిన అవకాశాన్ని వదులుకోక మనసులో మాట వ్యక్తపరిచాడు. వాడు ఆయా బద్ధశత్రువులు, కాని అటు భృతి కోసం ఇటు యజమాని భయంతో కుక్కిన పేలల్లా పడుంటారు. సురేంద్ర జీవితంలో ప్రవేశించిన ఆ రూపాదేవి ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? ఎవరినైనా అడిగి తెలుసుకోవాలన్న బలమైన కోరికను అణిచేసుకుంది నిర్మల. సురేంద్ర దూరపు బంధువుల పరిచయం గావింపబడిన తను రూపాదేవి చరిత్రను ఎరగదంటే అదో చిక్కు ప్రశ్న. అసలు అమ్మగారిదే తప్పండి. అన్నీ ఎరిగిన మీకు నేను చెప్పేదేట్లండి. అయ్యగారిని చూసినప్పుడంతా కడుపు తొరుకుపోద్ది. తప్పు ఎవరిదైనా మనం న్యాయంగా మాట్లాడాలి కదమ్మా. రాములేదో చెబుతూనే ఉన్నాడు దారి పొడుగున. సంధ్య వాలబోతూ ఉంది. పక్షిగణం ముందు జాగ్రత్తతో గోళ్లకు బయలుదేరింది. భూదేవి పచ్చని పట్టులంగా పైన కాషాయపు ఓణి ధరించింది. వాళ్ళు ధర్మయ్య గారి ఇల్లు సమీపించారు. వరండాలో అరుగు మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెబుతున్న ఒక యువతి వీరి రాక చూసి చొప్పున లోపలకు పారిపోయింది. ఆడవారిని చూసి పారిపోవడమేమిటి? ఆశ్చర్యపోయింది నిర్మల. ధర్మయ్య భార్య కృష్ణవేణమ్మ నిర్మలను చూస్తూనే పరుగున లేచి ఎదురొచ్చింది.
బాబునందుకుని బుగ్గలు చిదిపివేస్తూ ముద్దులు కురిపించసాగింది. వృద్ధాప్యం పైబడ్డ మరుగున దాగుంది ఆమె సౌందర్యం. ధర్మవరం పట్టు ఆకుపచ్చని చీరకు ఎర్ర బోర్డర్, పసుపు రాసిన ముఖానికి కాసంత ఎర్రని కుంకుమ లక్ష్మీదేవిలా కనిపిస్తుందామె. పైరుగాలితో పాటు ఆ ఇంటి ముంగిలి, తోటలోని భ్రమరాలు జుమ్మని గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఇంత నిర్మలమైన వాతావరణాన్ని వదిలి పట్నవాసపు కోలాహలానికి ఎగబడతారెందుకు మనుషులు? సురేంద్రపురం అన్న నామకరణం దాల్చిన ఆ ఎస్టేటు అతని అభిరుచులకు ప్రతిరూపంగా ఉంది. ఏమ్మా నిర్మలమ్మ, ఇన్నాళ్లకు తీరికైందన్నమాట మా ఇంటికి రావడానికి. ఈరోజు కూడా నువ్వు వస్తావని నమ్మకం లేదు. అందుకే అమ్మాయితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నా అంది కృష్ణవేణమ్మ. లేదండి పెద్దమ్మగారు, ఏ రోజుకు ఆ రోజు రావాలనుకుంటూనే బద్దకించాను. అన్నట్టు మీ అమ్మాయి అంటే మీ రెండో అమ్మాయా అంది గదివైపు చూస్తూ నిర్మల. నాకు చెల్లెల వరుస అవుతుందిలేమ్మా. ఆవిడ కూతురి అమ్మాయి. అయ్యో నా మతిమండ, నిన్నిలాగే గడపలో నిలబెట్టేశాను చూడు, రామ్మ లోపలికి అంటూ ఆప్యాయంగా నిర్మల చేతినందుకుని లోపలికి నడిచింది కృష్ణవేణమ్మ. ఇల్లు చక్కగా అమర్చినట్టు సర్దుంది. అద్దాల బీరువాలో సర్దున్న చిన్నపిల్లల ఆట సామాగ్రి, ముద్దులొలికే బొమ్మలు, వింత ఆకారాల్లో ఉన్న గవ్వలు, ఆల్చిప్పలు, వాటి వంక చూసి నవ్వేస్తూ, అయితే మా పెద్దమ్మగారికింకా లక్కపెడతల మోజు వదలనట్లుంది అన్నదామె. నువ్వు అదే మాట అన్నావు. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి వాటిపైనే దృష్టి. అంత మధురమైన ఆ పసితనంలోనే పెద్దరికాన్నిచ్చేశారు అమ్మా నాన్న. వాటి మీద మోజు తెంచుకోలేక అవి కూడా అత్తవారింటికి పట్టుకొచ్చేశాను. అప్పట్నుండి అవి నా నేస్తాలే. తన బాల్యపు అనుభూతులు ముఖాన స్పష్టంగా కనిపించాయి ఆ మాటలు అంటున్నప్పుడు. అమ్మాయి సుమతి, ఇలా రామ్మా, ఎవరొచ్చారో చూడు మన ఇంటికి అన్నదామె గదివైపు తల తిప్పి పిలుస్తూ. ఆ పిలుపు కొరకే ఎదురు చూస్తూ నిల్చున్నట్లు సుమతి అనే ఆ పారిపోయిన అమ్మాయి బయటకొచ్చింది. 25 లోపు వయసు. చూడగానే అందగత్తె అనిపిస్తోంది. ఒంటి ముత్యంతో ఉన్న చెవుదుద్దులు చెవులను కూడా కప్పిన వెంట్రుకల మధ్య నుండి తెల్లగా మెరిసిపోతున్నాయి. అలంకరణ మీద శ్రద్ధ లేనట్టు ఏదో విచారం వ్యక్తం చేస్తున్నాయి ఆమె కళ్ళు. చూసావా అమ్మాయి, ఈమె నిర్మల, మన సురేంద్ర గారి బంధువు. మీ బంధుత్వం గురించి గతుక్కుమంది నిర్మల. మీ అమ్మగారు కులాంతర వివాహం చేసుకున్నారని, అందుకే సురేంద్ర వారి కుటుంబంతో రాకపోకలు, బంధుత్వాలు ఆగిపోయాట. సుమతికి ఇటు నిర్మలకు కూడా చెబుతున్నట్లు అన్నదామె. ఇద్దరి భయాలు దూరమయ్యాయి. నిర్మల ముఖం చూడగానే ఎందుకో స్నేహపాత్రురాలు ఈమె అనిపిస్తోంది. సుమతి నిర్మల కుడి చేతిలో చేయి కలుపుతూ, మీ ఇంటి విషయం ప్రతిరోజు 4-5 సార్లన్నా వస్తూ ఉంటుంది. ఇటీవలే బాబుకు సంరక్షకురాలుగా మీరొచ్చారని తెలిసి చాలా సంతోషమైంది నాకు అంది సుమతి. మీరొకరు ఇక్కడున్నారని పెదనాన్నగారైనా అనుంటే పరుగునొచ్చేదాన్ని మీ స్నేహం కోసం అంది చిరునవ్వుతో నిర్మల. చచ్చా, ఇదెక్కడ న్యాయం? ఎంత స్వార్థం! ఇంత పెద్దదాన్ని నేనింటికొచ్చి అంతగా ఆహ్వానిస్తే ఆ అమ్మాయి కోసం వస్తానంటున్నావా? ఎంతైనా ఆడపిల్లలు అక్కడి పిల్లలేగా. వయసు పాపిష్టిదంటారు. ఈ ఊరుగాని ఊర్లో తన ఈడు నేస్తం కనిపించిందంటే ఇక వదులుతారా? కృష్ణవేణమ్మ బొగ్గలు నొక్కుంది. సుమతి, నిర్మల ఇద్దరూ జతగా నవ్వారు. చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు పైబడితే కొన్ని గంటలైనా మళ్ళీ ఆ చిన్ననాటి మాధుర్యాన్ని చవి చూడాలనిపిస్తోంది పెద్దమ్మ. నిజంగా మీరే ఆలోచించి చూడండి. ఏ బరువు బాధ్యతలు పైబడిని ఆ పసితనం ఎంత హాయినిచ్చేదో. గతం గతహ అన్నారే పిచ్చి పిల్లల్లారా. అప్పుడైందా? జీవితమంతా ముందుంది. అన్నింటినీ అనుభవించి భారాలు మోసి మోసి అలసిపోయిన ఈ వయసులో ఎంత తృప్తుందో మీకెలా తెలుస్తుంది అంటూ బాబుని రాములకు అందించేందుకు బయటకు వెళ్ళింది. అమ్మాయి సుమతి, మీరిద్దరూ మాట్లాడుతూ కూర్చోండి, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ పనివారి కంటే హుషారుగా వంటింటి వైపు నడిచిందామె. సుమతి, నిర్మల ఇద్దరే మిగిలిపోయారు గదిలో. ఎవరికి వారు సురేంద్ర గీచిన వలయం నుండి దాటిపోతామేమో అని భయపడిపోతున్నారు. సుమతి తనని చూసి ఎందుకో సంకోచిస్తూ ఉందని గ్రహించింది నిర్మల. మీరు గ్రాడ్యుయేటా అడిగింది నిర్మల. లేదు, ఫస్ట్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేశాను. అప్పుడే పెళ్లి కూడా అయిపోయింది. వైరాగ్యం తొంగి చూసింది సుమతి మాటల్లో. మీకు ప్రదేశం నచ్చినట్లేనా? ఆమెకు ఇష్టం లేని సంభాషణను తుంచేస్తూ అడిగింది నిర్మల. ఈ ప్రాంతానికి నేను పాతదానే నిర్మల గారు, కొత్తవారు మీరే చెప్పాలి అంది సుమతి చిరునవ్వుతో. నాకు చాలా నచ్చింది. బహుశా కొత్త మోజు కాబోలు. అయితే మీకు విసుగనిపించిన రోజు మీరు ఈ ఊరు నుండి పారిపోతారేమో. అలా ఎప్పటికీ జరగదు. బాబు భారం బుద్ధిపూర్వకంగానే నా పైన ఉంచుకున్నాను. బాబు నాకు చాలా దగ్గరయ్యాడు. కొంత వయసొచ్చే వరకు సురేంద్ర గారు నన్ను గెటౌట్ అన్నా కూడా వెళ్ళను.
అంది నవ్వుతూ నిర్మల. అసంభవం. మా సురేంద్ర అటువంటి మాట అనలేడు, అనబోడు. అతన్ని గురించి నాకు బాగా తెలుసు. పెదములు బిగించి సురేంద్ర గురించి చాలా సన్నిహితురాలైనట్టు మాట్లాడుతున్న ఆమె కేసి కొత్తగా చూసింది నిర్మల. మా సురేంద్ర అన్న మాట ఆమె చెవిలో హోరుమంటూనే ఉంది. కృష్ణవేణమ్మ కాఫీ టిఫిన్లు తేవడంతో వారి సంభాషణ ఆగిపోయింది. కాఫీలయ్యాక, ఏదో ఒక పాట పాడమ్మాయి. మా కాలంలో అయితే పెళ్లి చూపులకంటూ ప్రత్యేకంగా నేర్చుకునేవాళ్ళం కొన్ని పాటలు. ఈ కాలంలో చదువుకున్న పిల్లలు అసలు పెళ్లి చూపులంటేనే కళ్ళెర చేస్తారు అంది కృష్ణవేణమ్మ. అటుపై వారి టాపిక్ పెళ్లి చూపుల మీద నుండి స్త్రీ స్వాతంత్రం దగ్గరకు వచ్చింది. అతి స్వాతంత్రం కోరడం కూడా ప్రమాద హేతువని, అటువంటి వైవాహిక జీవితం స్త్రీకి పరమ శత్రువుగా తయారవుతుంది అంది సుమతి. వైవాహిక జీవితం మీద ఎన్నో కలలు కంటున్న నిర్మల సుమతి మాటల్లోని నిజాయితీ కొంత అసమ్మతిగానే అనిపించింది. సుమతే మళ్లీ అందుకొని, ఆ ఊబిలో దిగిన తర్వాతే ఆడదాని అదృష్టం బయటపడుతుంది. కలలుగానే స్టేజ్లో ఉన్న మీకు ఇవన్నీ పోరుగా ఉంటాయిలండి. ఎందుకో జీవితంలో నేను తిన్న ఎదురు దెబ్బలు, నేను చూసిన వైవాహిక జీవితాలు నా ఊహల్ని తారుమారు చేశాయి అంది నిట్టూరుస్తూ ఆమె. నిర్మలకు సుమతిని గురించి సందేహం ఇంకా ఎక్కువైంది. మొదటి పరిచయంతోనే ఆమె గత చరిత్రను గురించి తెలుసుకోబోనడం అసభ్యంగా ఉండొచ్చు. అందుకే సుమతి ముందు తానొక శ్రోతగా ఉండిపోయింది. బాబు గొడవ పెడుతున్నాడంటూ కృష్ణవేణమ్మే వాణ్ణి లోపలికి ఎత్తుకొచ్చింది. నిర్మల దగ్గరకు దూకుతున్న పసివాణి వంక ఆసక్తిగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది సుమతి. తల్లి బ్రతికుండి తల్లిని కరువు చేసుకున్న దురదృష్టవంతుడు. రూపాదేవి కళ్ల ముందు మెదిలింది. ఛీ, వంచకి, పాతకి. దాని పేరు ఉచ్చరిస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆమె పోలికలు కొట్టొచ్చినట్టు పసివాన్లో కనిపించేసరికి బిడ్డని అందుకోబోయిన చేతులు చొప్పున వెనక్కు తీసేసుకుందామే. ఎడమ తొడ మీద బాబు తల ఆనించి జోకొట్టసాగింది నిర్మల. పసివాడు అంతలోనే నిద్రలోకి జారిపోయాడు. అప్పటికే నలుమూలలా చీకట్లు పరుచుకున్నాయి. అవి ఏ జాతికి చెందిన పక్షులో మరి మనుషులకు అర్థం కాని భాషలో తమ వారిని పిలుచుకుంటూ టపటపా రెక్కలాడించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అమ్మో, అప్పుడే 7 దాటింది. ఇక నేను వెళ్ళొస్తాను పెద్దంగారు. రేపు సుమతి మీరు తప్పక రండి. వస్తారు కదూ, ప్రామిస్ అంటూ సుమతి వైపు తిరిగింది నిర్మల. తప్పక వస్తాంలేమ్మా. మొదటిసారికే నన్ను సగం మర్చిపోయారిద్దరు. ఈసారి కలుసుకున్నాక పూర్తిగా మర్చిపోతారు అంది నవ్వులాటకు కృష్ణవేణమ్మ. పొండిపిన్ని, మీదంతా హాస్యం నవ్వింది సుమతి. గుడ్ నైట్. మనం త్వరలో మళ్ళీ కలుసుకుందాం. బాబు బుగ్గలు పుణికి వీడ్కోలు చెప్పింది సుమతి. వీధి వాకిలి వరకు వచ్చిన కృష్ణవేణమ్మ నిర్మలతో రహస్యంగా అంది. ఆ అమ్మాయి గురించి ఒకటే దిగులైందమ్మా. చాలా సంగతులు నీకు చెప్పాలే అన్నట్టు ఆ ఆయాను కాస్త కనిపెట్టుండమ్మా. ఎందుకైనా మంచిది. చివరి మాటగా ఉన్నదామె. ఇంటికి తిరిగొచ్చాక కూడా సుమతి అనుభవజ్ఞురాలిగా చెప్పిన ఆ మాటలు మా సురేంద్ర అంటూ అతని తరపున వకాల్తా పుచ్చుకోవడం, ఏదో చెప్పబోయి వెంటనే తడబడ్డం చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమె వైఖరి. జీవితంలో ఏదో గట్టి దెబ్బే తిన్నట్లుంది. హాల్లో ఎదురు గోడపై తగిలించున్న ఫోటో. ఆమె ఎప్పుడూ అంత శ్రద్ధగా చూడలేదు దానివైపు. అతను ఇంట లేడని నిర్భయంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే నిలబడిపోయింది దాన్ని చూస్తూ. ఆయా పిలుపుతో తప్పు చేసిందాల్లా ఉలిక్కిపడి తిరిగి చూసింది. జీవితం ఎక్కడ ఆరంభమవుతుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది, చివరికెలా అంతమవుతుంది. కాలగమనంలో ఎన్ని జీవితాలు రథచక్రాల కింద నలుగుతూ విసిగి వేసారి చలనం మానలేనట్లు కదిలిపోతూనే ఉంటాయి. పగటిని తోసివేసి రేయి ప్రవేశించింది. నక్షత్ర సముదాయాన్ని మింగేస్తూ నల్లని రాకాసుల వంటి మేఘాలు అలుముకుపోతున్నాయి. కరాళ కాలరాత్రిని చూసి జీవకోటి భీతిల్లి గుట్టుచప్పుడు కాక తమ తమ గోళ్లలో నక్కింది. రాత్రి 12 గంటలు కొట్టడం స్పష్టంగా వినిపించింది నిర్మల గదిలోకి. చెదపురుగుల్లా ఆలోచన పరంపరలో ఆమె నిద్రకు దూరమైంది. బాబుతో ముడిపడ్డ తన జీవితం, సుమతి సురేంద్రల సంబంధం ఏమిటి? ఆయా తనపై అకారణంగా పెంచుకున్న అసూయకు కారణమేమిటి? అసలు రూపాదేవి సురేంద్ర భార్యేనా? ఆమె ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయినట్టు? బయట కారాగిన చప్పుడు. కీచుమని తెరుచుకుంది గేటు. అయితే పార్టీ ముగిసేసరికి ఇంత రాత్రైంది కాబోలు. పైకప్పు కేసి చూస్తూ ఆలోచనల్లో మునివన్న నిర్మల లేచి కిటికీ వద్దకు నడిచింది. ఆమె గది కిటికీ నుండి కాటేజీ ముందర భాగమంతా స్పష్టంగా కనిపిస్తుంది. బాబును ఆడిస్తూ అక్కడ నిల్చున్నప్పుడు ఆ కట్టెను లాగేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటాడు బాబు. ఒకనాడు అకస్మాత్తుగా తన గదికేసే నడిచొస్తోన్న సురేంద్రను ఆ కిటికీ వద్ద నుండే చూసి తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ అక్కడి నుండి తప్పుకుంది. తననుకున్నట్టు అతను తన గదిలోకి రాలేదు.
మరి ఆ వైపు ఎందుకొచ్చినట్టు? రాముడు హెడ్లైట్ వేసినట్టున్నాడు. సురేంద్ర కారు బయట ఆగుంది. వాడు కారు వద్దకెళ్ళి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. కారులో నుండి సురేంద్రకు బదులుగా ఒక కొత్త వ్యక్తి దిగాడు. అయ్యగారి స్నేహితుడేమో. ఇంకాస్త పక్కకు జరిగాడు రాముడు. ఏయ్, కాస్త ఇలా వచ్చి సాయం పట్టు, మీ అయ్యగారికి ఒంట్లో బాగలేదు అన్నాడు అతను తాపీగా. రాముడి ముఖంలో 1,00,000 ప్రశ్నలు, వాటితో పాటు కంగారు స్పష్టంగా కనిపించింది. అయితే డాక్టర్ గారికి చూపించారండి బాబుగారిని? పర్వాలేదు, ఇంటికి తీసుకెళ్ళమన్నారా? మీరు చెప్పండి బాబు, మా బాబుగారికి ఏమైందో? రాముడు భయం భయంగా చేతులు నులుముకుంటూ కారులోని ఆ కొత్త వ్యక్తి ముఖంలోకి మరిచి మరిచి చూస్తూ అడిగాడు. ఏమీ లేదు లేవాయ్, ఉదయానికల్లా తగ్గిపోతుందని ఏదో మందిచ్చారు. రారా, మరి సాయం పట్టు. ఆ కొత్త వ్యక్తి రాముడు కలిసి అతి కష్టంతో అతన్ని కారులోంచి కిందకి దించారు. నిల్చోబెట్టిన సురేంద్ర కాళ్ళు తిమ్మిరెక్కిన వాళ్ళ తూలిపోతూ అడుగు కదిలించలేక తల రాముడి భుజాన వేలాడేశాడు. విచిత్రంగా, కొత్తగా, గమ్మత్తుగా కనిపిస్తోన్న తన యజమాని వాలకం చూడగానే రాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతగాడు చెప్పినట్టు అది తెల్లవారేసరికి నయమయ్యే జబ్బే. గుప్పున వాడి ముఖానికి తగిలింది ఏదో వెగటు వాసన. బాబుగారు అన్నాడు రాముడు. ఏమిట్రా, నేను చచ్చిపోను. నేనిప్పు నా రూపా, నా బాబు నాకు కావాలి, చూపించు. ముద్దుగా ముద్దగా అస్పష్టంగా ఉన్నాయి అతని మాటలు. పిడచగట్టిన నాలుక మనసు బయట పెట్టబోయిన జ్ఞాపకాలను అడ్డుకుంటోంది. మనసును పట్టి బంధించాలని కొని తెచ్చుకున్న ఆ మైకం శరీరాన్ని ముద్దుబార్చి కొన్ని గంటలు నిద్రపుచ్చుతుందే గాని తర్వాత మామూలే. సురేంద్ర చేతులను వారిద్దరూ చెరోవైపు నిల్చుని తమ భుజాల మీద ఆనించుకున్నారు. నేనిన్నడు నా బాబు దగ్గరకొచ్చా నీ కూలి ముందుకు పడబోయిన అతన్ని కొత్త వ్యక్తి ఆపాడు. తనకు తెలియని కొత్త లోకాన్ని వెతుక్కుంటూ పోయిన పాత లోకాన్ని మరిచిపోలేని అతన్ని ఇద్దరూ కలిసి లోపలకు చేర్చారు. కిటికీ చెంత నిల్చుని ఆ దృశ్యాన్ని చూస్తున్న నిర్మల అచేతనంగా నిలబడిపోయింది. మొదట జిల్లుమని చేతులకు తగులుకున్న కిటికీ చువ్వలు ఆమె శరీరపు వేడికి వెచ్చబడ్డాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆనాటి వరకు తన యజమాని సురేంద్రను గురించి తను ఏర్పరచుకున్న సద్భావమంతా పటాపంచలైపోయింది. అయితే తను తాగుబోతా? ఒక్క తాగుడే కాదు, దాని వెంబడే మిగిలిన అవలక్షణాలు కూడా ఉండుంటాయి. హే రామ్, నన్ను తెచ్చి ఈ తాగుబోతి అంట వదిలావా? భవిష్యత్తు మీద దురాశతో నిశ్చింతగా గడుపుతున్న ఆ ఆశ్రమ జీవితంలో నుంచి ఈ ఊబిలోకొచ్చి పడ్డాను. బాబు ఎందుకో ఉలిక్కి పడ్డాడు. ఆమె జోకొడుతూ వాడి పక్కన కూర్చుంది. అమ్మను కరువు చేసుకున్న నువ్వు తండ్రి ప్రేమ కూడా నోచుకోవా బాబు? చెమ్మగిల్లిన కళ్ళతో బాబు ముఖం మీద కొంగి నుదురిపైన వెంట్రుకలను సవరించసాగింది. ఆమె చేతి స్పర్శకు పిల్లవాడు కళ్ళు తెరిచాడు. నిర్మల ముఖంలో చూసి భయం తొలగిన వాళ్ళ మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. పిచ్చి, అటువంటి అల్పుణ్ణి తను ఎంతో ఉన్నతునిగా ఊహించుకుంది. అతను తెచ్చిన చీరలు ఆప్యాయంగా అందుకుంది. వాటిని కట్టుకుంది. తన మీద తనకే అసహ్యం వేసింది ఆమెకు. సురేంద్ర అనే అతగాడి ముఖం చేస్తే చూడకూడదింక. తన ఇంట ఒక ఆయ. అతని నడవడికతో తనకు సంబంధం లేదు. 5 సంవత్సరాలన్నది 3 సంవత్సరాలకే నీ వెళ్ళిపోతానన్నా అతను అడ్డు చెప్పేందుకు వీల్లేదు. అయితే 3 సంవత్సరాలు ఒక తాగుబోతింట. స్వేచ్ఛావాయువులు పీల్చుకోదలుచుకుని సురేంద్ర ఎస్టేట్లో ప్రవేశించిన నిర్మలకు ఆ చిన్న ఘట్టం ఒక్కటే ఆమె జీవితాన్ని చక్రబంధంలో బిగించేసినట్లు, ఆ ఉక్కు చట్రాల నుంచి తనకిక విముక్తి లేదన్నట్లు ఆమె కర్తవ్యం తోచందాల్లా విలపించసాగింది. సురేంద్ర గదిలో నుండి పెద్దగా మూలుగు వినిపించింది. అయ్యగారు, ఆదుర్దాగా పిలుస్తున్న రాముడి గొంతు. అతనేదో అడుగుతున్నట్టుంది. మళ్లీ కొద్దిసేపు మౌనం. ఏదో తలచుకుని నిర్మల వణికిపోయింది. బాబును చూడాలన్న నెపంతో తన గదిలోకొస్తే ఆమె గట్టిగా గడియ బిగించి పెట్టొచ్చి తన పక్క మీద కూలబడింది. బాబూ, నా బాబూ, నన్ను వదిలిపోతావా? నాకు తెలుసు, మీ అమ్మ అదే రూప. ఆ రూపంది చూసావ్? నేను గనక ఆమెను క్షమించి వదిలేశాను. ఆ రూప ఎదుట మనిషితో మాట్లాడినంత స్పష్టంగా ఉన్నాయి ఈసారి అతని మాటలు. రాముడు వంగి అతని ముఖంలోకి చూశాడు. అతను నిద్రావస్థలో ఉన్నాడో లేక మేల్కొనే ఉన్నాడో వాడికి అర్థం కాలేదు. భయం, బాధ, సుఖం, తృప్తి అన్నీ కొన్ని గంటల లోపల అనుభవించేసి ఆ స్వర్గం నుండి మామూలు ప్రపంచంలోకి జారిపోతాడు మనిషి. మళ్ళీ అదే అసంతృప్తి, ఆవేదన, ఆరాటం. పొందలేని వస్తువును అందుకోవాలన్న ఆతృత, అర్థం కాని బలహీనత మనిషిని వ్యసనానికి బానిసగా చేస్తుంది. అందులోనే స్వర్గసుఖం, అందులోనే తదాత్మం. చివరకు మిగిలేది తనుగా తెరిచుంచుకున్న నరక ద్వారాలు. అమ్మగారు, అమ్మగారు! కలుపుపై మెల్లగా తట్టిన చప్పుడు. నిర్మల గుండెలు ఆగిపోయాయి. ఇప్పుడెలా?
రాముడు బాబు కోసం వచ్చుండొచ్చు. అతను ఒళ్ళు తెలియని స్థితిలో బాబుని ఏమైనా చేస్తే. అమ్మగారు, నేను రాముణ్ణి. నిర్మల ధైర్యం తెచ్చుకుని లేచి తలుపు తెరిచింది. వాడు భయపడుతూనే అటు ఇటు చూసి లోపలికొచ్చాడు. వాడెందుకలా భయపడుతున్నాడో నిర్మలకు అర్థం కాలేదు. చూసారా అమ్మగారు, అయ్యగారు ఎంత పనిచేశారో రహస్యంగా పలికాడు. నిర్మల ఏమీ ఎరుగందాన్లా ఏం జరిగింది రాముడు అంది. అయ్యగారు ఒళ్ళు తెలియకుండా తాగొచ్చారమ్మా. నేనెరిగి అయ్యగారెప్పుడూ తాగలేదు. ఈనాడు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందో మరి. తన యజమాని మీద లేని దోషాన్ని ఆపాదించలేకున్నాడు వాడు. నువ్వు నిజమే చెప్తున్నావా రాముడు? మీ అయ్యగారి గురించి నీకు బాగా తెలుసా? సందేహంగా అడిగిందామె. అమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతా. మా అయ్యగారు పసిబిడ్డలాంటోరు. ఆ మాతల్లి లాంటోళ్ళు అయ్యగారి దొడ్డబుద్ధిని గ్రహించుకోలేకపోయారు గాని ధర్మప్రభువులమ్మా. ఈ రోజు ఏ బలహీనతకి తలగ్గారో అయ్యా. రాముడి కళ్ళల్లో తేమ స్పష్టంగా కనిపించింది క్రీనీడలో. వంట మనిషి ఆయా లేవలేదు కదూ? ఎవరూ లేవలేదమ్మా. ఆ కొత్త ఆయనకి అయ్యగారు పడుకునే హాల్లో బెడ్డ పరిచాను. అయ్యగారికేమో గదిలో వేశాను. మంచి పని చేశావు. ఈ విషయం ఎవరితోనూ అనబోకు. అలాగేనమ్మా, ప్రాణం పోయినా చెప్పను. సురేంద్ర గదిలో నుండి పెద్ద మూలుగు, దాంతోపాటు రాముడు అన్న పిలుపు వినిపించగా ఒక్క పరుగున వెళ్ళిపోయాడు అతను. నిర్మల తలుపు గడియ వేసొచ్చి పడుకుంది. గుండెల మీద కుడిచేయి వేసుకుని పైకప్పు కేసి చూస్తూ చాలాసేపటి వరకు ఆలోచనలో మునిగిపోయింది. రూపా, నా రూపా ఎక్కడ? పో, నువ్వు వెళ్ళిపో. నీ ముఖం చూపకు. గెటౌట్. బాబు, నా బాబు. ఈ లోకంలో నువ్వు నేను, మనకెవరున్నారు? ఎవరూ లేరు. నేను మగతగా కన్ను మూసిన నిర్మల ఉలిక్కిపడి లేచి కూర్చుంది. మనిషి నిజరూపం బయటపడేందుకు ఇటువంటి పరిస్థితులు సహకరిస్తాయి. నిద్రావస్థలో కూడా మరిచిపోలేని ఆ రూప శశికందును కూడా పరిత్యజించి వెళ్ళిపోయింది. ఆమె స్త్రీయేనా? కృష్ణవేణుమ ద్వారానే అతని కథంతా వినాలి. ఎక్కడో కోడికోత వినిపించింది. గదిలో నుండి మాటలు ఏడుపులు ఆగిపోయాయి. గోడ గడియారం 4 గంటలు కొట్టింది. ఆమె కళ్ళు నిద్రలేమికి మంటలెత్తుతున్నాయి. లేచి కిటికీ దగ్గరకొచ్చి నిల్చుంది. పూల మొక్కలన్నీ అప్పుడప్పుడే కళ్ళు విప్పుతున్నాయి. జతగా కోడి కోతలు, పక్షుల కుహు కుహు రావాలు. మనసున్న మనిషి కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. ఏమీ ఎరుగని జంతుజాలం సుఖస్వప్నాల్లో మునిగి అప్పుడే సుఖనిద్ర నుండి మేల్కొంటుంది. అలా ఆమె ఎంతసేపు బయటకు చూస్తూ నిలబడిందో. తూర్పు దిక్కున అగ్నిగోళం తన చుట్టూ ఉన్న అడ్డంకుల్ని తోసివేస్తూ పైకొస్తూ కనిపించింది. ఆ ఉదయం 8 గంటలప్పుడు కారు కదిలి వెళ్లిన శబ్దం వినిపించింది. అయినా తనకేమీ పట్టనట్లు చదువుతున్న పుస్తకంలో నుండి దృష్టి కూడా తిప్పి చూడలేదు. ఈరోజు కూడా అతనితో కలిసి వెళతాడు. ఇంక రోజు ఇది తప్పదు కాబోలు. మనిషి పతనానికి కొన్ని విషగడియలు చాలు. నిర్లిప్తంగా నవ్వుకుందామే. రాముడు బాబును సురేంద్ర గదిలోకి తెచ్చాడు. అతనప్పుడే నిద్ర మంచం మీద నుండి లేస్తున్నాడు. తండ్రి ఎర్రబడిన కళ్ళు, రేగిన క్రాఫు ముఖంలోకి కొత్తగా చూసి గుడ్ మార్నింగ్ చెప్పేందుకు చెయ్యి పైకెత్తాడు. బాబు, నా బాబు. ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న ప్రేమికుని వలె మమత పొంగి పొర్లి పరవళ్లు తొక్కింది అతనిలో. వచ్చావా బాబు, నా బాబు, నా బంగారు. నువ్వు తప్ప నాకీ ప్రపంచంలో ఎవరున్నారా? అనురాగం నిండిన అతని ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది. నన్ను క్షమించు బాబు, నన్ను. చిచ్చి, పసివాణ్ణి క్షమాపణ కోరుకునే స్థితికొచ్చానన్నమాట నేను. రాత్రి సంఘటన అతనికి కొద్దిగా గుర్తుంది. కారులో నుండి తనను లోపలికి నడిపించుకుని పోవడం, అలసిన మత్తులో కలల్లో తేలిపోతూ రూపాదేవి సన్నిధిలో. రాముడు రాత్రి రైలు బొమ్మకి కీచి వదిలి బాబును చూడమన్నట్లు వేలు పెట్టి చూపి సురేంద్ర చెంతకొచ్చి నుంచున్నాడు తను. రాత్రి ఏం జరిగింది? అసభ్యంగా మాట్లాడానా? నన్ను ఎవరైనా చూసారా? రాముడి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. బాబుగారు, మీరు మీరు చెప్పలేనట్లు ఆగిపోయాడతను. తప్పు చేసిన వాణ్ణి నేనైతే నువ్వలా బాధపడతావెందుకు రాముడు? మీకు రాత్రంతా ఒళ్ళు తెలియలేదు బాబు. మైకంలో ఏదేదో మాట్లాడారు మీరు. అదే, ఏమని మాట్లాడాను అని అడుగుతున్నా విసుగ్గా అన్నాడతను. అదే బాబు, మన బాబుగారిని, రూపమ్మ గారిని పేరు పేరున పిలుస్తూ ఏడుస్తూ చాలా బాధపడ్డారండి. అయితే అందరూ విన్నారా నా మాటలు? లేదండి, అందరూ వంటింటి మొదట్లో పడుకున్నారుగా. అయితే నిర్మలమ్మ గారు కూడా తెలియదంటావా? రాముడు భయంతో బిగుసుకుపోయాడు యజమాని ప్రశ్న విని. ఏమైనా సరే నిజం చెప్పేయాలి అనుకునే నిర్మలమ్మ గారికి తెలుసునండి, తలదించుకుంటూ చెప్పాడు. ఏంటి, నిర్మలకు నేను తాగొచ్చానని తెలిసిపోయిందా? ఎలా, నువ్వు చెప్పావా? భయంతో లేచి నిల్చుని అడిగాడతను. లేదండి, ఆవిడగారే చూశారు. మిమ్మల్ని కారులో నుండి దింపడం, ఆ తర్వాత మీ మాటలు.
జరగరాని ఘోరం జరిగిపోయిందన్నట్లు పశ్చాత్తాపంతో తలవాల్చుకున్నాడు అతను. నిర్మలమ్మగారే నన్ను పిలిచి ఈ విషయం బయటకు పొక్కకుండా చూడమన్నారండి. సురేంద్ర కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. కాని మరుక్షణం అతని ముఖం వేదనాభరితమైపోయింది. ఆ రోజు చాలాసేపటి వరకు బాబు నిర్మల దగ్గరకు తిరిగి రాలేదు. రాముడు షికారుకు తీసుకువెళ్లాడేమో. అయినా ఇంత ఎండలోనా? ఆమె తన గదిలో నుండి బయటకు నడిచింది. ఆమె గది కొన్ని గజాల దూరంలో ఉంది మెయిన్ బిల్డింగ్కు. ఫుట్పాత్ దానికి ఇరువైపులా ఉన్న మొక్కలను చూసుకుంటూ లోపలికొచ్చింది ఆమె. ముందు గదిలో నుండి మగవారి గొంతు అస్పష్టంగా వినిపిస్తోంది. బాబు పరమానందంతో చప్పట్లు చరుస్తూ నవ్వుతున్నాడు. ఆమె ఆ గది దాటుకుని వరండాలోకొచ్చింది. సురేంద్ర తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని వాడి వేళ్లు లెక్కబెడుతూ ఏదో కథ చెప్పి కితకితలు పెట్టి నవ్విస్తున్నాడు. రాత్రి 12 గంటలప్పుడు తను చూసిన సురేంద్రనైతను. ప్రశాంతంగా ఉంది అతని ముఖం. రాత్రి సంఘటన అప్పుడే మరిచిపోయి తన కొడుకుతో అంత ఆనందంగా కబుర్లాడుతున్న అతని చూడగానే నిర్మల ముఖంలో రంగులు మారాయి. ఏ కొసాన అతనిలో పశ్చాత్తాపమనేది లేదు. రాముడు పొరబడ్డాడంతే. అతనికిది కొత్త కాదు. చొప్పున వెనుతిరిగే లోపున ఆమె చీరకొంగును పసిగట్టిన బాబు అక్క అక్క అంటూ తండ్రి ఒడిలో నుంచి జారి తలుపు వద్దకు పరిగెత్తాడు తప్పటడుగులతో. చి, అతని ముఖం చూడవలసి వస్తుందని తను అనుకోలేదు. లేకపోతే గది వదిలి బయటకొచ్చి ఉండేదే కాదు. కర్తవ్యం గుర్తుకొచ్చి ఆమె ఆగిపోయింది. తిరిగితే అతని ముఖం చూడవలసి వస్తుందని టక్కున నిలబడిపోయింది. అక్క దా నాన్న. ఆమె చీరకు చుళ్ళు పట్టుకుని లాగసాగాడు బాబు. ఆమె వాడి మాటలు వినిపించుకోలేదు. బాబునెత్తుకుని క్షమించండి, మీ ఆనందానికి ఆటంకం కలిగించినందుకు. మీరున్నారనుకుంటే ఇటొచ్చేదాన్నే కాదు అంది. సురేంద్ర ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె మనసులోని భావాలన్నీ స్పష్టంగా చదవగలిగాడు. మాట్లాడే అవకాశం లేక ఊరకుండిపోయాడు. ఆమె ఆ మాటలని వెళ్ళిపోయింది. రసవత్తర ఘట్టంలో వచ్చి తమ ఆటను పాడు చేసిందామె. తను ఉండి నాన్నతో ఆడే ఆట చూస్తుంది అనుకున్న అక్క బలవంతాన తనను కూడా లాక్కొచ్చేసింది. బాబు ఆమె చాంకలో నుండి జారిపోతూ ఏడుపు లంకించుకున్నాడు. ఎంత సముదాయించినా ఆగక తండ్రి దగ్గరకు వెళదాం రమ్మన్నట్లు నిర్మల చీర కుచ్చుకుని లాగుతూ హఠం చేశాడు. ఇక తప్పదన్నట్లు నిర్మల బాబును తండ్రి దగ్గర వదిలి తిరిగొచ్చింది. ఆనాటి సంఘటన తర్వాత సురేంద్ర ఒక వారం రోజుల పాటు టౌన్కు వెళ్లలేదు. ఇంట్లో కూడా 1-2 మాటలు తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. నిర్మల కనిపిస్తుందేమో అన్న భయంతో తప్పుకు తిరుగుతున్నాడు. అమ్మయ్యో, రాముడు చెప్పింది నిజం. పశ్చాత్తాపం మనిషిని పాపరహితునిగా మారుస్తుంది. సురేంద్ర ఆనాడు బుద్ధిపూర్వకంగా తాగున్నాడు. అతని దీనమైన ముఖాన్ని చూసి నిర్మలకు అంతులేని జాలి కలిగింది. ఒకనాడు బాబు ఆరోగ్యం ఎందుకో ఉన్నట్టుండి చెడింది. 103 వరకు టెంపరేచర్ వచ్చింది. సురేంద్ర భయపడి టౌన్ నుండి డాక్టర్ను పిలుచుకుని వచ్చాడు. నిర్మల వచ్చిన ఈ 2-3 నెలల నుండి బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. మరిప్పుడు ఇలా ఎందుకు వచ్చినట్లు? ఇదేదో జడుపు జ్వరంలా ఉంది. సాయంకాలానికి తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. నిర్మలకు ఎంత గుర్తు తెచ్చుకున్నా బాబు భయానికి దారితీసిన సంఘటనేది గుర్తుకు రాలేదు. రాముడు గుర్తు చేశాడు. ఆ రోజు సాహెబ్బుల పండక్కి పులేసాలు చూశాడమ్మా బాబు. ఆ రోజు జడుసుకుని ఉంటారు. అవును, ఆ రాత్రి 1-2 సార్లు జడుసుకుని బెదురుతూ కేక పెట్టడం, తను వెన్ను తట్టి నిద్రపుచ్చడం గుర్తుకొచ్చింది ఆమెకు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని అకారణంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాబు తప్ప తనకు వేరే ప్రపంచమే లేదన్నట్లున్న సురేంద్ర ముఖంలోకి ధైర్యంగా ఉండమన్నట్లు చూసిందామె. రాత్రి 8ంటికి టెంపరేచర్ నార్మల్కొచ్చింది. అప్పటి వరకు సురేంద్ర గాని నిర్మల గాని ఎంగిలి పడలేదు. బాబు అని పిలుస్తున్న తండ్రి ముఖంలోకి చూసి ఎత్తుకోమన్నట్లు చేతులు చాచాడు. కొడుకుని ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడుతూ, నీకు తగ్గిపోయింది నాన్న జ్వరం. రేపు మనం టౌన్కి వెళదాం. బొమ్మలు తెచ్చుకుందాం, స్వీట్స్ కొందాం. తండ్రి మాటలకు కొడుతున్న పిల్లవాడి శరీరం నుండి కొండపోతగా చెమట కారిపోయింది. నిర్మల టవల్ తెచ్చి తండ్రి ఒడిలో ఉన్న పిల్లవాడి చెమట తుడిచేస్తూ, ఇక బాబుకి తగ్గినట్లే అంది. అది నిజమా అన్నట్లు ఆమె ముఖంలోకి పరికించి చూశాడతను. భయాందోళనలు ఆమె ముఖంలో లేవు గాని మాతృమూర్తి చూపే అనురాగం, ఆత్మీయత ఆమె చేతల్లో కనిపిస్తున్నాయి. తన బిడ్డ కొరకు ఎంత కష్టపడుతున్న ఆ అమ్మాయికి తగిన న్యాయం చెయ్యాలి. మంచి విద్యావంతుడు, యోగ్యుడు అయిన పిల్లవాణ్ణి తెచ్చి పెళ్లి చెయ్యాలి. నిర్మల బాబును తన చేతుల్లోకి తీసుకోవడంతో అతని ఆలోచనలు చెదిరిపోయాయి. డాక్టరు చెప్పినట్టు పాలల్లో టాబ్లెట్ కలిపి తాగించి నిద్రపుచ్చుతూ ఉందామె. ఆమె చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూస్తున్నాడతను.
ఆమె వచ్చినాటి నుండి ఇన్ని నిమిషాలు ఆమెకెదురుగా కూర్చోవడం ఎప్పుడూ జరగలేదు. మా బాబు నీకు చాలా రుణపడుతున్నాడు నిర్మల. మరి ఎప్పుడు తీర్చుకుంటాడో అన్నాడతను ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ. నేను అదే అనుకుంటున్నాను అన్నదామె బాబు మంచం పక్కగా స్టూల్ మీద కూర్చుని. అతను కొంత ఆశ్చర్యంతో చూశాడు ఆమె ముఖంలోకి. కానీ నేను ఎవరికి రుణగ్రస్తుణ్ణి కాను నిర్మల. అది నా మనస్తత్వానికే వ్యతిరేకం. బాబు బాధ్యత నీ మీదున్నట్లే నీ బాధ్యత కూడా నా మీదుంది. నిర్మల తిరస్కార సూచకమైన నవ్వులాంటిది నవ్వి, మీ మనస్తత్వానికి వ్యతిరేకమైన పనులెప్పుడు మీరు చేయరా అంది. అతను దెబ్బతిన్నవాళ్ల ఆమె వైపు చూశాడు. కాని దొరికిన అవకాశాన్ని జారి విడుచుకోకుండా, నేను సర్వస్వతంత్రుని నిర్మల అన్నాడు. నిర్మల కందిపోయిన ముఖాన్ని అతనికి చూపలేక దించేసుకుంది. కాని నేను గీసుకున్న పరిధి నుంచి దాటిపోను. ఆనాడు నాగరిక సమాజంలో తప్పలేదు. దాని ప్రతిఫలం ఈనాటి వరకు అనుభవిస్తున్నా అన్నాడతను నిట్టూర్చి. క్షమించండి, నా అంతస్తును మించి మాట్లాడుతున్నందుకు. మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశంతో అలా అనలేదు. నేను ఎరిగిన మీలోని మంచితనాన్ని నేను ఇల్లు దాటే వరకు కూడా మీ నుండి అదృశ్యం కాకుండా ఉండాలని కోరుతున్నాను. అదెందుకో మాకు తెలుసు. ప్రాణప్రదమైన బాబు క్షేమం కోరేనా మీరు? నాకు తెలుసు నిర్మల, అంతా తెలుసు. మనిషిలోని మంచిని ఒక్క విషగడియ చాలు చెరిపివేయడానికి. అలాంటి ఘట్టమే జీవితంలో సంభవించి మొట్టమొదటిసారే పరాభవం పొందాను. స్త్రీలోని నిర్మలత, స్త్రీ సహజమైన మాతృత్వపు వాంఛ, సమాజపు కట్టుబాట్లు దేనికి సంబంధం లేదనే ఆమె వెళ్ళిపోయింది. అతని గొంతు బాధతో పూడుకుపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి ఇద్దరి మధ్య. మీరు బాధపడకండి. మీ ముందున్న నన్ను ఒకసారి చూడండి. తల్లెవరో తండ్రెవరో మాతృప్రేమ ఎటువంటిదో ఏమీ నోచుకొని దురదృష్టవంతురాల్ని. కాని నాకు అందరూ ఉండుంటారు. తల్లి తండ్రి లేక ఆకాశం నుండి ఊడిపడరు కదా మనుషులు. ఆకర్షణకు కోరికలకు లోబడి ఎన్ని ఘాతుకాలు చేయడం లేదు. ఏ ఫుట్పాత్ మీద చూసినా కనిపించేది భిక్షగాళ్ళు, అక్రమ సంతానం, బాపతు వారి వారసులు. ఇక్కడికొచ్చినటి నుండి నా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆమె గాఢంగా నిట్టూర్చింది. అన్నీ ఉండి మీరు బాధలను కొని తెచ్చుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నిజం నిర్మల, నువ్వు చెప్పింది యథార్థం. ప్రగతిశీలురమంటూ ముందడుగు వేశామని మీసం దూకుంటూ హద్దులను అతిక్రమించి అంతలోనే పలాయనం చిత్తగించేస్తుంది మన యువ సమాజం. తప్పులతో స్త్రీ పురుషులిద్దరూ భాగస్థులైన బాధలను అవమానాన్ని భరించేది ఒక స్త్రీ మాత్రమే. గాఢ నిశ్వాసం అతనికి తెలియకనే వెలువడింది. నుదుటి మీద 4 గీతలు స్పష్టంగా కనిపించాయి. కృష్ణవేణి గారు నా గురించి ఏమైనా చెప్పారా అన్నాడతను. ఆమె లేదన్నట్లు తల ఊపింది. అయితే వారి బంధువైన సుమతితో తనకు బాగా స్నేహం కుదిరినట్లు చెప్పింది. సుమతి పేరు చెవిన పడగానే అతను ఆలోచనలో పడిపోయాడు. అవతల నుండి గోడ గడియారం 9 కొట్టడం స్పష్టంగా వినిపించింది. బాబు భయం తొలగి హాయిగా నిద్రపోతున్నాడు. నిర్మల ముఖం సన్నని కాంతిలో అమాయకంగా కనిపిస్తోంది. ఆశ్రమం నుండి వచ్చినట్టుకంటే కొంచెం ఒళ్ళు చేసి రంగొచ్చింది. ఆమెలో పసితనం కంటే హుందాతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలా ఉండాలనే తను రూపాదేవిని ప్రాధేయపడేవాడు. కాని ఒక్కనాడైనా ఆమె తన మాటకు విలువిచ్చిందా? అతను లేచి నిల్చున్నాడు. నిర్మల కూడా లేచింది. వాకిలి వరకు వెళ్లి అతను తిరిగి చూసి, బాబుకు టెంపరేచర్ వస్తే రాముని లేపి పంపు నిర్మల. అవసరమైతే డాక్టర్కు ఫోన్ చేద్దాం రమ్మని. ఇక రాదు, నిశ్చింతగా నిద్రపోవచ్చు మీరు ధైర్యం చెప్పిందామె. ఆమె ముఖంలోకి ఒక్కసారి చూసి గుడ్ నైట్ అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను. బాబు ఇప్పుడు 2 ఏళ్ల వాడయ్యాడు. వాడిని గదిలో బంధించి పెట్టే వయసు దాటిపోయింది. తన ఈడువారి కోసం పరుగులు తోలే వయసు వచ్చింది. 3వ సంవత్సరం రాగానే కాన్వెంట్లో వెయ్యాలని సురేంద్ర అభిప్రాయం. ఇటు నిర్మల పైన కొంత కొత్త భారాన్ని పెట్టాడతను. ధర్మయ్య గారు చూసే ఆదాయ వ్యయాల లెక్కలన్నీ నిర్మలే చూస్తోంది. అందుకు కారణం సురేంద్ర టౌన్లో ఇటీవలే స్థాపించిన ఏదో ఎక్స్పోర్టింగ్ కంపెనీలో భాగస్థుడు కావడం. ధర్మయ్యకు ఆ పనులు పురమాయించడం జరిగింది. సురేంద్ర ఆమె చేతికి లెక్కల బుక్ అందిస్తూ కొన్ని రోజులు శ్రమ తీసుకో నిర్మల. నమ్మకమైన క్లర్కు దొరికే వరకు నీకు దీనికి వేరుగా జీతం ఉంటుందిలే అన్నాడతను. అతను హాస్యానికంటున్నాడా లేక సీరియస్ గానే చెప్తున్నాడా అని ముఖంలోకి పరిశీలనగా చూసింది. అతను చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. ఒకవేళ లెక్కలు గోల్మాల్ చేశాననుకోండి, నన్ను డిస్మిస్ చేయరు కదా అంది బరువుగా ఉన్న అతని చేతిలోని బుక్స్ అందుకుని. ఇంకో పోస్టుకు ప్రమోట్ చేస్తాను అంటూ అతను ఒక బుక్ తీసి చూసి, ఇది మాత్రం నువ్వు పూర్తి చేయొద్దు.
ధర్మయ్య గారు దగ్గరుండి ఎలా రాయవలసింది నీకు వివరిస్తారు అన్నాడు. ఆమె బుక్స్ తీసుకుని వెనక గదిలోకి వెళ్ళింది, వాటిని బీరువాలో దాచేందుకు. ఆమె వెనకే వచ్చి వాకిలి వద్ద నిల్చున్న అతను, నిర్మల, నీ మీద ఇంత భారాన్ని పెట్టినందుకు నాకు బాధగానే ఉంది, కానీ కొన్నాళ్లపాటు నీకు శ్రమ తప్పదు అన్నాడు. బీరువా తలుపులు మూసి అతని కేసి తిరిగిందామె. శ్రమ? భలే వారండి మీరు. ఒక విధంగా పనిలేక నేను గోళ్లు గిల్లుకుంటూ కూర్చునుంటున్నాను. నాకు పని కల్పించి మీరు ఉపకారమే చేశారు అని నవ్వింది. థ్యాంక్ యూ నిర్మల. అతను వెళ్ళాడు ముందు గదిలోకి. ఆనాడు బాలానంద సంఘం వారు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఆ సంఘానికి సురేంద్ర ఒక మెంబర్. ముఖ్యంగా పిల్లలే పాల్గొనే ఆనాటి కార్యక్రమాలకు బాబును తప్పక తీసుకెళ్లి చూపించాలని అతని అభిలాష. ఆ సాయంకాలం తను తయారై బాబుని నిర్మలను పీల్చుకురమ్మని రాముని లోపలకు పంపాడు. కారు షెడ్లోంచి తెచ్చి స్టార్ట్ చేసిన 5 నిమిషాల వరకు ఒకరూ వస్తున్న జాడ లేదు. హారన్ మోత విని రాముడొక్కడే బాబునెత్తుకుని హడావిడిగా లోపల నుంచి పరిగెత్తుకొస్తూ కనిపించాడు. పిల్లవాడి ముఖంలోకి చూసి మండిపడుతూ ఏంటి అవతారం అన్నాడు సురేంద్ర. తేమ మీదనే అద్దిన పౌడరు చారలు చారలుగా అంటుకుపోయింది ముఖాన. పుట్టినరోజుకని ప్రత్యేకంగా కుట్టించిన గురు షర్టు ముందు భాగం వెనక్కు వేశారు. బొగ్గకు పెట్టిన దృష్టి చుక్క చెదిరి ముఖమంతా నల్లగా అంటుకుపోయింది. రాముడు భయపడుతూ పిల్లవాడి ముఖంలోకి చూశాడు. యజమాని భయానికి వచ్చే నవ్వును బలవంతాన ఆపుకుంటూ, ఇది ఆయమ్మగారి పని బాబు, బొత్తిగా శ్రద్ధ లేదు, ఇప్పటికిప్పుడు తయారు చేసి పంపింది బాబుగారిని. సురేంద్ర ముఖం కోపంతో ఎర్రబడింది. నాన్సెన్స్, ఆ ఫూల్కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. అతను మండిపడుతూ లోపలికి నడిచాడు. అతన్ని అంత కోపంలో ఉండడం 1-2 సార్లు మాత్రమే చూశాడు రాముడు. ఆయమ్మా! వరండాలో నుండి వినిపించిన ఆ పిలుపుకు భయం భయంగా వచ్చి నిల్చుంది ఆయా. నీ ఒంటి మీదే శ్రద్ధ లేని నీకు బాబును అప్పగించడం మా తప్పు. ఇతర విషయాల మీద చూపించే శ్రద్ధ బాబు విషయంలో ఎందుకుండదు నీకు? జాగ్రత్త, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే క్షమించేది లేదు. అతను విసురుగా నిర్మల గదికేసి నడిచాడు. తలను ఎటువంటి పోషణ లేక వదిలేసిందామె. ఆమె లావుపాటి శరీరానంతటినీ కప్పే శక్తి లేదన్నట్టు ఎడమ ఎదభాగాన్ని మాత్రమే మూస్తూ ఉంది పమిట. లావుపాటి బంగారు గాజులు 2 చేతులకు ఒక్కొక్కటున్నాయి. నిర్మల మీదకి వీస్తుందనుకున్న గాలి తన మీదకు వీచింది. ఆమె రాముడు వంక గురుగా చూసి, నువ్వే కదూ నా మీద చాడీలు చెప్పింది అయ్యగారికి, కోపాన్ని ఆపుకుంటూ అన్నదామె. నీ బోటి గొప్పోళ్ల సావాసం చేసిన రావు తల్లి, మాకు చాడీలు కోరు బుద్ధులు. ముందు వెళ్ళి బాబుకు స్నానం చేయించు, అయ్యగారు వచ్చేలోగా లాల్చీ తీసివేసి అన్నాడు రాముడు. ఏంటయ్యా మా గొప్పోళ్ళని దెప్పి పొడుస్తున్నావు? నువ్వు గనక చూసావు మహా ఈ అడవిలో కొంప. ఆంధ్ర హోల్ మొత్తం మా రాజు ఇళ్లన్నీ తిరిగి చూసా, శబాష్ అనిపించుకున్నా. ఆ రూపమ్మ తెచ్చి పెట్టబట్టి ఈడున్నా గాని లేకపోతే అంటూ గుడ్లురిమి చూసింది రాముణ్ణి. మళ్ళీ అంతలోనే స్వరం మార్చి, రా బాబు, నీకు మళ్ళీ స్నానం చేయించి చక్కగా పౌడర్ వేస్తాను, రామ్మా, మా మంచి బాబు కదూ, మనం కారులో పోదాం. అక్కడ నీ అంత పాపలు పాటలు పాడతారు, ఆటలాడతారు, రా మరి. చీపో, నేను రాను అక్క, నేను. ఆయా ముఖం మాడిపోయింది వచ్చిరాని భాషలో పిల్లవాడి కోరిక వినగానే. వారగా వేసిన తలుపు తెరుచుకుంది. కటిక నేల మీద చాప పరుచుకుని ఒంటిపై స్పృహలేక పడుంది నిర్మల. సురేంద్ర కోపం చప్పగా చల్లారిపోయింది. ఆదురుదాగా ఆమెను సమీపించాడు. అలాంటిదేదో జరుగుంటుందనే అతను ఆయాను కేకలేసి కారణం తెలుసుకునేందుకొచ్చాడు. అతని పిలుపు విని మగతగా కళ్ళు విప్పి చూసింది. అతను గొంతు కూర్చుని ఆదుర్దాగా వంగి తన ముఖంలోకి చూస్తున్నాడు. చెదురున్న పమిటను సర్దుకుని గబాలను లేచి కూర్చుందామె. అలాంటి స్థితిలో అతను తన గదికొస్తాడని ఆమె ఊహించను కూడా లేదు. ఏమైంది నిర్మల? జ్వరంగా ఉందా? రాముడితో చెబితే డాక్టర్ని పీల్చుకొచ్చేవాణ్ణి కదా. ఇప్పుడైనా మించిపోయింది లేదు. టౌన్కెళ్తున్నాం కదా, నువ్వు రాగలిగితే. ఆమె కృతజ్ఞతతో అతని కేసి చూసింది. మీ ఆదరణకు చాలా థ్యాంక్స్, కానీ నాకు జ్వరం లేదు. మరి ఏమైంది నిర్మల? ఎవరైనా ఏమని అన్నారా, లేక నీకిక్కడ విసిగేసిందా? ఆమె పాలిపోయిన ముఖంతోనే చిరునవ్వు నవ్వింది ఒకసారి. మరుక్షణంలో అమ్మా అంటూ బాధతో మిలకలు తిరిగిపోతూ చాపపైన వాలిపోయింది. సురేంద్రకు ఆమె బాధ అర్థమైంది. ఆమె నుదుటిపై వెంట్రుకలు సవరిస్తూ, ప్రతిసారి పీరియడ్స్ లో ఇలాగే బాధపడుతున్నావన్నమాట. నాతో మాట మాత్రమంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిండేవాణ్ణిగా. ఇంట్లో ఇంతమందుండి దిక్కులేని దానిలా నువ్వు ఇలా బాధపడుతున్నావా? అతని ఓదార్పుకే బాధ తగ్గినట్లయింది. నిర్మల లేచి కూర్చో ప్రయత్నిస్తూ ఉండగా అతను వారించాడు. 2 నెలలైంది టాబ్లెట్స్ అయిపోయి, అవి వేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది. నిర్మల చెప్పగా విని అతను నిట్టూర్చాడు. చూసావా, ఒక్కనాడు నీకు ఆరోగ్యం బాగలేకపోతే బాబెలా తయారయ్యాడో.
అతను ఆయమ్మ బాబునెంత నిర్లక్ష్యంగా తయారు చేసింది కొంచెం బాధతో చెప్పాడు. నిర్మల మెల్లగా లేచి గోడ కానుకొని కూర్చుంది. నేను అరగంట ముందు కూడా బాబును సిద్ధపరచమని చెప్పి పంపాను. ఆమె ఎందుకలా చేసింది? అంది ఆశ్చర్యపోయి. సురేంద్ర ఏదో చెప్పబోయి నిట్టూర్చాడు. ఏదో గుర్తు చేసుకుని, ఇక ఎప్పుడు నీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకు నిర్మల. అది అందరికీ బాధాకరమైన విషయమని గుర్తుంచుకో అన్నాడు. నిర్మల మౌనంగా నవ్వింది. మళ్ళా రాబోతున్న నొప్పి సహించుకునేందుకన్నట్లు బోర్లా పడుకుని కడుపు నేల కదింపెట్టి అమ్మా అంటూ మూలిగింది. సురేంద్ర జాలిగా ఆమె వంక చూశాడు కొన్ని సెకండ్ల పాటు. మళ్ళీ ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ చివుక్కను లేచి వెళ్ళిపోయాడు. అతనటు వెళ్లిన కాసేపటికి ఆయమ్మొచ్చి నిర్మలకు చీరమరిచి మంచం మీద పడుకోబెట్టింది. ఒక గంట తర్వాత ముందు సురేంద్ర, అతని వెనకే 40-50 ఏళ్లకు మధ్యనున్న డాక్టరు ఆ గదిలోకొచ్చారు. చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తారు. డబ్బున్న వాళ్ళకుండే జబ్బేది. ఆయా సుభాషితం అది. నిర్మల గట్టిగా మూసుకున్న కళ్ళు తెరిచిందామె. డాక్టర్ గారు వచ్చారు. నీకెలా ఉందో చెప్పు నిర్మల. ఆదుర్దాగా తన ముఖం మీద కొంగి అడుగుతున్నాడు సురేంద్ర. చీర కుచ్చెళ్ళు పక్కకు తొలగించింది ఆయా. డాక్టర్ గారి చేతులు ఆమె పొత్తికడుపు ఎడమ భాగాన్ని తడుముతున్నాయి. అతని పక్కనే నిల్చున్న సురేంద్ర ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. నిర్మలకు సిగ్గుతో ప్రాణం చచ్చిపోతూ ఉంది. ఎంతసేపో ఈ వెధవ పరీక్ష. ఇప్పుడెలా ఉందమ్మా? అన్న మూలిగే అతనికి సమాధానం అయింది. వాళ్ళు బయటకెళ్ళిపోయారు. నిర్మల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. డాక్టర్ గారు ఏదో చెబుతున్నట్లుంది సురేంద్రకు. బయట నుండి వారి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆయమ్మ, ఎవరు చెప్పారు నాకు ఒంట్లో బాగలేదని? వారు వెళ్ళిపోయాక అడిగింది నిర్మల. అదేమోనమ్మా, నా ఊహలో మాత్రం ఆ రాముడు తప్ప ఇంకెవరో చెప్పరు. నా మీద చాడీలు చెబుతూ ఈ మాట కూడా అనే ఉంటాడు. పిల్లలు ముఖం చెడుక్కోక మట్టి పూసుకోక ఉంటారమ్మా. ఈరోజు అయ్యగారు నా మీదంత కోపడ్డారని ఫిర్యాదుగా అంది ఆయా. నిర్మల మౌనంగా వింది. నిర్మలకు ఆరోగ్యం బాగలేదని విని కృష్ణవేణమ్మ మరుదినం ఉదయాన్నే వచ్చింది. ముందు గదులు దాటుకుని అవుట్ హౌస్లో ఉన్న నిర్మల గదికి వచ్చిందామె. లోపలకు అడుగు పెట్టబోయి తప్పు చేసిందల్లా టక్కున ఆగి పక్కకు తొలగి నిల్చుందామె. ఆ గదిలో నిర్మలకెదురుగా సురేంద్ర కూర్చునున్నాడు. కృష్ణవేణమ్మ ఈనాటి వరకు అతని ఎదుటిపడి ఎరుగదు. భర్త కొరకు అతను ఇంటికొచ్చినప్పుడు పనివారి ద్వారానో లేక తలుపు చాటు నుండో తానో సమాధానం చెప్పేది. ఈనాడు 10 గంటల తర్వాత కూడా అతను ఇంట్లో ఉన్నాడని ఆమెకు తెలియదు. లేకపోతే ఇంత అసభ్యంగా అతని మధ్యకొచ్చేది కాదు. చేత్తో 1-2 పుస్తకాలు పట్టుకుని దేన్ని గురించో నిర్మలతో మాట్లాడుతున్నాడతను. నిర్మల అన్న పిలుపుకు తిరిగి చూశాడతను. ఆమెను చూడగానే చెప్పడం ఆపి, రేపు చూస్తానులే నిర్మల అని బయటకు నడిచాడు. బయట ఒక వైపుగా నిల్చున్న కృష్ణవేణమ్మతో వెళ్ళడమ్మా లోపలకు అని చక్కా వెళ్ళిపోయాడతను తన గదికి. మీరేదో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నట్టుంది. మధ్యలో నేను అడ్డొచ్చాను అన్నదామే బాధగా. నిర్మల అంత క్రితం కూడా కృష్ణవేణమ్మ గారి ఈ ఘోష గురించి వింది. ఆమె తన అల్లుళ్ల ముందు కూడా వెళ్ళదట. అది ఆమె దృష్టిలో చాలా అసభ్యకరమైన పనట. గొప్పవాడికి సరే నీడ కూడా చూపదట. జీవితంలో ఇంత అనుభవం గడించి కొడుకులకు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి ఇన్ని ఊళ్ళు తిరిగి నాగరికత నేర్చుకున్నాక కూడా ఆమె తన పద్ధతి మార్చుకోలేకపోయిందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది నిర్మలకి. నాకెందుకో ఈ పద్ధతి మాత్రం నచ్చదు. పెద్దరికం వచ్చి 10 మంది మీద అజమాయిషీ చెలాయించవలసిన మీరు బొత్తిగా చిన్నపిల్లల్లా ఏంటి పెద్దమ్మా అంది నిర్మల. ఊరికే గాబరా, మీలాంటి పెద్ద దిక్కు లేక తేల్చేసింది నిర్మల. అబ్బే, మీ ముందు నాకు రహస్యమేమిటి? నిర్మల సిగ్గుపడుతూనే జరిగిన సంగతంతా చెప్పింది. కృష్ణవేణమ్మకు నవ్వాగింది కాదు. నాకు ఇలాగే నొప్పులొచ్చేవి. ఒక సోడా తెప్పించి అందులో మంచి నిమ్మకాయ రసం పిండుకుని తాగితే చేతితో తీసేసినట్టు తగ్గిపోయేది. అదేం చిత్రమో కాని పెళ్లి కావడం తడువు చిత్రంగా మాయమైంది ఆ నొప్పి. నిన్న డాక్టర్ గారేదో చెప్పడం సురేంద్ర నవ్వడం. సైంటిఫిక్ గా డాక్టర్ చెప్పింది అనుభవపూర్వకంగా ఈమె చెబుతోంది. అదే కన్నతల్లుంటే. నిర్మల ఆలోచనల నుండి తేరుకుని, అయితే సుమతి మా ఇంటికి రానే రాదట అంది. ఎందుకో ఎన్నిసార్లు ఆహ్వానించినా ప్లీజ్ నన్ను ఆ విషయంలో బలవంతం చేయకు, ఇంకో మారు ఎప్పుడైనా వస్తాను అని తప్పించుకునేది. గర్వమా అంటే అదీ కాదు. అరే, చెప్పడం మరిచిపోయాను. సుమతి బిఏ పరీక్షలు రాయడానికి బెజవాడ వెళ్ళింది. పైవారంగాని రాదు. మీ పెదనాన్నగారి స్నేహితురాలింట్లో ఉంటోందట. సుమతి బిఏ పరీక్షలు రాస్తుందన్న మాట వినగానే నిర్మలకు జెల్సీ లాంటిది కలిగింది. నేను చదువుకుంటే ఆయాగా వచ్చిన తనను బంధువుగా ఆదరించి ఆశ్రయమిస్తే అందని పండుకు అరువులు చాచడం పూర్తిగా తెలివి తక్కువతనమే అవుతుంది. సుమతి గురించి కృష్ణవేణమ్మ ద్వారా కొంత వింది తను.
భర్తతో తెగదెంపులు చేసుకుందట. అందుకే పొట్టుబట్టి చదువుతోంది. వీలైతే డాక్టరేట్ డిగ్రీ కూడా పుచ్చుకుంటుందట. ఆనాటి కృష్ణవేణమ్మ గారి సంభాషణలో రూపాదేవి గురించి 5-6 మాటలు దొర్లాయి. మన సాంప్రదాయానికే వ్యతిరేకమైన ఆడదమ్మ ఆ రూపాదేవి. కాని ఆమెను చూడగానే మైమరిచిపోయే అందం, తెలియరాని ఆకర్షణ, మాటల్లో నేర్పరతనం. కాని ఎన్నుండి ఏం లాభం, ఉన్న ఒక్క గుణం లేకపోయాక. ఆమె నిట్టూర్చి ఆ మాటలంతటితో ఆపేసి, అయితే నువ్వు పెళ్లి చేసుకోవమ్మాయి అంది. హఠాత్తుగా ఎదురైన ఆ ప్రశ్నకు నిర్మల నూరెళ్లబెట్టి ఆమె ముఖంలోకి చూసింది. రూపాదేవి దాని వెంబడే తన పెళ్లి ప్రశ్న. ఆమె మనసులో ఏముందో మరి. నిర్మలకు అప్పటికప్పుడు చిన్న అబద్ధంతో ఆమెను బోల్తా కొట్టించాలన్న కోరిక కలిగింది. మరే పెద్దమ్మ, ఇంకో ఏడాది వరకు నాకు ఆ ఛాన్స్ లేదు. ఇంతకు ముందు మీరన్నట్టు మా బావ నేను ఏనాడో బాసలు చేసుకున్నాం పెళ్లి చేసుకుందామని. కాని పగటిపూట కూడా ముఖం చూసుకోలేకపోతున్నాం అంది నవ్వుతూ. ఆమదంగా ముందే చూసి పెట్టుకున్నావన్నమాట బావను. అయితే మరెవరికీ తెలియక గుట్టుగా చేసుకుంటావేమిటి పెళ్లి అంది భుజం చరిచి. అంత అన్యాయం చేస్తానా? సురేంద్ర గారే నా పెళ్లి. అవునమ్మాయి, మీ పెదనాన్నగారు అంటున్నారు ఒకరోజు నిర్మలకి ఎక్కడైనా మంచి సంబంధం చూడాలని. బాబు ఎదిగేలోగా అన్నాడట సురేంద్ర. నిర్మల దీర్ఘ నిశ్వాసం విడిచి మళ్ళీ అంతలోనే నవ్వేసి, అసలు ఇప్పుడప్పుడే నేను పెళ్ళాడబోవడం లేదులేండి. పెదనాన్నగారితో కూడా చెప్పండి మాట. ఇదేం చోద్యమో ఈ కాలం పిల్లలకు. 30 ఏళ్ళొచ్చిన 3 ఏళ్ల బాలకుమారులు అనుకుంటారు. 14వ ఏట నాకు పెళ్ళయింది. మీ పెదనాన్నకప్పుడు 18వ ఏడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేం మేము. ముసల్తనం పైన పడుతుంటే అప్పుడప్పుడు మీ పెదనాన్నగారు అంటూ ఉంటారు, కృష్ణ నీ చేతుల మీదుగానే దాటిపోవాలి అని. నేనేమో శివశివ అని చెవులు మూసుకుంటాను. నువ్వేం న్యాయం చెప్పమ్మాయి. ఏ ఆడది పసుపు కుంకాలతో భర్త చేతుల మీదుగా వెళ్ళిపోవాలని కోరుకోదు? 50 ఏళ్లు పైన పడుతున్న ఆరోగ్యవంతంగా పాత సాంప్రదాయాలకు ప్రతీకగా స్వచ్ఛమైన హిందూ స్త్రీగా ఆమె కొత్త సందేశాన్ని అందించినట్లయింది నిర్మలకు. అవును, ఈ కాలంలో ప్రేమ వివాహాలు చేసుకున్నా ఇంత అన్యోన్యత ఎక్కడిది? హక్కుల కోసం ఒకరితో ఒకరు పోరాటం సాగించడంతో సరిపోయే. వ్యవహారం సిగపట్ల వరకు వచ్చి కోర్టుకెక్కిన కేసులెన్ని లేవు. నీ చేతుల మీదనే దాటిపోవాలని పోటీ పడుతున్న ఆ దంపతులను ఒక దృష్టికోణంతో చూస్తే స్వార్థమే అవుతుంది. ఇంకో దృష్టిలో అది అన్యోన్యతకే చిహ్నం. నిరీక్షణ ఎంత తీయనిది. ఆశల కోటలు కట్టి ఊహాసుందరి తలపులతో పై అంతస్తులో విహరించే ప్రియుడి తీయని విరహ బాధ. ఆ నిరీక్షణ ఫలితమే ఇప్పుడు ఆశ లేదు, నిరీక్షణ అంతకన్నా లేదు. సూర్యుని నీడ భూమిపై పరుచుకుని మరుక్షణం అదృశ్యమైపోతుంది. మనిషి మనోభావాలు కూడా అలాగే చంచల చిత్తంతో పరుగులు తీస్తూ ఉంటాయి. అయినా ఇది వాస్తవం. ఊహకు యథార్థానికి మధ్య రూపుదాల్చి నిల్చున్న రూపం. రూపా, నా రూపా, మళ్ళీ వచ్చావా నువ్వు? నీ అంతటి నువ్వే. చిచ్చి, నన్ను ముట్టుకోకు. నీ మీద ఒకప్పుడు అంతులేని ప్రేమ నా హృదయంలో పరవళ్ళు తొక్కుతుండేది. మన జీవన సుధలో విషబిందువులు చిందించావు కదా. అయితే నువ్వేం చేశావు రూపా? నా వారిని, నా సర్వస్వాన్ని, నా అమ్మను అన్నింటినీ నీకోసం త్యజించి నిన్ను ఆరాధించానే. నాకు దానికి ప్రతిఫలం ఏమిచ్చావో తెలుసా? నీకెందుకు తెలుస్తుంది? అసలు నీకెలా తెలుస్తుంది? మురికి కోపంలో పడి దొర్లుతూ ఇదే నందనోద్యానవనం అని భ్రమసే కోపస్థ మండు కాని నువ్వు. చిచ్చి, ఎందుకొచ్చావు? మళ్ళా ఎందుకొచ్చావు ఇక్కడికి? నాకు మిగిలిన మనశ్శాంతిని కూడా దొంగలించుకుపోదామనా? లేక మన ప్రేమకు గుర్తుగా మిగిలిన బాబును కూడా నాకు దక్కకుండా చెయ్యాలనా? వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. వెళ్ళు. క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళకపోయావో ఇప్పటికే నేను పశువునైపోయాను. వెళ్ళు, వెళ్ళు, పో. షటప్. రూపాదేవి తన సుకుమారమైన చేతిని సురేంద్ర చెంప మీదకు విసిరింది. అరే, ఇంత అందమైన చేతికి కూడా ఇంత శక్తుందా? రూపా, నా రూపా, నన్ను నన్ను పందిరి మంచం పట్టెకు జోరుగా వెళ్లి తగిలింది సురేంద్ర కళ. కళ చెదిరిపోయింది, కళ్ళ మిగిలింది. ఉన్మత్త ప్రేలాపన చేస్తూ ఏడుస్తోంది మనసు. ఈ మనసుకు బదులు ఏ రాయినో అమర్చి సృష్టించుంటే. మరి రూపాదేవి ఎవరు? స్త్రీ అమృత తుల్యం, నవనీతం అంటారే. ఆమె ఏం చేసింది? ముక్కుపచ్చలారని పసికందును కూడా వదిలి వెళ్లిపోయింది. సుమతి భర్త రాతి గుండె కలవాడు కనుకే ఆమె ప్రాణాలు తీయబోయాడు. కటిక గుండె కాకపోతే నిర్మలను అనాథాశ్రమంలో ఎందుకు జారవిడిచారు? ప్రపంచంలో న్యాయమనేది కనుచూపు మేరలో లేదు. అందుకే పగటిపూట కఠినుడుగా వ్యవహరిస్తాడు. రాత్రి కాగానే ఆమె జ్ఞాపకాలతో మభ్యపెడుతూ, ఆకలితో కోరికలతో శరీరాన్ని దహింపజేస్తూ చస్తూ బ్రతుకుతున్నాను. నాకు కావాలి శాంతి, మనశ్శాంతి.
దీనిలో స్వార్థం లేదు, దురాశ లేదు, పాపం లేదు, పుణ్యం అంతకన్నా లేదు. అందుకే ఆనాడు మొదటిసారిగా స్నేహితుల ప్రోత్సాహంతో ఒక పెగ్గు వేసుకున్నాడు. శాంతి దొరకలేదు, కానీ పశ్చాత్తాపంతో తలెత్తుకోలేకపోయాడు కొన్ని రోజుల పాటు. మళ్ళీ ఆ పని చేయనని దృఢ నిశ్చయానికొచ్చాడు. సురేంద్ర రాను రాను మరీ బలహీనుడైపోతున్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. రూపాదేవి గురించి రోజుకో విధంగా అతని స్నేహితులే వచ్చి చెబుతున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పినా వింటున్న అతనికి తల కొట్టేసినట్లుగా అవుతోంది. నా ఫ్రెండ్ చూశాడట మొన్న తాజ్‌లో. ఎవరో హిప్పీ వెంట ఉందట. కొందరు యూరోపియన్స్ కూడా ఉన్నారట వారి వెంట. నా కళ్ళతో స్పష్టంగా చూశాను సురేంద్ర. ముందే అందగత్తెనుకో. ఆ డ్రెస్‌లో వజ్రానికి సానబెట్టి బంగారంలో పొదినట్లుంది ఆమె రూపం. అంబాసిడర్ అట. అతనితో కలిసి కారెక్కుతోంది. నేను వెళ్ళి పలకరిద్దామని అనుకున్నాను, కానీ ప్లీజ్ ఇక ఆవిడ ప్రస్తావన నా ముందు తేకండి బ్రదర్. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గట్టిగా మందలించినట్లుగానే చెప్పాడతను. అవునవును, వినేందుకు ఇలాంటివి బాధగానే ఉంటాయి. స్నేహితుడు గనుక కళ్ళతో చూసింది చెప్పడం భావ్యమని సురేంద్ర తల గట్టిగా పట్టుకున్నాడు. వారొక ఉద్దేశంతో చెబితే దాన్ని విని సహించే శక్తి తనకు లేదు. నీ ఆర్థికాభివృద్ధి చూసినప్పుడంతా ఆవిడ గుర్తుకొస్తోంది. మనిషికి ఎన్నుండి ఏం లాభం చెప్పు, మనశ్శాంతి లేకపోయాక. నువ్వు ఈనాడు ఊ అను. రూపాదేవి కంటే నాలుగింతలు అందగత్తెను తెచ్చి పెళ్లి జరిపిస్తాం అనేవారు సన్నిహితులైన స్నేహితులు. సురేంద్ర ఉదాసీనంగానవి ఇక పెళ్ళంటూ లేదీ జీవితానికి అన్నాడు ఖచ్చితంగా. అదేం భీష్మ ప్రతిజ్ఞ చెయ్యకు. జీవితం చాలా పెద్దది. అర్ధ భాగం కూడా పూర్తి కాలేదింకా. ప్రతిజ్ఞ కాదనుకోండి, నాకెందుకో అటువంటి ఊహలే లేవు. అన్నింటికీ అతీతంగానే ఉండాలనిపిస్తోంది. తప్పించుకునేవాడతను. మనిషి దేన్నైనా జయించగలడేమో కాని విషాద గీతాలను ఆలపిస్తోన్న మనసును అదుపులో పెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఆవేదన అనేది దారి తెన్నూ కానని ప్రవాహం. వజ్రం కంటే కఠినం, గగనానికంటే విశాలమైంది. సుందరమైన మనసులో సౌందర్య దేవతను ప్రతిష్ఠించి పూజించి కామించి రమించి చివరకు శూన్యమైన మందిరం మిగిలితే ఆ దేవత అదృశ్యమైపోతే, గోధుమ రంగు కప్పులోని నల్లని ద్రవ పదార్థం, దాని మరుగున దాగిన శాంతి, అశాంతికి శాంతికి మధ్య ద్వంద్వ యుద్ధం. ప్లీజ్ టేక్ ఇట్ మిస్టర్ సురేంద్ర. అందమైన కప్పు తన వేళ్ల మధ్య బంధించబడింది. చేతులు వణుకుతున్నాయి. మనసు ఘోరంగా తిరుగుబాటు చేసింది. అంతరంగంలో ఆరాటం. తెరచాటున అసలు మనిషిని దాచెయ్యాలన్న ఆదుర్ద. ఆకలికి ఆక్రందనకు మధ్య నిలిచిన విషకన్య. వయ్యారంగా విలాసంగా సగర్వంగా మెరుపుల్లో మరపుల విద్యుత్తు తరంగంలా నిప్పు రవ్వల ఆ లతాంగి. అబ్బా! గటగటా తాగి మూతద్దుకున్నాడు కర్చీఫ్తో. అలవాటు లేదా మీకు? ఎదురుగా ఉన్న పెద్ద మనిషి ప్రశ్న. లేదు, ఉంటే కాని. అతను చిన్నగా నవ్వాడు. చుట్టూ ఉన్న మనుషులు గోళంలా రబ్బరు బంతిలా కోడిగుడ్డు ఆకారంలో తిరిగిపోతున్నారు. అతను లేచాడు. తూలుతూ ఒరిగిపోయాడు కుర్చీకొక వైపు. అడుగులతో పాటు నాలుక కూడా తడబడిపోతుంది. ఓవర్ డోస్ ఇచ్చినట్టున్నారు పూర్ ఫెలో. అందుకే అలా అయింది. ఎవరో నవ్వుతున్నారు. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. స్త్రీ పురుషునికి బానిస కాదు. మనం జీవితాంతం పురుషుని అంగబలానికి అర్ధబలానికి బలి కానవసరం లేదు. దీన్ని కార్యరూపంలో పెట్టడం చాలా కష్టమని మీరు భావిస్తూ ఉండొచ్చు. అవును, ఆ బానిసత్వపు ఉగ్గుపాలను పురిట్లో నుంచే పట్టించడం ప్రారంభిస్తారు మన పెద్దలు. నువ్వు ఆడపిల్లవు. అంత మొండితనమే రేపు వచ్చిన వాళ్ళు ఒళ్ళు చితకబొడుస్తారు అంటూ అణుకోవ పేరుతో అంతరాత్మని చంపుకోమని ప్రబోధిస్తారు. ఇలా ప్రారంభమైన స్త్రీ జీవితం తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీరి అదుపాజ్ఞలకు తలవొగ్గుతూ యవ్వనంలో భర్తని చేపట్టి వార్ధక్యంలో తన సంతానం చేతే దండించబడే స్త్రీ ఎప్పుడూ పరాన్నజీవే అవుతోంది. ఈనాడు ఒక ఆడది భర్త కంటే అధిక సంపాదనాపరురాలైనప్పటికీ అతని అడుగులకు మడుగులొత్తుతూ జీతట్రాళ్లు తెచ్చి అతని చేతుల్లో పోసి అతని దయాదాక్షిణ్యాలకు ఎదురుచూస్తూ బ్రతుకుతున్నదంటే అదేనా ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో స్త్రీలు సాధించిన ప్రగతి? శారీరకంగా మానసికంగా కూడా మనం బలహీనులమయ్యామంటే అది మన తప్పు కాదు. పురుషుని కంటే ధైర్య సాహసాలతో పోరాడిన ఝాన్సీ లక్ష్మి ఎవరు? రాణి రుద్రం ఎవరు? ఈనాడు మన ప్రధాని ఎవరు? బుద్ధిబలంతో పాకిస్తాన్ను గడగడలాడించి బంగ్లా స్వాతంత్రం ఇప్పించిన మన ఇందిర. ఒకవేళ నన్ను మీరు పురుషద్వేషి అనుకోవచ్చు, కానీ ఉన్న నిజాన్ని మీ ముందుంచాను. మీరే ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇప్పుడు మనం నీతిని గురించి ఆలోచించినట్లయితే నీతి అనేది అందరికీ వర్తిస్తుంది. మన పౌరాణికులు పురుషులకో చట్టం స్త్రీలకో చట్టం రూపొందించలేదు. కానీ అధికార బలంతో అంగబలంతో పురుషుడు స్త్రీని అణగదొక్కాడు.
వర్ణాశ్రమ ధర్మాల్లో పురుషునికి పూజ్య వస్తువుగా అభివర్ణించబడిన స్త్రీ అతనికి కేవలం ఒక భోగ వస్తువైంది. రాజుల వద్ద నాట్యగత్తులు వెలిశారు, దేవదాసీలు బయలుదేరారు, వేశ్యావాటికలు వెలిశాయి. అవి ఈనాడు బహిరంగంగా లేకపోయినా వాడవాడన, ప్రతి గ్రామాన, ప్రతి నగరాన దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఆమె ఉపన్యాసఝరి వరవడి తగ్గింది. పురుషుల కేసు చూసి ఇలా అంది మళ్ళీ. పురుషులు క్షమిస్తే ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. ఈ సభలో ఉన్న సోదరీమణులకు ఎందరికీ వాక్ స్వాతంత్రం, ఎందరికీ ఆర్థిక స్వాతంత్రం ఉందో పునఃపరిశీలించుకోమంటున్నాను. భర్తలు గొడ్డును బాదినట్లు బాది ఇంటి నుండి గెంటేసిన పతివ్రతల కథలు వల్లిస్తూ భర్త పాదాల చెంత చోటు దొరికితే చాలని, పతిని మించిన దైవం లేడని అలా తిరస్కరించిన స్త్రీ రౌరవాది నరకానికే పోతుందనే స్త్రీలను నే కళ్ళారా చూశాను. అందుకే మనం ఎప్పటికైనా మేల్కొనాలి. మనం జారవిడుచుకున్న హక్కులు చేజిక్కించుకోవాలి. వ్యక్తి స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని. ఆవేశపూరితంగా సాగిపోతోంది ఆమె ఉపన్యాసం. సభలోని స్త్రీలు, పురుషులు కూడా భుజాలు తడుముకుంటున్నారు. వేదికకి కోతలు కొయ్యగానే సరికాదు, ఏది ఆచరించి చూపమనండి ఇవిణ్ణి. మధ్య వయస్కురాలు పెద్దగానే ఎదురు ప్రశ్న వేసింది. ఆవేశపరులు చప్పట్లు చెరిచారు. ఆలోచన ఉన్నవారు మీమాంసలో పడ్డారు. అది ఇది ఏమీ అర్థం కాని ఒక ఆమె తన రెండో పిల్లాడి పురుడు గురించి కథగా అల్లి చెబుతూ పక్కావిడకు బోరు కొట్టిస్తోంది. గుప్తా గారి భార్య కొత్తగా కొన్న రవ్వల సెట్టు రాద్దాంతం తన పక్కనే కూర్చున్న ప్లేడర్ భార్యకు చెబుతోంది. మిడుకో మాలతి తన బాయ్ ఫ్రెండ్ గురించి నేస్తంతో సాగదీస్తూ చెప్తోంది. ఎవరి అమ్మాయి? కడిగిన ముత్యంలా, గగనాన మెరిసిపోతున్న నక్షత్ర దీపికలా, కొలంలో విరిసిన తెల్ల తామరలా, ఉద్యానవనంలోని బొండు మల్లెలా, సముద్రపు పిల్ల కెరటంలా ఈ వయ్యారి, ఈ లలమ, ఈ జ్ఞాని, ఈ ఉగ్రవాదిని. విరుమిట్లు గొలిపే సౌందర్యంతో వెన్నెల రాత్రిలో తాజ్మహల్లా, జక్కనాచార్యుని శిల్పంలోని నాట్యసుందర, అజంతా గుహల్లో దాగున్న అపూర్వ సౌందర్య రాస. జీవితంలో ఈనాటి వరకు ఇంత అందగత్తెన చూడలేదు. పాల సముద్రం పొంగులు వారుతూ తోసుకు ముందుకొస్తున్నట్లు అలలు అలలుగా తేలిపోతున్న ఆమె పమిట, కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న ఆమె ముఖం, పద్మం చుట్టూ భ్రమరాలు మూగినట్లుగా ఆమె కేశరాశి, అప్పుడే విరిసిన గులాబీ నారీల ప్రియుని రాకకై పురివిప్పి నాట్యం చేస్తున్న మయూర. అందానికి ప్రతిరూపం, భారతీయ శిల్పకళకు జీవం, కవి కల్పనకు ఆధారం. అందం నా సొత్తే అన్నట్టు ప్రతి భంగిమలోనూ చాటి చెబుతున్న ఆమె వివాహిత. అంత సౌందర్యవతి ఇంకా అవివాహితగా ఉన్నదంటే గొప్పింటి పొడిచో లేక కొంత ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండుంటుంది. సురేంద్రకు ఆమెను చూసిన మరుక్షణం నుండి ఏదో తెలియరాని అనుభూతి. శరీరం నూతనోత్సాహాన్ని పుంజుకుంది. ఆమె తనకు లభిస్తే ఎవరి ఇష్టాయిష్టాలతో తనకు ప్రమేయం లేదు. తను అర్ధాంగిగా స్వీకరిస్తాడు, పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు. ఆమె కోరిన అన్ని స్వతంత్రాలను తను అంగీకరించగలడు. అయితే ఈ సభలోని ప్రతి ఒక్కరూ తనలా ఆమెను కోరుకుంటూ ఉండుంటే అమృతం అందరికీ లభ్యమవుతుందా? ధీమాగా తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు సురేంద్ర. ఇంతకు ఆమె ఎవరంటావు? ఉత్సాహంతో అడిగాడు సురేంద్ర. అక్కడ డాక్టరు, ఇక్కడ లాయరు, మధ్యలో నన్ను చంపుతోంది ఆ మహాతల్లి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నాటిక ముగిసింది. సెక్రటరీ వందన సమర్పణ చేసేందుకు మైక్ ముందుకొచ్చింది. మాకు సహకరించిన సోదర సోదరీమణులకు, ముఖ్యంగా విజయవాడ నుంచి వచ్చి తన అమూల్యమైన సలహాలతో సోదరీమణులను ఉత్తేజపరిచిన కుమారి రూపాదేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. లైన్ క్లియర్ బ్రదర్, వీ కెన్ ప్రొసీడ్ ఆన్. ప్రభాకర్ సురేంద్ర చేతిని నొక్కి అన్నాడు. జాతీయ గీతం తర్వాత అందరూ తిరుగుముఖం పట్టారు. అంతమంది జనంలో చప్పున తన చెయ్యి పట్టి ఆపిన ఆడపిల్ల ఎవరబ్బా అనుకుంటూ ప్రభాకర్ తిరిగి చూశాడు. అతని ఉడ్బి బుజ్జి. బావా, మా సెక్రటరీతో మాట్లాడాను, రూపాదేవిని పరిచయం చేస్తారట అని ఆహ్వానించింది. కమాన్ జల్దీ. సురేంద్రను స్టేజ్ వైపుకు నడిపించాడు ప్రభాకర్. హలో మిస్టర్ ప్రభాకర్, సెక్రటరీ మిసెస్ వైద్యనాథన్ గారు పరామర్శించారు. ప్రభాకర్ ఆమెకు విచ్చేసి సురేంద్రను పరిచయం చేశాడు. ఇతను నా క్లాస్మేట్, పేరు సురేంద్ర, లాండ్ లార్డ్. వీరిద్దరూ లాయర్స్ అండి, మా రిలేటివ్స్ కూడా. మీ స్పీచ్ విని మిమ్మల్ని అభినందించాలని వచ్చారు. మిసెస్ వైద్యనాథన్ రూపాదేవికి వారిద్దరినీ పరిచయం చేసింది. ఆమె చేతులెత్తి నమస్కరించి చిరునవ్వు నవ్వింది. మీ స్పీచ్ మార్వలస్ గా ఉందండి. మా ఫ్రెండ్ సురేంద్ర చాలా ఇంప్రెస్ అయ్యాడు. ప్రత్యేకించి మీతో మాట్లాడాలని ఇంతవరకు ఆగాడు. ప్రభాకరం సురేంద్రను మాట్లాడమన్నట్టు మోచేత్తో పొడిచి హెచ్చరించాడు. సురేంద్ర ఆమెను ఆపాదమస్తకం పరికిస్తున్నాడు మసక వెలుగులో. రూపాదేవి సురేంద్ర వైపుకు తిరిగి మీరు మీరు అంది.
అవునండి, నేనే సురేంద్రను. నేనొక అభ్యుదయవాదిని కనుకనే మీ వాదన సమంజసం అనిపించింది. మెనీ మెనీ థ్యాంక్స్ సురేంద్ర గారు. మీలా అందరు యువకులు ముందుకొస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుండేది. న్యాయంగా పురుషులు చేయూతనిస్తే అసలు సమస్యలనేవే ఉండవుగా. నేను మీరెన్ని రోజులుంటారు ఈ ఊర్లో? సురేంద్ర ప్రశ్నకు నీట మునిగి లేచిన పెట్ట టపటప రెక్కలాడించినట్లు ఆమె కనురెప్పలు కదిలి, నేనా? నేను వారం వరకు ఉంటాను. లాయర్ పరశురాం గారింట్లో. మీరు మాట్లాడదలుచుకుంటే అక్కడ కలుసుకోండి. రూపాదేవి గులాబీ రంగు పెదిమలు నాజుగ్గా కదిలాయి. ఓకే, రేపొచ్చి మీట్ అవుతాను. గుడ్ నైట్. ఆమె సున్నితమైన చేతివేళ్లు కదలాడాయి, చెయ్యి ఊపుతున్నట్టు. ఆమె తెల్లని కనుగుడ్ల మధ్య దాగిన నల్లని కలువలు సురేంద్ర హృదయంలోకి చొరబడిపోయిందా చూపు. సుమతి ఈ మధ్య 1-2 సార్లు నిర్మలను చూసేందుకొచ్చింది. ఆమె ఎప్పుడొచ్చినా సురేంద్ర ఎంటలేడని తెలుసుకునే వస్తూ ఉంటుంది. అంత చదవరి గడసరి అనిపించే సుమతి మగవారంటే సిగ్గుపడుతోందా? సురేంద్ర గుణగణాలను పొగుడుతుంది. అతన్ని బాగా ఎరిగిన వ్యక్తిలా మాట్లాడుతోంది. అయినా అతని కంటపడదు. నిర్మల వద్ద చాలా విషయాలే మాట్లాడుతుంది. నిర్మల కూడా తను అనాథనన్న విషయం తప్పించి తన భావిని గురించి తను నిర్ణయించుకున్న అభిప్రాయాలను వెల్లడించేది. అంత సన్నిహితంగా ఉన్న ఈనాటి వరకు సుమతి తనకు భర్తకు వచ్చిన మనస్పర్ధకు కారణం మాత్రం చెప్పలేదు. నిర్మల అడగనూ లేదు. ఆ రోజు ఉదయం 8 గంటల వేళ న్యూస్ పేపర్ చూస్తోంది నిర్మల. బిఏ రిజల్ట్స్ 4వ పేజీలో అన్న మెయిన్ షీట్లోని నోట్ చూసి హడావిడిగా తన గదికి పరిగెత్తి చిన్న బుక్కు పట్టుకొచ్చిందామె. నెంబర్స్ పేజీ కొరకు ఆమె వణుకుతున్న వేళ్లు కదిలాయి. ఆ కళ్ళు ఆతృతగా ఆ నెంబర్ కోసం వెతికాయి. ఆమె పెదముల మీద చిరునవ్వు వెలిగింది. సుమతి బిఏ పాస్ అయింది. పాపం సుమతి. కాదు, సుమతి గ్రాడ్యుయేట్. క్షణంలో సుమతి తనకంటే చాలా రెట్లు ఎదిగిపోయినట్లు అనిపించింది ఆమెకు. అప్పటికప్పుడే పరిగెత్తుకుని పోయి సుమతికి ధన్యవాదాలు చెప్పాలనుకుంది. కాని పేపరు మొహాన్ని అడ్డుకుంది. మనసు సుమతి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు విప్పి చూసేసరికి తన చేతిలోని పేపర్ సురేంద్ర వద్దుంది. అతను తనలాగే నెంబర్ చూసేందుకు పేజీలు తిప్పుతున్నట్లుంది ఆతృతగా. సుమతి పాస్ అయిందండి, నేనిప్పుడే చూశాను. ఈ మధ్య అతి ముభావంగా పలకరిస్తే తప్ప జవాబు చెప్పని నిర్మల ఉత్సాహంగా చెప్పడం విని ఆమె ముఖాన్ని పరికించి చూశాడు. చిన్నగా నవ్వి, చూడబోతే నువ్వే పాస్ అయినట్టున్నావు అన్నాడు. నిర్మల ముఖం వాడిపోయింది. అంత క్రితమే కనిపించిన ఆమె ముఖంలోని సంతోషమంతా చప్పున అంతర్ధానమైంది. ఆమెకు తెలియకనే ఏదో ఆవేదన ముఖాన అలుముకుంది. మళ్లీ నెంబరు చూడ్డంలో మునిగిపోయిన సురేంద్ర ఏదో గుర్తుకొచ్చి నిర్మల కోసం చూశాడు. ఆమె మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నావేం నిర్మల? నీ ఫ్రెండ్కు కంగ్రాచ్యులేట్ చెయ్యవా? మర్యాద కొరకన్నట్లు ఆగి తిరిగి చూసిందామె. క్షణం క్రితం అంత సంతోషంగా ఉన్నావు, అంతలోనే అలా అయిపోయావేం? లేచి నిల్చుని అడిగాడతను. అబ్బే, ఏం లేదండి. మౌనంగా నవ్విందామె. సురేంద్రకు తనన్న మాటలో తప్పేముందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నిర్మల అలా ముఖం ఎందుకు మాడుచుకున్నట్లు? నిర్మల, నీకు నీ స్నేహితురాలపైనున్న అభిమానాన్ని గుర్తు చేసేందుకే అలా అన్నాను, వేరే ఉద్దేశంతో కాదు. పాస్ అయిన వాళ్ళు కూడా అంత ఆనందం పొందరు. అందని పండ్ల కరులు చాచే అలవాటు లేదులేండి నాకు. మీరు నా అభిమానాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. అది కోపమో లేక ఆవేశమో భాషకందని భావాన్ని అతి సున్నితంగా విసిరిందామె. అతను ఆశ్చర్యపోయాడు. ఏంటో, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదన్నారు గాని ఆడవారి అలుకకు కారణాలు తెలియవని ఎందుకనరో. అయితే నిర్మల్లో కూడా ఏమూలో అసూయ దాగుందన్నమాట. దాన్ని వ్యక్తం చేసే అవకాశం లేక జీవితంపై ద్వేషాన్ని పెంచుకుంటోంది. సురేంద్ర పేపరు మడిచి చేతబట్టుకుని అలా పొలాలకేసి బయలుదేరాడు కాలినడకనే. ఆ రోజు నిర్మల కోసం చాలాసేపటి వరకు ఎదురు చూసింది సుమతి. సుమతే స్వయంగా వచ్చి తను పాస్ అయిన సంగతి సంతోషంగా చెబుతుందని నిర్మల అనుకుంది. అలా ఎవరిళ్లలో వాళ్ళు ఉండిపోయారు. రెండవ రోజు 10 గంటల వేళ సుమతొచ్చింది. ఆమె వచ్చేసరికి నిర్మల బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొమ్మల పుస్తకం చూపుతూ రంగులు గుర్తింపజేస్తోంది. సుమతిని చూడగానే విప్పారిన ముఖంతో లేచి నిల్చుందామె. కంగ్రాచ్యులేషన్స్ సుమతి. సుమతి చెయ్యి ఆమె చేతిలో నలిగిపోతూ ఉంది. చేతిలోని చాక్లెట్ ప్యాకెట్ జారి కింద పడిపోయింది. నేను నిజంగా పాస్ అవుతాననుకోలేదు నిర్మల. బైలక్, ఎలాగో జీవితంలో ఓడిపోయినా ఈ పరీక్షలోనన్నా నెగ్గగలిగాను నిట్టూర్చింది సుమతి. నిర్మల ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తూ, నువ్వు అదేనే చేయగలిగావు అంటూ ఆపేసింది మాటను. అయితే నీకు చదువుకోవాలనుందా నిర్మల? నిర్మల నిట్టూర్చి, ఉండి లాభమేమిటి సుమతి, నేను ఇంటికి. ఆమె టక్కున ఆగిపోయింది. సురేంద్ర గారితో చెబితే తప్పక నీకు ప్రోత్సాహం ఇస్తాడు.
మరి ఎందుకు సంకోచిస్తున్నట్లు? బాబు పెంపకానికి ఆటంకం ఏర్పడుతున్నానా? అప్పటికి గాని తను చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు నిర్మలకు. అబ్బే, నాకంతటి ఓపిక ఎక్కడిది? ఊరికే అలా అన్నాను. లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నామే. అలా నిరాశ చెందకు నిర్మల. మనిషి గుండె నింబరం అలవరుచుకున్నాక అనుకున్న పని సాధించగలదని నమ్ముతాను నేను. ఏదో వదిలేద్దు నా విషయం. నీ భవిష్యత్తు కార్యక్రమాలేటో కాస్త చెబుదు అంది నిర్మల. బాబును చంకనేసుకుని ఆయా రొప్పుతూ వచ్చి గది గుమ్మం ముందు నిల్చుంది. నెల రోజుల నాడు తన బంధువులెవరిదో పెళ్లిని వెళ్లిన ఆయా ఆ ఉదయమే వచ్చింది. చూసారా నిర్మలమ్మ గారు, బాబుగారు షికారుకెళతారంట. ఆ రావుడి చేయి పట్టిలాగి వీధి దగ్గర పట్టారు అంది పిల్లవాడి అల్లరికి మెచ్చుకుంటున్నట్టు. నిర్మలకేసి ముఖం చేసి కూర్చున్న ఆ కొత్త ముఖం ఎవరిదో అని ఆయా గదిలోకి తొంగి చూసింది. అటు సుమతి కూడా ఆయా గొంతు విని కూడా చలించక అలాగే కూర్చుండిపోయింది. అయ్యో సుమతమ్మగారా, మీరు ఇక్కడ? బొగ్గలు నొక్కుంటూ ఆమె ముందుకొచ్చి నుంచుంది ఆయా. సుమతి రాకకు అంత ఆశ్చర్యపడాల్సిన కారణమేముంది? ఈ ఆయా బుద్ధే అంత. గోరంతలు కొండంతలు చేయడం, చెప్పుడు మాటలు చెప్పడం. సరిసరి బాబుగారిని తీసుకెళ్లి ఆడించు అని ఆయాను పంపించేసింది నిర్మల. సుమతి ముఖం పాలిపోయినడం నిర్మల గుర్తించింది. ఈ రోజు నీ నోరు తీపి చేస్తాను సుమతి, అంత కష్టపడి పాస్ అయినందుకు. ఇక నువ్వు మళ్లీ చదువులో పడిపోయావంటే మా ఇంటికి రావడం మాట అటుంచి నన్ను కూడా మరిచిపోతావు కాబోలు. నిర్మల మాటలకు సుమతి పాల్చగా నవ్వింది. ఆ మరిచిపోవడం అన్నది అసంభవం నిర్మల. నా కోరిక ఫలిస్తే మనం చాలా దగ్గర వాళ్ళమే అవుదాం. ఇదేంటో కొత్తగా వింటున్నానే. అయితే మనమిప్పుడు దూరం వాళ్ళమన్నమాట అన్నదామె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఒక విధంగా ఇటువంటి బంధాలతో ముడివేయబడిన ఈ అనుబంధమే చాలా గొప్పదంటాను నిర్మల. ప్రేమపాసం యమపాసం వలె తయారైతే ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చాను. స్త్రీకి అడుగడుగున సుడిగుండాలే జీవితంలో. ఈ సుడిగుండాల్లోకి బుద్ధిపూర్వకంగా తోసేవాళ్లు మనవాళ్లే అయితే ఇక మిగిలేదేంటి? సుమతి ఆ రోజు చాలా కొత్తగా మాట్లాడుతోంది. ఏంటి, నీ వాళ్లే నీకు అపచారం చేశారా? నిర్మల ఆశ్చర్యపోయి అడిగింది. అవును నిర్మల, నీ దగ్గర ఇంకా గోప్యం ఎందుకు? మనసులు కలిశాయి. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. వినగలిగే ఒప్పుకుంటే నా కథ చెప్తాను. ఒక్క నా కథే కాదు, నా జీవితంతో ఆటలాడిన చాలా పాత్రల గురించి నువ్వు వింటావు. విన్న తర్వాత నా మీద నీకు ద్వేషమే కలగని, లేక సానుభూతే మిగలని. నేను నీకే విధంగా సహాయపడలేకపోయినా కనీసం సానుభూతైనా చూపగలను. అలసిన మనసులకు సేద తీర్చే ఔషధం అదే సుమతి. మాది విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నాన్న డెప్యూటీ రిజిస్ట్రారుగా పనిచేస్తుండేవారు. నాన్నగారి ఉద్యోగరీత్యా ఒక్క ఊరు స్థిరం లేక ఆంధ్రాలో చాలా ప్రాంతాలు తిరిగాం నా పసితనంలో. అక్కయ్య, నేను, తమ్ముడు ముగ్గురమే సంతానం. ఇటు నేను స్కూల్లో అడుగు పెట్టడం, అదే రోజు నాన్నగారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మా మామయ్యలొచ్చి కర్మ క్రతువులన్నీ జరిపించారు. మాకు నాన్నగారు సంపాదించిన ఆస్తి అయితేనేమి, అమ్మకు పుట్టింటి వారిచ్చిన ఆస్తేమి ఏ లోటు లేక పిల్లల్ని పెంచి పెద్ద చేయగలిగినంతుంది. అమ్మకి తోబుట్టువులు 5 మంది. అందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు. మా అక్కయ్యను ఢిల్లీలో ఉన్న మా పెద్దమ్మ పీల్చుకుని పోయింది. అక్కడే ఉండి చదువుకుంటుందిలేమని. ఇక మిగిలింది తమ్ముడు, నేను. నాన్నగారు లేని లోటు కనిపించకుండా గారాబంగా పెంచసాగింది మా ఇద్దరిని. ఏడాదికొకమారు ఢిల్లీ నుండి తిరిగొచ్చిన అక్కయ్య మా కంటికి ఒక దేవతలా కనిపించేది. ఆ వాతావరణానికి, ఆ నాగరికతకు అలవాటు పడ్డ అక్కయ్య రోజుకో కొత్త రకం డ్రెస్ వేసుకునేది. తమ్ముణ్ణి నన్ను పిక్నిక్ అని, నాటకాలని, సినిమాలని తెగ తిప్పేది. ఒకవేళ నాకు విసుగొచ్చి నేను రానంటే, ఛే, హైస్కూల్లో చదువుతున్నావు, కొంచెం కూడా కల్చర్ తెలీదు అని చివాట్లేసేది. ఒకరోజు అక్కయ్య తన ఫ్రెండ్స్ కు చాలా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్కసారి అమ్మ విసుక్కోవడం నేను చూశాను. కానీ అక్కయ్య మీద అభిమానం చేతనో లేక భయం చేతనో ఎదురు చెప్పేది కాదు. సాయంకాలం 6 గంటలకే మా ఇల్లు చక్కగా అంతా నీట్గా సర్దుంచింది. అక్కయ్య ఢిల్లీలో కొన్న పలు రకాలైన వస్తువులు, తనకు ఫ్రెండ్స్ ప్రజెంట్ చేసిన కొన్ని చిత్రాలు ప్రత్యేకంగా కనిపించేటట్లు అలంకరించింది. తన పలుకుబడి చాటుకునేందుకన్నట్లు ఢిల్లీలో పలు భాషల వారిలో ముఖ్యంగా పురుషులతో తీయించుకున్న చిత్రాలున్న ఆల్బమ్స్ 2 టేబుల్పై ఉంచింది. ఎంత వద్దని బ్రతిమలాడినా నా చేత లుంగి, కుర్తా కొంచెం అల్లరి చేసి తొడిగించింది. నాకెందుకో ఈ ఆడంబరాలన్నీ నచ్చవు. అంతవరకు ఇరుగు పొరుగు వారికి, మా బంధువులకు తప్ప ఎవరికీ తెలియని ఇల్లు అక్కయ్య రాకతో ఫలానా దేహేలి రాణిగారిల్లు వెల్నోటెడైపోయింది. కేవలం మగవారికేగాక ఆడవారు కూడా అక్కయ్య స్నేహానికి ఎలా పురాకులాడుతున్నారంటే అప్పుడప్పుడు నాకు అసూయ కూడా కలిగేది. ఇంకక్కయ్య వాళ్ళందరితో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తుందా అంటే
చాలా రోజుల వరకు అర్థమయ్యేది కాదు. ఒకనాడు అక్కయ్యను నేను అడిగిన ప్రశ్న తలుచుకుంటే ఈనాటికి రక్తం గెడ్డకడుతుంది కోపంతోటి. నీకింతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి నువ్వెవరిని పెళ్ళాడతావక్కయ్యా అని నేనంటే ఆమె నవ్వి, ఓసి పిచ్చిదానా, పెళ్లికి ఫ్రెండ్షిప్ కు సంబంధం ఏముంది? ఫ్రెండ్స్ అయినంత మాత్రాన పెళ్ళాడాలనుందా? నువ్వెలా ఫ్రెండ్స్ అంటే పారిపోయి దాక్కుంటావో, నేను వారిని నా చుట్టూ భ్రమరాల్లా తిప్పుకుని ఊరించి రెచ్చగొట్టి దేహాలి రాణిగా రాణించాలని నా కోరిక. ఏదో సరదా కొద్దీ 4 రోజులు తిరుగుతాం, అంత మాత్రాన పెళ్ళేమిటి? నేనసలు పెళ్లి చేసుకోను. ఆమె సమాధానంతో నా కొళ్ళు మండింది. అయినా అక్క మీదున్న భయం చేత నోరు మూసుకుని ఊరుకున్నాను. అనుకున్నట్టుగా ఆ రోజు 6:30 గంటల నుండి ఒక్కొక్కరే రాసాగారు. అక్కయ్య ఫ్రెండ్స్, వచ్చిన వారిలో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు. వారిలో 2 పార్సీ వాళ్ళు, తమిళియన్స్, బెంగాలీ వాళ్ళు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. 2 చేతులతో ఒక పార్సీవాని చేతులను పెనవేసి పార్సీ భాషలో ఏదో అంటున్న అక్కయ్య మీద నాకు చాలా అసహ్యమేసింది. ఛీ, అలా ముట్టుకుంటుందేంటి మగవారిని? అమ్మైనా దండించకూడదా అనుకుంటూ ఆ గదిలో బొమ్మల ఒక మూలన ఒదిగి నిల్చున్నాను. దాదాపు 8 గంటలకు గెస్ట్లంతా వచ్చేశారు. బహుశా అప్పుడు గుర్తుకొచ్చాను కాబోలు నన్ను వెతుక్కుంటూ మేడ దిగొచ్చిందామె. నన్ను పైకి లాక్కొచ్చి అందరి ముందు నిలబెట్టి, షీ ఈజ్ మై సిస్టర్ మిస్ మతి, వైట్ ఆపోజిట్ టు మీ అంటూ పరిచయం చేసింది. దోషిలా అందరి ముందు నిల్చున్న నేను, అవును, అన్నింటా నీకు వ్యతిరేకనే కసిగా అనుకున్నాను నేను. ఆ తర్వాత అక్కయ్య అందరి ముందు చిన్న ఉపన్యాసం ఇచ్చింది. ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సొసైటీ నుండి వచ్చిన నాకు ఈ ఊర్లో ఎలా గడపాలి అన్న సందేహం వచ్చింది మొదట. కానీ మీ అందరినీ చూస్తుంటే మనం కూడా నాగరికతలో వారికి ఏమీ తీసుకోము అని గర్వంగా ఉంది. నా ఆహ్వానాన్ని మన్నించొచ్చినందుకు మీ అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్. మీకు ఎంటర్టైన్మెంట్ కు నేను ఈ మధ్య నేర్చుకున్న ట్విస్ట్ రిబ్బన్ డాన్స్ చేసి చూపుతాను. ఇష్టమున్నవారు నాతో జాయిన్ కావచ్చు. ఇంగ్లీష్లో చాలా నాజూకు ఉచ్చారణలో మాట్లాడింది అక్కయ్య. ఆడవారిలో ఎవరూ ముందుకు రాలేదు గాని చంద్రమోహన్ అన్న ఒక యువకుడు అక్కయ్య చేయి కలిపాడు. డాన్స్ చేసేందుకు స్టేజ్ లాంటిదేమీ లేకపోయినా మేడ మీద వరండాలో విశాలంగా ఉంది. అక్కయ్య చెప్పినట్టుగా మా తమ్ముడు చొప్పున బ్లూ లైట్ ఆన్ చేశాడు. దాని ఫోకస్ అక్కయ్య ముఖాన్ని స్పష్టంగా చూపుతోంది. అక్కయ్య శరీరం లేత నీలిరంగుకు బంగారు మలాము వేసినట్లు మెరిసిపోతోంది. ఆమె తొడిగిన బెల్ బాటంకు ఎదకు ముందు భాగాన జరీతో చాలా గాడిగా డిజైన్ వేసింది. ప్యాంటు కాళ్లకు లతలు అల్లుకున్నట్లుంది జరీ పూతలు. రికార్డు పెట్టారెవరో. అక్కయ్య డాన్స్ మొదలుపెట్టింది. కాళ్ళు, నడుము, వాటితో పాటు ఎదభాగము వయ్యారంగా కదిలిపోతున్నాయి. మగవారు ఈల చేస్తూ చప్పట్లు చెరిచారు. ఆడపిల్లలు ఆ అదృష్టానికి మేము నోచుకోలేదు అన్నట్లు కొందరు మూతులు ముడిచారు. దేహాలీరాణి, మాకు నేర్పు అంటూ ఆమె సమీపానికొచ్చి నిల్చున్నారు. చంద్రమోహన్, అక్కయ్య చేతులు కలిపారు. ఒకరి నడుము ఒకరు పెనవేసి అడుగులేస్తున్నారు లయబద్ధంగా. అతను ఆశగా కొరుకు తినేలా అక్కయ్య కళ్ళలోకి చూడడం నా గుండెలో కెలికినట్లు అనిపించింది. ఆ తర్వాత ఒకరిద్దరికి అడుగులు వేసి చూపి, చాలా ఈజీ, ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది అని ఉత్సాహపరిచింది. సర్వెంటు, నేను బిర్యానీ, కట్లెట్స్ సర్వ్ చేశాం. అక్కయ్య కూడా కొందరికి కొసరు వడ్డించింది తన ప్లేట్లోది. సర్వెంట్ తెచ్చిపెట్టిన ట్రేలో నుండి టీ కప్పులు తెచ్చి అందిస్తున్నాను నేను. థ్యాంక్ యూ మిస్ మతి. అతను నా కళ్ళలోకి కొంటిగా చూస్తున్నాడు. అతను ఎవరో కాదు, అక్కయ్యతో ట్విస్ట్ చేసిన చంద్రమోహన్. నాకతని వాలకం చాలా చిరాకు అనిపించింది. నా పేరు మతి కాదు, సుమతి అన్నాను చిరాగ్గా. సో వెరీ నైస్ అంటూ నా బుగ్గ మీద చిటికి వేసి నవ్వాడతను. నాకు ఒళ్ళు మండిపోయింది. అక్కయ్య పురమాయించిన పనులు పూర్తి చేసి నేను కిందకొచ్చేశాను. లుంగీ విప్పి దూరంగా విసిరి నా లంగా ఓణి వేసుకున్నాను. అమ్మ నవ్వి, ఏం అవతారం చాలించావు అంది. నాకు అమ్మ మాటకి ఇంకా కోపం వచ్చింది. అక్కయ్య చేష్టలు చూస్తూ కూడా నోరెత్తలేని అమ్మ నా కోపాన్ని వెళ్ళగక్కుతూ, అక్కడ నీ పెద్ద కూతురు అవతారమెత్తి చిందులేస్తోందిగా, ఒకసారి వెళ్లి కళ్ళారా చూసిరా అన్నాను. అమ్మ మనసులో ఏముందో కాని మారు మాట్లాడక ఇంకో వైపుకు వెళ్లిపోయింది. ఆ రాత్రి 12 గంటల వరకు మా ఇంటి ముందు కార్లు ఆగున్నట్లు పని మనిషి అంటే విన్నాను. రేపటి రోజు అక్కయ్య ఢిల్లీ వెళ్లబోతోంది. 10 రోజులుగా ఆమెకు డిన్నర్స్ కు, పార్టీలకు వెళ్లడంతో సరిపోయింది. ఉదయం 8ంటికి వెళ్లిన ఆమె రాత్రి 10కో 11కో ఇంటికి తిరిగొచ్చేది. గుడ్ నైట్ రాణి అంటూ ఆమె చేతులు పట్టి విడవలేక విడిచి వెళ్లే బాయ్ ఫ్రెండ్స్ ను నేను స్ట్రీట్ లైట్ కాంతిలో 2-3 సార్లు చూశాను. ఆనాడు బహుశా మేమంతా నిద్రపోయి ఉంటామని కాబోలు అమ్మ అక్కయ్యను పెద్దగా దండిస్తోంది. ఇక్కడ మన పరువు కాస్త బజార్ను కలిపో, అక్కడన్నా కాస్త జాగ్రత్తగా ముసులుకో. అక్కయ్య నిన్ను చేరదీసింది ఇలాంటి కల్చర్ నేర్చుకోమని కాదు,
ఎన్ని తిరుగులు తిరిగినా మగవాడు మగవాడే. కల్చర్ కాస్మోపాలిటన్ సొసైటీ అని బజార్ల వెంటపడ్డ ఆడవారిని నేను ఎరుగుదును. ఇకనైనా నువ్వు ఆడపిల్లవన్న సంగతి గుర్తుపెట్టుకుని మొసులుకో. అక్కయ్య పెద్దగా నవ్వడం వినిపించింది. అన్సివిలైజ్డ్ ఎక్కడో నువ్వు నాకిచ్చిన స్వతంత్రం చూసి మన ఫ్యామిలీ అడ్వాన్స్డ్ గానే ఉందనుకున్నాను. పెద్దమ్మ మాత్రంగానైనా అర్థం చేసుకోలేని తెలివి తక్కువదాని అనుకోలేదు. ఆడపిల్ల తిరిగితే చెడిపోతుందనే మనస్తత్వంలో నువ్వు ఉన్నావంటే వీసీనాటి దానివనే చెప్పాలి. అందుకేగా అంత చక్కగా పెంచావు సుమతిని. మగవాళ్ళని చూస్తే బెదిరిన గుడ్డిలా పారిపోతుంది. అసలు నీకు సొసైటీ ఏంటో కల్చర్ ఏంటో తెలుసా? ఆడదానికి శత్రువు ఆడదే మొదటి నుండి. ఆడది అణుకోవా అని పిరికిపాలు నూరుపోసి అణగదొక్కుతూ వచ్చేది తల్లే. ఇప్పటికే మన వేళ్లతోనే మన కళ్ళు పొడుచుకుంటున్నాం. ఆడది చదివితే తప్పు, ఉద్యోగం చేస్తే తప్పు, మగవారితో మాట్లాడితే తప్పు. ఆడవారు రాజ్యాలు ఏరుతున్నారు. ఆడవారు అంతరిక్షయానం చేస్తున్నారు. అన్ని రంగాల్లో తమదే పైచేయి అంటున్నారు. అన్నీ తెలిసి కూడా నువ్విలా దండిస్తున్నావంటే నిన్ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు. అమ్మ నుండి ఏమీ సమాధానం వచ్చినట్లు లేదు. అమ్మా, నువ్వీ 4 గోడల మధ్య ఉండబట్టి నీకన్నీ తప్పుగా కనిపించొచ్చు. ఢిల్లీ లాంటి పట్టణాల్లో మగ ఆడకు తేడానే ఉండదు. మన రాజిత బింది నాలా తిరగడం లేదా ఢిల్లీలో? అప్పుడప్పుడు నా తెలివితేటలు చూసి పెద్దమ్మ మెచ్చుకోవడం, రాజిత మూతి ముడుచుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ నువ్వు చూడబోతే బజార్ల వెంట పడ్డానని నిందిస్తున్నావు. రాణి, నేను కోపస్థ మండుకానే కావచ్చు, అనాగరికనే కావచ్చు. తల్లిగా నాకు నీపై హక్కు ఉంది గనుక చెప్పాను. ఆడదానికి శీలం ఆభరణం లాంటిది. దాన్ని చేజార్చుకున్నదా వెనక నుయ్యి ముందు గొయ్యిలా తయారవుతుంది ఆడదాని పరిస్థితి. ఈ మారు అక్కయ్య పడి పడి నవ్వడం వినిపించింది. పిచ్చమ్మ, నీ కూతురంతా అమాయకురాలు కాదులే. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ తీయందే విడువదు. అక్కయ్య ఢిల్లీ వెళుతున్నప్పుడు రోజు రైల్వే ప్లాట్ఫామ్ నిండా ఆమె ఫ్రెండ్స్ లాల్, గుప్తా, చంద్రమోహన్, లిల్లీ, భవానీ వగేరా ఆడా మగ ఫ్రెండ్స్ అంతా ఫేర్వెల్ ఇచ్చేందుకు స్టేషన్ కు పరిగెత్తుకొచ్చారు. అందరూ ఏవో చిన్న పెద్ద ప్యాకెట్స్ పట్టుకొచ్చారు. అక్కయ్య నవ్వుతూ అందరి బహుమానాలు స్వీకరించింది. పెద్ద రాజకీయ నాయకురాలు వలె అంతమంది స్నేహితుల మధ్య నిల్చున్న అక్కయ్యను ఆ క్షణంలో చూసి నాకు అసూయ కలిగిందనే చెప్పాలి. అవును, అక్కయ్య చెప్పింది నిజం. నాకు మనుషులతో మెలగడం చేత కాదు. బోరుగా ఉందా? ఆవులిస్తున్న నిర్మల్ని అడిగింది సుమతి. లేదు లేదు, చాలా గమ్మత్తుగానే ఉంది. తర్వాత అసలు కథ ఇప్పుడే. మరి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అక్కయ్య ఈ మారు సమ్మర్లో విజయవాడకు వచ్చింది. పోయినసారి కంటే కూడా చాలా అందంగా, కొంచెం బొద్దుగా, హుందాగా మారింది ఈ మారు. ఈసారి ఆమె చాలా గొప్ప గొప్ప వారితో స్నేహం కలిపింది. మళ్లీ పార్టీలు, డాన్సులు వగేరా మామూలైన మునుపటి పసితనానికన్నా డిగ్నిఫైడ్గా, కొంచెం గర్వంగా కూడా కనిపించింది. చిలిపి చేష్టలు మానిన స్నేహబంధాన్ని మాత్రం విడువలేదామె. అలా ఎందుకు ఆమెలో మార్పు వచ్చిందో అక్కయ్య వెళ్ళాక కూడా చాలా రోజులు ఆలోచించాను. అయితే ఈసారి ఢిల్లీ వెళ్లిపోయిన అక్కయ్య నాకు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిపోయిందని తర్వాత గాని తెలిసి రాలేదు. అక్కయ్య ఉండగా తరచూ మా ఇంటికొచ్చే బిజినెస్ మ్యాగ్నెట్ చంద్రమోహన్ ఈ మారు ఆమె వెళ్లిపోయాక కూడా ఏదో మిషతో అప్పుడప్పుడు మా ఇంటికి రాసాగాడు. వారానికి ఒక మారొచ్చి నా చదువు గురించి, మా కుటుంబ వ్యవహారాల గురించి వాకప్ చేసేవాడు. అతను ఎప్పుడొచ్చినా నేను ఇంట్లో ఉండే వేళొచ్చేవాడు. అమ్మకు కూడా అతను ఎంతో నచ్చాడంటే అటువంటి బుద్ధిమంతులు ఈ కాలంలో అరుదు అనసాగింది. ఇంటికొచ్చిన అతిథి గనుక నేను అతనితో తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చేది. మొదట అతని మాటలో ఎక్కువ భాగం అక్కయ్య అందం గురించి, ఆమె మాటల్లో తెలివితేటల గురించి ఉండేది. కాని ఆ మాటలకు నేనంత ఆసక్తి చూపేదాన్ని కాదు. ఏదో మాట్లాడాలి గనుక మా కాలేజీ విషయాలు, నా చదువు గురించి కొద్దిసేపు చర్చించేదాన్ని. రోజులు దొర్లిపోతున్నాయి. నెలలో ఏ 2-3 సార్లో తప్పక విజిట్ చేసే చంద్రమోహన్ ఆసారి నెల రోజుల పాటు కనిపించలేదు. అమ్మ కూడా అతన్ని రోజుకు 2-3 సార్లైనా అనుకునేది. నాకు కూడా అతను కనిపించకపోవడం చాలా వెలితిగా, ఏదో కోల్పోయినట్లు అనిపించసాగింది. ఎందుకలా అవుతున్నానో నాలో నేను తర్కించుకున్నాను. అది ఆకర్షణ, ప్రేమ? ఎప్పటికీ కాదు. అక్కయ్య పట్ల అతనుకుండే మక్కువ, ఆమె పైనుండే ప్రేమ అలా మా ఇంటి చుట్టూ తిప్పిందేమో. ఒకనాడు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ, ఇంకో కొత్త మనిషి ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. వరండాల నుంచే మేడమెట్లెక్కుతున్న నన్ను అమ్మ త్వరగా వచ్చే సుమతి అని హెచ్చరించింది లోపల నుండి. నేను పోగంట తర్వాత కిందకు దిగొచ్చాను. లోపల కూర్చున్న అతను నవ్వుతూ నా వంక చూస్తున్నాడు. నా కళ్ళు వాలిపోయాయి. బాగా చదువుతున్నారా సుమతి? నేను ఢిల్లీ వెళ్ళాను, నిన్ననే తిరిగొచ్చాను. తను రాకపోవడానికి కారణం చెప్పుకున్నాడు. ఈ మారు అతనిలో చాలా మార్పు గమనించాను. సుమతి అన్న ఆప్యాయమైన అతని పిలుపు, వెంటాడే అతని చూపులు, నేను పూర్తిగా అతని ఆకర్షణలో పడిపోయాను. అతి ముభావంగా ఉండే నేను
గంటల గంటలు అతని ముందెలా మాట్లాడేదాన్నో నాకే ఆశ్చర్యమేసేది. అక్కయ్యతోటిదే లోకమన్నట్లుండే అతను నా పట్ల అంత అనురక్తుడు కావడం నాకు చాలా గర్వకారణంగా ఉండేది. ఆడవారికుండే సహజమైన బలహీనత నన్ను ఓడించింది. అతని మాటలు నాకు వీణానాదాలు. అతని చూపులు వడి అయిన బాణాలై హృదయంలో చొరబడేవి. విశాలమైన అతని ఎద మీద వాలిపోవాలని, అతని బాహువుల్లో ఒదిగిపోవాలని పగటి కలలు కనసాగాను. ఒకనాడు చంద్రమోహన్ నన్ను నాట్య ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఎదురు చూడని ఆ ఆహ్వానానికి ఏ సమాధానం చెప్పాలో తోచలేదు. అమ్మ ప్రోత్సాహంతో ప్రదర్శనకు బయలుదేరాను. అంతమంది జనంలో అతని పక్కన కూర్చోవడం నాకు తగని సిగ్గనిపించింది. అదే అక్కయ్య అయితే ఈ పాటికి అక్కడున్న సగం మందితో పరిచయాలు పెంచుకునేది. సుమతి, నా ముఖం దగ్గరగా ముఖం పెట్టి పిలిచాడతను. నేను నిన్నిక్కడికి పిలుచుకొచ్చింది ఎందుకో తెలుసా? నేను అర్థం కాక తెల్లబోయి చూశాను అతని ముఖంలోకి. అతను నా కళ్ళలోకి కొంటిగా చూస్తున్నాడు. మెర్క్యూరీ లైట్ల కాంతిలో ఉబ్బిన అతని కనురెప్పలు కోరికలు నింపుకొని కనిపించాయి. నల్లని మీసకట్టు కింద తెల్లని పొలివరస తళుక్కును మెరిసింది. నా చెయ్యి అతని చేతిలో చిక్కుకుపోయింది. సుమతి, ఈ దీనుడి ప్రార్థన ఆలకించవా? నేనెందుకు మీ ఇంటికి ఇన్నిసార్లు వస్తున్నానో నీకు ఈ పాటికే అర్థమే ఉంటుందనుకుంటాను. నా గుండెలు అర్థం కాని భయంతో కొట్టుకులాడసాగాయి. ఎరుగని ఆ పురుష స్పర్శ. సుమతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చెవి దగ్గర నోరు పెట్టి రహస్యం చెప్పినట్లుగా అన్నాడు. ఆ మాట వినగానే నా శరీరం నిండుగా విద్యుత్తు పాకినట్లయింది. నాలోని ప్రతి అణువు అతని నామాన్ని జపిస్తున్న ఆ తరుణంలో అతని నోటి వెంట ఆ పలుకులు వినిపించాయి. పొంగులు వారుతున్న ఆనంద పారవస్యాన్ని ఎలా దాచుకోవాలో అర్థం కాలేదు. అతను వణుకుతున్న నా చేతిని గట్టిగా అదింపట్టి, నీ ఉద్దేశం చెప్పావు కాదు సుమతి అన్నాడు ఎంతో మార్దవంగా. అక్కయ్యతో గదిలో కూర్చుని గంటల గంటలు కాలక్షేపం చేసే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా? తోబుట్టువైన అక్కనే అర్థం చేసుకోలేని తను అతని హృదయాన్ని ఎలా తెలుసుకోగలుగుతుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? నాపై నమ్మకం లేదా సుమతి? నీకు మొదటే చెప్పాను కదా, నీలాంటి సుగుణవతే నాకు కావాలి. నేను నిన్ను పెళ్లాడతాను సుమతి. పెళ్ళి అన్న మాట చెవిన పడగానే నా ఒళ్ళు జల్లుమంది అర్థం కాని భయంతో. అతను అక్కయ్యను ప్రేమించుంటే ఆమెని ఎందుకు పెళ్ళాడడు? నాకన్నా అందగత్తే, నాకన్నా చదువరి, నాకంటే అన్ని విధాలా గొప్పదైన అక్కయ్య. అతను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ అయి ఉంటుంది. అతని మాటలు యథార్థంగా తోచాయి. అతడు నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాడు. మిస్ మతి అంటూ మొదటిసారిగా నిన్ను చూసినాడే నువ్వు నా హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నావు. నేను మీ అక్కయ్య పేరుతో నిన్ను చూసేందుకే వచ్చేవాణ్ణి మీ ఇంటికి. నువ్వు కనిపించిన రోజు నాకేదో వెలితిగా అనిపించేది. సుమతి, ఇప్పటికీ నాపై నమ్మకం కుదరకపోతే నా హృదయాన్ని అడుగు చెప్తుంది. నా కుడి చేతిని అతని గుండెలపై ఆనించుకున్నాడు. యదువంశ సుధాంబుది చంద్ర స్వమిరార. స్టేజ్ మీద భామ శ్రీకృష్ణుని ప్రేమోద్రేకంలో ఆహ్వానిస్తోంది. చెప్పురాదా, నేను నీ ప్రేమకు అర్హుణ్ణి కానా? చంద్రమోహన్ ఆవేదనతో నా కళ్ళలోకి చూస్తున్నాడు. నా నోట మాట రాలేదు. నా ప్రేమ పొంగి పరవళ్లు తొక్కసాగింది. ఆ క్షణంలో నా పక్కన కూర్చున్న చంద్రమోహన్ వంశీమోహనుడై నన్ను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఎవరూ లేని నిశ్శబ్ద నిశీదిలో యమునా తటి వద్ద అలనాటి రాధాకృష్ణులు పొందిన మధురానుభూతి నా ఒళ్లంతా గగురు పొడిచింది. మోహన్, నేను మీదాన్నే. ఎలాగో గొంతు పెగిలించుకుని ఆ 2 మాటలు అనగలిగాను. సుమతి, ఇది నిజమా? అతని కంఠం మార్దవంగా ఉంది. నాట్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను నా చేయి పట్టి థియేటర్ బయటకు నడిపించాడు. నేను మంత్రముగ్ధలా అతని వెనకే నడిచాను. అప్పుడే అటుగా వచ్చిన టాక్సీని పిలిచి హోటల్ అప్సరాకు పదమన్నాడు. నేను రాను, భయంతో బిగుసుకుపోతూ అన్నాను. అతను నవ్వుతూ నా వంక చూసి, నేను నిన్నేమీ కొరుకు తినబోవడం లేదు, సరదాగా మాట్లాడుకుందామని, పైగా ఇంత సంతోష సమయంలో నోరు తీపి చేద్దామని. నేను అతని మాటలకు అడ్డొస్తూ అన్నాను. మాట్లాడదలుచుకుంటే ఇల్లుంది, భయపడి పారిపోయే పిరికివారికి హోటల్ గదులు. నా ఎర్రబడ్డ ముఖంలోకి ఒక క్షణం చూసి బేష్ అంటూ మెచ్చుకోలుగా నా భుజం చరిచాడు. కారు మా ఇంటి ముందాగింది. ఒకనాడు నేను కాలేజీ నుండి వచ్చేసరికి చంద్రమోహన్ వెళ్ళిపోతూ వీధి వాకిట్లో ఎదురయ్యాడు. అతన్ని చూడగానే ఆనాటి విషయాలన్నీ గుర్తుకొచ్చి సిగ్గుతో చొప్పున తలవాల్చేశాను. అతను నాతో పలకలేదు.
పైపెచ్చు చిరునవ్వు కూడా నవ్వలేదు. పరీక్షగా నా ముఖంలోకి చూసి బయటకు వెళ్ళిపోయాడు. గదిలోకొచ్చి చేతిలోని బుక్స్ టేబుల్పై గిరాటేశాను. అతని ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సుమతి, నీకోసమే వచ్చాను. నువ్వు కనిపించిన రోజు నా మనసు ఎలా బాధపడుతుందో తెలుసా అని వాపోయే ఇతనేనా ఇతను? వలచి వలపించిన ప్రియుడు ముఖం తప్పించి వెళ్ళిపోయాడంటే ఏ ఆడపిల్ల మనసు బాధపడదు? జీవితంలో మొదటిసారిగా ప్రేమ అనేదేమిటో, ఆ ప్రేమ నిమిషాల మీద తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఎవరో గది తలుపులు గట్టిగా బాదుతున్నారు. నేను ఉలిక్కిపడి పైకి లేచాను. కన్నీరు తుడుచుకుని వెళ్లి తలుపు తెరిచాను. ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? నా వంక పరీక్షగా చూసి అడిగింది అమ్మ. బాగానే ఉంది, తల ఉంచుకునే సమాధానం చెప్పాను. వాళ్ళు ఈరోజే పెళ్లి చూపులకు వస్తున్నారట. మంచి రోజని. మధ్యాహ్నం నుంచి కాలేజీకి వెళ్ళబోకు. తమ్ముడి చేత లీవ్ పంపు అంది. అమ్మ ముఖంలో సంతోషరేఖలు దాచుకున్నా దాగడం లేదు. అందుకే కాబోలు చంద్రమోహన్ ముఖం తిప్పుకుని వెళ్ళింది. ఎవరికమ్మా పెళ్లి చూపులు? చిరాగ్గా అడిగాను నేను. అమ్మ చిరునవ్వుతో, నిజంగానే తెలీదా నీకు అంది. అమ్మ ప్రశ్న నాకు చాలా చిరాకు తెప్పించింది. ఈ ఇంట్లో ఎవరి అభిప్రాయాలు ఎవరికి కావాలి? నేను నీ పెద్ద కూతుర్ని కాదుగా. నువ్వు ఆడించినట్లల్లా ఆడాలి. ఆ వచ్చిన పెళ్లి పెద్దల ముందు ముంగిలా కూర్చోవాలి, లేదా మన పాండిత్యాన్ని ప్రదర్శించాలి. అమ్మ గలగలా నవ్వింది. అంత కోపం దేనికే సుమతి? ఇంతకు ఆ వస్తున్న పెళ్లి పెద్దలు? కనుబొమ్మలు ముడివేసి ఊపిరి బిగబట్టి వినేదానికి సిద్ధంగా ఉన్నాను నేను. చంద్రమోహన్ ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. అతని బంధువులు నిన్ను చూసేందుకు వస్తున్నారట. నిన్ను ఇంటి దగ్గరే ఉండమని చెప్పి వెళ్ళాడు. నా గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయింది. ఆ క్షణంలో అతడు నా ముందుంటే చెవి మేలిపెట్టాలన్నంత ఉక్రోషం వచ్చింది. ఎంత దొంగ! నన్ను ఏడిపించాలనే అలా ముఖం తప్పించుకుని వెళ్ళిపోయాడు. పెళ్లిచూపుల తంతు ముగిసింది. చంద్రమోహన్ మేనమామ, బాబాయి కట్న కానుకల దగ్గర చాలా పేచి పెట్టారు. మా పెదనాన్నగారు ఎలాగో సర్ది చెప్పి 10,000 కట్నంతో రాజీ పెట్టారు. ముహూర్తం కూడా అప్పటికప్పుడే నిర్ణయం చేశారు. అత్తయ్య మా పెళ్లికొచ్చి తనే పెళ్లి పెద్దగా ఉండి అన్నీ జరిపిస్తుంది అనుకున్నాను. తనకు పరీక్షల కారణంగా పెళ్లికి రాలేనని, అందుకు బాధపడద్దని నాకు, చంద్రమోహన్కు విడివిడిగా ఉత్తరాలు రాసింది. ఆమె రానందుకు నాకంటే చంద్రమోహనే చాలా బాధపడినట్లు కనిపించాడు. మా పెళ్లి కొంచెం ఆడంబరంగానే జరిగిందని చెప్పాలి. అమ్మ తన తల మీదనున్న పెద్ద భారం దింపేసినట్లు ఫీల్ అయింది. నన్ను అత్తవారింటికి సాగనంపుతూ అమ్మ చెప్పిన హితోక్తులు, అప్పగింతలప్పుడు ఆమె పడిన ఆవేదన, ప్రతి తల్లి తన బిడ్డని పరాయివారి చేతుల్లో పెడుతూ మమకారాన్ని తెంచుకోలేక గుండె రాయి చేసుకోవడం, ఈ సామాజిక కట్టుబాట్లు, నూతన ప్రపంచంలో కడుగు పెడుతున్న వధువుకు బంగారు లాంటి భవిష్యత్తును గురించి కలలు కండం తప్ప ఈ విషయాలన్నీ త్వరలో మరుక్కొచ్చేస్తాయి. నేను అత్తగారింటి అడుగు పెట్టిన రోజే ఇది అందరి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన పెళ్ళని అర్థమైపోయింది. మా అత్తగారి ప్రవర్తన బహు విచిత్రంగా ఉండేది. మా మామగారు చనిపోయి 2 సంవత్సరాలైందట. పెద్ద కొడుకు సరే అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. చిన్న కొడుకు అంటే ఆమెకు తగని ప్రాణమట. 1,00,000 కట్నమిస్తానన్న సంబంధం వదులుకుని నిన్ను చేసుకుంటానంటే అబ్బాయి మనసు పడ్డాడు కదా అని అడ్డు చెప్పలేదు నేను. నువ్వు నన్నెలా చూసుకుంటావా అమ్మాయి? తన విశాల మనస్తత్వాన్ని బయట పెట్టుకుంది మా అత్తగారు. రెండోసారి ఆ ఊరెళ్ళినప్పుడు గాని నాకు ఆమె పూర్తిగా అర్థం కాలేదు. వారితో నేను నవ్వుతూ మాట్లాడినా, మా వారు నేను గదిలో ఉన్నా ఆమె ముఖం మాడిపోయేది. సుమతి సుమతి అంటూ నా వెంట తిరిగే కొడుకుని చూసి ఆమె ఎలా ఫీల్ అయ్యేదో గాని చాటుగా కళ్ళొత్తుకోవడం నేను కనుక్కున్నాను. నా గారాల బిడ్డకు పరాయి పిల్ల అంత తీపయిందా అని అసూయ కాబోలు. అటువంటి తల్లులుంటే అందులో ఆశ్చర్యమేముంది? ఆయన ఊరెళ్ళి 2-3 రోజులు రాలేదొకసారి. ఎంత కాదనుకున్నా వారు లేని ఇల్లు పరాయిల్లులాగే ఉంది నాకు. 3వ రోజు చాలా దిగులేసింది. వారి కొరకు ఎదురు చూస్తూ భోజనం కూడా చేయక అలాగే పడుకున్నాను. అత్తగారు మాట వరస కన్నా నన్ను భోజనం చేయమనలేదు. పైపెచ్చు పొరుగింటి ఆవిడతో తన కొడుకుని ఎలా సాకింది, అతడికి ఫ్లూ జ్వరం వస్తే ఎలా రేయింబవళ్ళు సేవ చేసింది చెప్పుకుని కన్నీరు కారుచుకుంటోంది. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డలొచ్చాక బిడ్డలా తల్లి. పొరుగింటావిడ ఆమె మాటకు పల్లవి పలుకుతోంది. ప్రకృతి సహజమైన ఈ మార్పు సహజమని తెలిసిన అత్తగారి బాధ చూసి ఒక్కొక్కసారి నాకు నవ్వొచ్చేది. నేను ఆమెకు ఎంత చేరువవుదామన్నా నాపై ఆమె ద్వేషాన్ని పెంచుకోసాగింది. కానీ మా వారి ప్రేమ చెక్కు చెదరినంతకాలం నాకేం భయం అని ధైర్యం చెప్పుకునేదాన్ని. 6 నెలల పాటు మా సంసారం సుఖంగానే జరిగింది. వారికి కంపెనీ వ్యవహారాలు, పైగా ఈ మధ్య తీసుకున్న కాంట్రాక్టులు, వీటితో బొత్తిగా తీరిక దొరకడం లేదు.
వారానికి 2 సార్లు మాత్రం ఇంటికొచ్చేవారు. రోజూ 40 మైళ్ళు స్కూటర్లో వచ్చి వెళ్ళడం ఎంత బాధో నాకు తెలుసు. పోనీ విజయవాడలోనే ఇల్లు చూడండి, అక్కడే ఉంటానన్నాను వారితో. అమ్మ ఒక్కతనే వదిలి వెళితే ఆమె బాధపడుతుందట. పైగా పొలం వ్యవహారాలు చూసుకునేందుకైనా ఆ ఊళ్ళో ఉండడం అవసరమట. ఆయన గారి మాటలకు నేను ఎదురు చెప్పలేకపోయాను. ఆ సమ్మర్లోనే అక్కయ్య డిగ్రీ తీసుకుని ఢిల్లీ నుండి తిరిగొచ్చింది. విజయవాడ వచ్చి నన్ను కలుసుకోమని రాసింది. ఆ ఉత్తరం మా వారే చదివి వెళతావా అన్నారు. అక్కయ్యను చూడాలని మనసులో ఉన్నప్పటికీ నేను రానని చెప్పాను. పైగా వారితో అక్కయ్యను మన ఊరు పిలుచుకురమ్మని చెప్పి పంపాను. వారు సమ్మతి సూచకంగా తల ఊపి వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి వచ్చిన 4 నెలల తర్వాత గాని అక్కయ్య మా ఊరు రాలేదు. నాకు ఆనాటి దృశ్యం, మా వారు అక్కయ్య కలిసి ట్విట్టు చేయడం వగేరాలు గుర్తుకొచ్చి అక్కయ్య దూరంగా ఉండడమే చాలా మంచిది అనుకునేదాన్ని. ఆ రోజు ఉదయాన్నే మా ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది. టాక్సీలో నుండి దిగి అప్సరసలా నడిచొస్తోన్న అక్కయ్యకేసి రెప్పవాల్చక చూస్తుండిపోయాను. ఆమె వెనకే టాక్సీ వాడికి డబ్బు చెల్లించి కాబోలు మా వారొచ్చారు. అక్కయ్య నా మెడవంక కాళ్ళవంక పరీక్షగా చూసి, పెద్దదాని అయిపోయావు, ఇక అమ్మగారు కావడం ఒకటే తరువాయి అంది. ఒక విధంగా నేనప్పుడే పెళ్లి చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదులా ఉంది అనిపించింది. నేను చిరునవ్వుతో అక్కయ్యను ఆహ్వానించాను. అక్కయ్య ఇల్లంతా కలిదిరిగి మా అత్తయ్య దగ్గర నుండి వంట మనిషి దాకా వెళ్లి వాకప్ చేసొచ్చింది. ఏంటి సుమతి, మీ అక్కయ్య వచ్చిన సంతోషంతో నా కాఫీ మాట కూడా మర్చిపోయినట్లున్నావు అన్నారు నా వెనకే వంటింట్లోకి వచ్చిన శ్రీవారు. అక్కయ్యకు వారికి కాఫీ టిఫిన్లు అందించి అత్తగారి గదిలోకి వెళ్ళాను. అప్పుడే పూజ ముగించిన ఆమె క్షణం క్రితం చూసిన అక్కయ్యను గుర్తు తెచ్చుకుని కాబోలు, అమ్మాయి, మాటల్లో పోలికల్లో కూడా మీ ఇద్దరికి చాలా తేడా ఉంది అంది. నేను నవ్వి ఊరుకున్నాను. నేను డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చేసరికి అక్కయ్య గలగలా నవ్వడం, మా వారు ఆమెతో మెల్లగా ఏదో అనడం వినిపించింది. ముందుకు వేయబోయిన అడుగు వెనకకు తీసుకున్నాను. అవును, నాకు క్వైట్ ఆపోజిట్ మా సుమతి, అందుకే మీకు నచ్చింది. నేను ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి నిల్చున్నాను. మా వారి నిట్టూర్పుతో పాటు పెదిమలతో నిరాశ ధ్వనింపజేసే శబ్దం వినిపించింది. నేను ఊహించిన పలుకులు వారి నోటి వెంట వినుంటే ఎంతగా ఆనందించేదాన్ని. మరి కోరి చేసుకుని అంత నిరాశ వ్యక్తపరచడం దేనికో. నాలో కోపం బుసలు కొట్టింది. మళ్లీ లోపల నుండి నవ్వులు. ఇలాగే కాబోలు తన ముద్దుల కొడుకుని నేను దోచేసుకున్నానని మా అత్తగారు బాధపడేది. కాని అది ధర్మం. తల్లి తర్వాత భార్యకే భర్త మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. ఇతరుల భర్తలను కవ్వించే స్త్రీ, ఆమె అక్కగాని చెల్లిగాని ఎవరైనా గాని ఏ ఆడది క్షమించలేదు. నేను హాల్లో కడుగు పెట్టాను. మా వారు నవ్వుతూ నా ముఖంలోకి చూసి, నువ్వు తీసుకున్నావా సుమతి అని అడిగారు. దానికి ప్రతిభక్తి మెండులా ఉంది. మీరు తీసుకుని జీర్ణించుకునేదాకా తనేమీ ముట్టదనుకుంటా. అక్కయ్య హాస్యానికి నాకు ఒళ్ళు మండింది. మా వారు గర్వంగా నా వైపు చూశారు. అక్కయ్య, యు ఆర్ ఏ లక్కీ గర్ల్ అనడం గుర్తుంది. ఆనాటి రాత్రి అక్కయ్య నన్ను రహస్యంగా అడిగింది, నిన్ను అతను సరిగ్గా చూసుకుంటున్నాడా, మీ అత్తగారేమీ సాధించడం లేదు కదా అని. అమ్మ తర్వాత నాకు మనసు విప్పి మాట చెప్పుకునేందుకు అక్కయ్యగాక మరెవరున్నారు? అక్కయ్య మీద కోపం క్షణంలో మాయమైంది. నా మనసులో దాచుకున్న విషయాలన్నీ చెప్పాను. వారికి నేనంటే చాలా ప్రేమ అని చెబుతున్నప్పుడు అక్కయ్య యు ఆర్ ఏ లక్కీ గర్ల్ అంటూ నా వీపు చెరచడం నాకిప్పటికీ గుర్తుంది. అక్కయ్య మా ఊరొచ్చినప్పటి నుండి మా వారు విజయవాడ వెళ్లడమే మానుకున్నారు. అక్కయ్య తోటిదే లోకం అన్నట్టు ప్రవర్తించసాగారు. నాకగా నేనే ఆమెకు ఆ ఇంట ఆతిథ్యం ఇవ్వవలసిన మొదటి వ్యక్తిని. కాని నాకంటే తన బంధువుల్లో ఏ ఒక్కరి పట్ల కూడా చూపని ఆదరణ అక్కయ్య పట్ల చూపుతోన్న మా వారి మనస్తత్వం మొదట అర్థం కాలేదు నాకు. నిద్ర లేచిన దగ్గర నుండి నేను ఆమెకు సరిగ్గా అతిథి మర్యాదలు చేస్తున్నానో లేదోనని వాకప్ చేసేవారు. వంటకాల దగ్గర నుండి ఆమెకు ఏమేమి ఇష్టమో కనుక్కుని నాతో చెప్పి చేయించేవారు. ఈవినింగ్ స్కూటర్లో వారి వెనక కూర్చుని షికారుకెళ్లి అక్కయ్యను చూసి పెళ్ళుబుకే దుఃఖాన్ని ద్రగమింగుకునేదాన్ని. వారం రోజులు గడిచేసరికి రకరకాల కథలు చెప్పుకోసాగారు వారిద్దరిని గురించి. ముందు ఈ శోకులాన్ని ప్రేమించాడట, మళ్ళీ ఏం తగాద వచ్చిందో చెల్లెల్ని కట్టుకున్నాడట. ఇంకేం ఇంట్లో పెళ్ళం, బయట ప్రియురాలు. అదృష్టమంటే వాడిదేరా. ఆ రోజు మా పాలేరు చెప్పిన మాటలు విని నా గుండెలు అవిసిపోయాయి. మీకు సొంత అక్కయ్య గారేనండి ఆమె? మీరు ఏనాడైనా ఇల్లొదిలి బయటకొచ్చారా? మీరు మాత్రం చదువుకోలేదా? ఆ అమ్మ అయ్యగారు కలిసి పొలం బాయిలో ఈత కొడుతుంటే మిమ్మల్ని తలుచుకుని నాకు ఏడుపొచ్చిందమ్మా. అయిపోయింది, సర్వనాశనమైంది. హృదయంలో తుఫాను చెలరేగింది. కలలన్నీ కలలయ్యాయి. ప్రేమ పేరుతో వంచిన అది జనవాక్యం. చి, ప్రేమ పెళ్లి అంటూ పురుషునికి బానిసగా బ్రతకను అనే అక్కయ్య మా వారిని ప్రేమించిందా? నిజమే కావచ్చు.
అక్కయ్య ప్రోత్సాహంతోనే నన్ను అతను పెళ్ళాడుండొచ్చు. అక్కయ్య మా పెళ్లికి రానందుకు అతనంతగా బాధపడేందుకు కారణం కూడా అదే. ఎందరినన్నా ప్రేమించగల విశాల హృదయం అన్న మాట అయింది. ప్రేమ పాసంతో అక్కయ్యను, పెళ్లి అనే పాసంతో నన్ను అతను బంధించాడు. ఇటువంటి చంచల స్వభావులైన పురుషులు ఒకరినేమి ఎంతమందినైనా పెళ్లాడగలరు చట్టం ఒప్పుకుంటే. నా గుండెలు పగిలిపోయాయి. నా ప్రేమ సౌధం కూలిపోయింది. నా ప్రేమంతా ద్వేషంగా మారిపోయింది. రాత్రి 7 గంటలప్పుడు ఇంటి ముందు స్కూటర్ ఆగిన చప్పుడు, అక్కయ్య కిలకిలా నవ్వులు, వెనకే వంత పాడుతూ మావారు. ఎంత వినకూడదనుకున్నప్పటికీ నా చెవిలో మృత్యుగంటల్లా మారుమ్రోగుతున్నాయి వారి మాటలు. సుమతి అని అనురాగపూరితంగా పిలిచే వారి కంఠం ఈనాడు విషజ్వాలలు చిమ్ముతూ ఉన్నట్లుంది. ఏం ఒంట్లో బాగలేదా అనుకుంటూ అక్కయ్య కూడా వారి వెనకే నా గదిలోకి వచ్చింది. నేను అవునన్నట్లు తలూపి నా ముఖం వారికి కనబడక ఇంకోవైపు తిరిగి పడుకున్నాను. నా ఉబ్బిన కళ్ళను, వాడిన ముఖాన్ని చూసి మా వారు ఏమనుకున్నారో. మరి కాసేపటికి చేతిలో కాఫీ కప్పు, టాబ్లెట్ పట్టుకుని సుమతి ఇటు చూడు అంటూ నిల్చునున్నారు. నేను తల తిప్పి చూశాను. ఈ టాబ్లెట్ మింగు, అంతా తగ్గిపోతుంది. హృదయం పాషాణంగా మారితే కేవలం నాలుకొచ్చరిస్తున్న మాటలవి. ఇప్పుడే తీసుకున్నాను, మీరు వెళ్ళి భోంచేయండి. రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా దుప్పటి బిగించి పడుకున్నాను. ఆ రాత్రి నా సందేహాలను పటాపంచలు చేసింది. జనవాక్యాన్ని రుజువు చేసింది. రాత్రి 1 గంట ప్రాంతంలో అక్కయ్య గదిలో మావారు. అక్కయ్య కౌగిలిలో ఒదిగిపోయి, రాణి, నువ్వు లేక నేనెలా జీవించగలను? నీ మాట ప్రకారం సుమతిని పెళ్లి చేసుకున్నాను. ఏంటో మనసు లేని పెళ్లి. నువ్వు అందించే సుఖం ఆ పశువు దగ్గర ఎలా దొరుకుతుంది? నేను ఆ పైన వినలేకపోయాను. జీవోత్సవంలా నా గదికి తిరిగొచ్చాను. ప్రేమ, పెళ్లి, పురుషుణ్ణి కీలుబొమ్మ చేసి ఆడిస్తోన్న స్త్రీ శక్తి. అందున ఒక రక్తం పంచుకు పుట్టిన అక్కయ్య ఈ పెళ్లి పేరుతో నాకు చేసిన ఉపకారం ఏమిటి? అయిష్టమైన పదార్థాన్ని దానం చేసి పుణ్యం సంపాదించుకోగలిగిన దానకర్త. అక్కయ్య నిజరూపం ఈనాడు కాదు, చాలా రోజుల క్రితమే చూశాను నేను. ఒకనాడు మేడ మీద రాయుడు కౌగిలిలో నలిగిపోతున్న అక్కయ్యను చూసి భయంతో కెవ్వున కేక పెట్టబోయి కిందకి పరిగెత్తుకొచ్చిన దృశ్యం గుర్తుకొచ్చింది. అలా ఎందరి కౌగిళ్లలో చిచ్చి, ప్రేమ పేరుతో పురుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న అక్కయ్య. మా వంశంలో ఎవరూ ఎప్పుడూ నేర్చుకొని కల్చర్ పేరుతో పతనానికి పునాదులు వేసుకుంటున్న అక్కయ్య. సంసారి హృదయం లేని అక్కయ్యకు సంస్కారం, సభ్యత ఉండి కూడా లాభం ఏమిటి? ఛీ, అటువంటి అక్కయ్యక నేను వారం రోజులుగా అతిథి సత్కారం చేస్తోంది. రేపు నిద్రలేచి ఆమె ముఖం చూసేదెలా? మా అక్కయ్య అని చెప్పుకునేదెలా? అమ్మకు ఈ విషయమంతా చెప్పాలి. అక్కయ్యను అదుపులో పెడుతుందో లేక గాలికి వదిలేస్తుందో కనుక్కోవాలి. ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను నేను. ఉదయం అతి సాధారణంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న వారిని చూసి ఇద్దరు నూతన ప్రేమికులు అనుకోవడం శుద్ధ తెలుగు తక్కువ అనుకున్నాను. నాలో వచ్చిన మార్పును గుర్తించారు మావారు. ఇద్దరి మంతనాలో లేక అక్కయ్య నిర్ణయించుకుందో త్వరలోనే ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయింది. వెళ్లే ముందు పాలేర్లకు, పనివారికి అందరికీ బక్షీసులిచ్చింది. ఢిల్లీ నుండి నా కొరకు ప్రత్యేకంగా కొని పట్టుకొచ్చిన బెనారస్ పట్టుచీర అక్కయ్యకు తెలియకుండానే ఆమె సూట్ కేసులో పడేశాను. ఆమె అటు వెళ్ళిపోగానే ఇరుగు పొరుగు వారంతా వచ్చి అక్కయ్య గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. మీ వారి భుజాలపైన ఎక్కించుకుని తిరిగాడటగా ఈ వారం రోజులు. అయినా ఎంత అక్కయ్య వరసైనా ఇంటికెలా రానిచ్చావమ్మాయి? నాకు ఆమె అక్క వరస మీకెవరు చెప్పారు అన్నాను నేను. ఎవరో చెప్పడమేమిటి, మీ వారే అన్నారటగా, కాస్త దూరపు చుట్రెక్కమని. బొగ్గులు నొక్కుంది పొరిగింటామె. హేరాం, ఆలికి ఉంపుడు గత్తుకు మధ్య బంధుత్వపు తెర. చాలా దూరంలో ఉండాలన్న మాట తెలిసిన వారి మధ్య. అదే కొత్త ప్రదేశంలో ఏకాంతంలో ఉంపుడుగత్తె భార్య అవుతుంది. ప్రియుడే భర్త అవుతాడు. లోకంలో నీతికి ముసుగు వేసి నోరు మీయించే దొంగ నాటకం. సమాజానికి భయపడే పిరికివారి అంతర్నాటకం. కాని అక్కయ్య వారంలో 6 రోజులు విజయవాడలోనే గడుపుతున్నారు మా వారిప్పుడు. అడిగితే ఏవో కారణాలు చెప్పేవారు. మనసులోని మమకారాన్ని చంపుకోలేక వారు రాకపోవడానికి కారణాలు తెలిసినా మౌనంగా ఉండేదాన్ని. ఒకనాడు హఠాత్తుగా విన్న పిడుగులాంటి వార్త మా కుటుంబంలోని కలతలను రూపుమాపుతుందని, మా సంసారం కుదుటపడుతుందని ఆశించాను. అదే అక్కయ్య పెళ్లి. అక్కయ్య ఎవరో భూస్వామిని లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఆ లవ్ అన్న పదం కూడా మా పొరిగింటి కాలేజీ స్టూడెంట్ ఉపయోగించి చెబితే విన్నాను. ప్రేమ విరగబడి నవ్వాలనిపించింది నాకు. ఎంత విశాలమైన హృదయం అక్కయ్యది! పాదరసం వంటి ప్రేమ తన అసలు స్వరూపాన్ని విడవక ఎన్ని రూపాలైనా ధరించగలదు. అటువంటి స్త్రీ పట్ల ప్రేమ అన్న ఆ పదాన్ని ఉపయోగించడం ఘోరమైన అపరాధం అవుతుంది. అమ్మకు ఉత్తరం రాశాను, అక్కయ్య సంగతి ఏంటంటూ. నాకు ఒకే కూతురు.
అక్కయ్య అనే వ్యక్తి బ్రతుకుందని మర్చిపో. ఇకనైనా నీ సంసారం ఎటువంటి కలతలు లేక సాగిపోతుందని ఆశిస్తున్నాను. ఇవి అమ్మ మాటలు. బ్రతికుండే మృతుల సంఖ్యలో లెక్కించబడేవారు ఎంతటి ఘనులే ఉండాలి. హృదయాలను కాల్చి భస్మం చేస్తూ వినోదించే వ్యక్తులు, ఏదో చెయ్యాలన్న ఆసక్తిలో తమను తామే వంచుకుంటున్న అమాయక జీవులు. ఇటు అక్కయ్య పెళ్లి వార్త విన్ననాటి నుండి మా వారిలో చాలా మార్పు కనిపించసాగింది. వారి అసలు స్వరూపం బయటపడిపోయింది. తల్లి కొడుకులు ఒకటే తరచూ నన్ను వేధించసాగారు. ప్రతి మాటకు విపరీతార్థాలు తీసేవారు. చి, నీ ముఖం నాకు చూపించుకో. నీది మంచి కుటుంబమని లక్షలాస్తిని కాదనుకుని నెత్తికెక్కించుకున్నాను. మీ వాళ్ళింత గ్రంథస్వాములని తెలీదు. నీకు మాత్రం ఆ బుద్ధుల్లోకి ఎక్కడికి పోతాయి? విత్తు ఒకటేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా? ఇటువంటి చేత్కరాలు, ఈసడింపులు వినడం నా దినచర్యలో భాగాలైపోయాయి. అన్నింటికీ మౌనం వహించేదాన్ని. కేవలం నాలో తప్పులు వెతికేందుకే మా వారు నా గదికొచ్చేవారు. నీ అక్క పలానా వాడితో తిరుగుతుందటగా మొన్న వీణ చెప్పింది. నువ్వు మాత్రం పతివ్రతవా? ఇక 4 రోజులు పోతే నీ గుట్టు కాస్త బయటపడుతుంది. నీ అక్క 10 మందితో పోతే నువ్వు. అతనికి అక్కయ్య తన ఒళ్ళు అందించిన రోజులు నేను కూడా ఆమె తోటి ఒక పతివ్రతనే. అంటే తన శరీరపు అమ్మకానికి ప్రతిగా నేను ఓడుకోబడ్డాను ఇన్ని రోజులు. అంటే ఇది కూడా బార్డర్ సిస్టమేనన్నమాట. వారడిగిన 10 మాటల్లో ఒక్కదానికన్నా జవాబు చెప్పవలసి వచ్చేది. నా నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునేందుకు. నా చెంపలు పగిలిపోయేవి. ఏనాడో అమెరికాలో బానిసలు ఉండేవారని చదివాం. కానీ ఇండియాలో గృహిణీ పదవిలోనున్న నాలాంటి బానిసలు కోకొల్లలు. ఆర్థిక స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. యజమాని ఉరితాడుతో బిగించి కొని తెచ్చిన బానిస నేను. కానీ కొద్ది రోజులకు ఆ పదవి కూడా అర్హురాల్ని కాదన్నారు. తప్పతాగిన మా వారు ఏ అర్ధరాత్రికో తిరిగొచ్చేవారు. కంటబడితే ఒక తప్పు, కనిపించకపోతే మరో తప్పు. ఆ తాగిన వాసనకు నా మెదడంతా ముద్దుబారిపోయేది. కడుపులో దేవినట్లయ్యేది. ముక్కులు మూసుకుని పశువుగా మారిన వారికి నా శరీరాన్ని అర్పించేదాన్ని. వారికి తెలివొచ్చాక, ఛే, బుద్ధిలేక నిన్ను తాకాను. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదిక. నువ్వు నాకు పెళ్ళానివి కావు, నేను నీకు మొగుణ్ణి కాను. మళ్లీ మైకం, పశువాంచ అన్నీ మామూలే. ఇదిలా ఉండగానే నాకు శని మహర్దశ ఆరంభమైనట్టు నాకున్న ఒక్కండ ఆ తల్లి కూడా పోయినట్టు వార్త అందింది. నేను వెళ్లిన వారం రోజులు కూడా వారు అత్తగారింటి గడప తొక్కలేదు. కర్మక్రతువులు ముగిశాయి. ఆ రోజు మాత్రం మా బంధువుల మెప్పు కొరకన్నట్లు నలుగురు మధ్య కనిపించి వెళ్లారు. వచ్చిన బంధువులు అమ్మ పోయినందుకు మాకు ధైర్యం చెప్పడం అటుంచి అక్కయ్య గురించి రకరకాల కట్టుకథలు చెప్పసాగారు. తమ్ముడు తనకేమీ తెలియదని తప్పించుకున్నాడు. ఇంకో వారం గడిచింది. వారు ప్రతిరోజు విజయవాడలోనే కనిపించేవారట. కానీ ఒక్కనాడు కూడా మా ఇంటికి రాలేదు. నన్ను రమ్మని పిలవలేదు. చివరికి నా అంతటి నేనే అత్తగారి ఊరు బయలుదేరి వెళ్లాను. వాకిట్లోనే ఎదురైన మా అత్తగారి తరపు బంధువు నీలవేణమ్మను చూసి నా గుండెలు గుబేలమన్నాయి. ఆమెకే విద్య అనేది అబ్బుంటే ఈ పాటికెప్పుడో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయి ఉండేది. ఏ లాయరు ఆమెతో వాదించి గెలవలేరు. నన్ను చూడగానే, ఏమ్మా దిగవ తల్లి, అక్కైపోయినట్టు పోయావేమో అనుకుంటున్నా. అయినా మనలాంటి వాళ్ళెందుకు పోతారులే, ఇంకెన్ని సంసారాలు అరపాలో, ఎంతమంది గొంతులు కొయ్యాలో అప్పుడైందా తల్లి? నేను కొయ్యబారి నిల్చుండిపోయాను. ఆమె వాక్ ప్రవాహం మధ్యాహ్నం నుండి నిర్విరామంగా సాగిపోతూనే ఉంది. నేను విసిగిపోయాను. నా సహనం చచ్చిపోయింది. న్యాయంగా ఆ ఇల్లు నాది, ఆ ఇంటి యజమానురాల్ని నేను. తాత్కాలికంగా కలతలున్నా క్రమేణా సర్దుకుపోవచ్చు. నాలో ఏ దోషం లేనప్పుడు అడ్డమైన వారి చేత మాటలెందుకు తినాలి? అందుకే ఆమె నోరు మూయించి దలిచాను. మీ అంతస్తేమిటో తెలుసుకుంటే మంచిది అన్నాను. అంతే. అప్పటికప్పుడు ఆమె నిప్పులు తొక్కిన కోతిలా ఎగరసాగింది. ఏంటే, నువ్వు అంతస్తులించే దగ్గరికొచ్చావన్నమాట. చూస్తాను ఇక్కడ నీ స్థానం ఏమిటో. అసలు నేను ఇంటికి ఎందుకు వచ్చింది తెలిస్తే నువ్వెలా వాగుతావటే. నిన్ను ఇంటి నుండి గెంటేకపోతే నా పేరు నీలవేణే కాదు, ప్రతిజ్ఞ చేసిందామె. ఆ రాత్రి వారం రోజుల తర్వాత మా వారొచ్చారు. అర్ధరాత్రి వేళ తలుపు చొప్పుడైతే లేచి తలుపు తీశాను. అంతే, మాట పలుకు లేకుండా నన్ను పట్టుకుని గొడ్డును బాదినట్లు బాధసాగారు. వెళ్ళు నా ఇంట్లోంచి అంటూ బలవంతాన నన్ను గదిలోంచి బయటకు తోశారు. నాకు తెలుసు, ఇల్లు విడిచిన ఆడదంటే ఎంత అలుసైంది. ఆ రాత్రంతా వరండాలోనే గడిపాను. ఉదయం లేచి మామూలుగా తిరుగుతున్న నాకేసి తగిన శాస్తి జరిగిందా అన్నట్టు చూసి కుక్క మీద ఎలుక మీద పెట్టి నానా శాపనార్థాలు ఇవ్వసాగింది నీలవేణమ్మ. అత్తే సరే, ఊరు నుండి వచ్చినప్పటి నుండి మాట్లాడనే లేదు. వీళ్ళందరికీ నేను చేసిన అపకారమేమిటో నాకు అర్థం కాలేదు. దోషుల మధ్య శిక్షను అనుభవిస్తూ నలిగిపోతున్నాను నేను. ఎన్నాళ్ళీ జీవిత సంగ్రామం సాగించాలో నాకు అవగాహన కావడం లేదు. మా అమ్మ కన్న కలలన్నీ కలలయ్యాయి.
తండ్రి లేని పిల్లల్ని శక్తికి మించిన కట్నమిచ్చి మంచి కుటుంబంలో పడ్డానని సంతోషించింది. ఈనాడు నా పరిస్థితిని తన కళ్ళతో చూస్తే ఆమె గుండెకి చనిపోయి ఉండేది. కాని మానవుడు అనుకున్నవన్నీ ఏనాడు సాధించగలడు. మనిషి ఒకానొక క్షణంలో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడని విన్నాను. కాని మా వారు ఎప్పుడో దాన్ని అమ్మేసినట్లున్నారు. మనిషిగా కాక పశువుగా మారిపోయారు. మా పొరిగింటి అబ్బాయి రవిబాబు మా తమ్ముడి వయసే ఉంటుంది. కాలేజీలో చదువుతున్నాడు. అప్పుడప్పుడు కాలేజీ నుండి బుక్స్ తెచ్చిపెట్టి కాసేపు కబుర్లు చెప్పి వెళ్లేవాడు. అక్కయ్య అని విజయవాడ విశేషాలు చెప్పే రవిబాబుని చూస్తే నా తమ్ముడే గుర్తుకొచ్చేవాడు. ఆనాడు కథల్లో సినిమాల్లో చూసిన నర్రూప రాక్షసులను ఎక్కడో కాదు ప్రత్యక్షంగా చూశాను. తమ స్వార్థం కోసం, తమ కార్యసిద్ధి కొరకు అసూయ ద్వేషాలతో మానవత్వాన్ని మరిచి ఎంతకైనా తెగించగల స్త్రీలు నా చుట్టూ ఉండడం గుర్తించాను. కొడుకుకి అన్నం వడ్డిస్తూ గుసగుసలాడుతున్నారు మా అత్తగారు. గోడ చాటున కొన్న నీలవేణమ్మ నేనొస్తున్న అలికిడి విని గప్చిప్గా ముందు గదిలోకి వెళ్ళిపోయింది. నా చేతితో అన్నం వారికి వడ్డించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు ఇటీవల మా అత్తగారు. ఆ రోజు నిషాలో లేనట్లుంది. అందుకే పెందలకడే భోజనం చేస్తున్నారు. అందుకని నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆ పల్లె సాధారణంగా రాత్రి 9 గంటలకే మోటు మణుగుతుంది. ఆ రోజు మా ఇంట రహస్య మంతనాలేవో జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలు కొట్టబోతున్నాయి. పగలంతా చాకరీకి చివాట్లకు అలవాటు పడిన నేను త్వరగానే నిద్ర కొరిగాను. జుట్టు ఈడ్చి లాగినట్లయి ఉలిక్కిపడి కళ్ళు విప్పాను. నా జుట్టు మా వారి ఎడమ చేతిలో చిక్కుంది. మసక చీకట్లో వారి కళ్ళు 2 నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. ఏనాడూ చూడని రౌద్రమూర్తి వారిలో కనిపిస్తున్నాడు. చండాలురు ఉపయోగించే బూతులు వారి నోటి వెంబడి వస్తున్నాయి. నా జుట్టు పట్టి కిందకు లాగేశారు నన్ను. తన బలం కొద్దీ 2 కాళ్లతో నా గుండెల మీద పొట్ట మీద తొక్కి చిత్రహింస పెట్టసాగారు. అంతకీ తన కసి తీరలేదన్నట్లు దగ్గరున్న చేతికర్ర అందుకుని ఎద్దును బాదినట్లు బాధసాగారు. నా హాహాకారాలు, నా ఆర్తనాదాలు, నా అర్దింపులు ఆ ఇంట ఏ ఒక్కరూ చెవిన పెట్టలేదు. దొంగముండా, నువ్వు ఆ గుడ్డలోనే ముక్కవు కాదటే. వాళ్ళు చెబుతుంటే నమ్మలేదు ఇన్ని రోజులు. పోయిందానివి పోక మళ్ళీ ఏ మొగుడు కోసం వచ్చావి ఈ ఊరికి? అక్క 10 మందిని మరిచి ఒకరిని పట్టింది. నువ్వు ఇప్పటికి ఎంతమందిని మరిచావే ముండా? ఫలానా వాడి పెళ్ళం ఇలాగని ఊరంతా కోడేకొస్తుంటే ఇంకా నిన్ను ఇంట్లో ఎలా ఉంచుకుంటాననుకున్నావు? ఈ రోజు నా కళ్ళతో చూశాను నీ నాటకం. నువ్వు ఒక్క క్షణం ఇంట ఉండేందుకు వీల్లేదు. ఉన్నావా? నీ ప్రాణాలు దాకా గుర్తించుకో. స్పృహ తప్పి పడబోతున్న నన్ను బరబరా బయటికి ఈడ్చి పాడేశారు. అంతవరకు బయట నిల్చునే తమాషా చూస్తున్న వారి చిన్నత్తగారు నీలవేణమ్మ ఎంత పని చేసిన తర్వాత మగాడు ఊరుకుంటాడా? నీకు బ్రతుకు మీద తీపుంటే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మా తల్లి. అంతేకాని వాడికి కోపం తెప్పించి మా పీకల మీదకి తెచ్చిపెట్టకు. నైవంచికి పచ్చని సంసారాల్లో చిచ్చులు పెట్టే వయసు మీరిన పెద్ద మనుషులు వీరంతా. ఎంతసేపు అలా పడున్నానో. నా ఒళ్ళు పచ్చి పుండిలా ఉంది. కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేను. కాసాయివాడి కన్నా కాస్త కనికరం ఉంటుందేమో కాని ఆ ఇంట ఎవరూ కాస్తంత కనికరం చూపలేదు. పైపెచ్చు నీలవేణమ్మ ముందే ఊహించి పెట్టుకున్నట్లు ఒక తెల్ల కాగితం పెన్ను తెచ్చి అబ్బాయి సంతకం పెట్టించుకుని రమ్మన్నాడు. వాడొస్తే మళ్ళీ ఏ అగాయిత్యం చేస్తాడోనని నేనే పట్టుకొచ్చాను. నేను అతి ప్రయత్నంతో కళ్ళెత్తి ఆమె ముఖంలో చూశాను. అవే చూపులు, అదే జానతనం. ఆమె నా వేళ్ల మధ్య బలవంతాన పెన్ను ఇరికించింది. ఆ క్షణంలో జీవించాలన్న ఆశ ఏ కుసానా లేదు. ఇంతటి అవమానాన్ని భరించి తగుదనమ్మా అని బ్రతకడం సిగ్గుచేటు. నేను ఆ కాగితం చివర నా పూర్తి పేరు రాసేశాను. అయిపోయింది. నా సర్వశక్తులు లాగి విడిచివేయబడిన మలిన పదార్థంలా నన్ను వీధిలోకి గెంటేశారు. 4 ఏళ్లుగా ఆ ఇంటితో ఉన్న సంబంధం తెగిపోయింది. దేవుడి సన్నిధిలో జరిగిన మా వైవాహిక బంధం మానసికంగా ఏనాడో తుంచివేయబడింది. ఈనాడది పూర్తిగా ముక్కలైపోయింది. నీలవేణమ్మ మా అత్తగారు తమ అక్కసు తీరిందన్నట్లు నిల్చుని వినోదిస్తున్నారు. వీడున్న నా జుట్టు మధ్య నుండి అమావాస్య కాళరాత్రి కంటే, ఆఫ్రికా అరణ్యాల కంటే భయంకరంగా కనిపిస్తున్నారు వారిద్దరూ. ఏ దరి తోవాలేని ఎడారి మధ్య విసిరివేయబడ్డాను నేను. జీవితంలో ఆ చివరి సంవత్సరంలో యమయాతను అనుభవించాను. మానసికంగా కుళ్ళిపోయాను. నాలో జీవం లేదు కాని జీవించాలన్న కోరిక. జీవించడం మానవ ధర్మం. విరక్తిలో వైరాగ్యం, వైరాగ్యంలోనే ఆశ. అంతరంగాన్ని తరచి చూసుకున్న నాకు గతమంతా కళ్ల ముందు గిరగరా తిరగసాగింది. పతనమైన స్త్రీ జాతిని పునరుద్ధరించేందుకు కంకణం కట్టుకున్న వీరేశలింగం పంతులు, గురజాడలు వీరు చూపిన మార్గం నాకు మాత్రం ఎందుకో ఆదర్శప్రాయం కారాదు. నేనెందుకు చావాలి? కానీ నేనెందుకు బ్రతకాలి? చావడం పిరికితనం, బ్రతకడం మానవ ధర్మం.
ఈ జీవన సమరాన్ని సాగిస్తూ 50 ఏళ్లు బ్రతికిన మా తల్లి. అందరూ పోగా వంశాంకురమైన మనవడి కొరకు కటిక చాకరీ చేసి జీవిస్తున్న మా ఇంట పని మనిషి మాలచ్చి. అందరూ ఏదో కర్తవ్య భారాన్ని మోస్తున్నారు. ఈ కర్తవ్య నిర్వహణలో ఆనందాన్ని పొందుతున్నారు. మరి నా కర్తవ్యం ఏమిటి? సంఘంలో నేను మనిషిగా నిలబడాలి. నా నిర్దోషిత్వాన్ని రుజువుపరుచుకోవాలి. అర్ధరాత్రి వేళ ఒంటరిగా విజయవాడకని బయలుదేరొచ్చాను. నాలో భయాలు లేవు. జీవితం మీద తీపి లేదు. కర్తవ్యం నిర్వహించాలన్న పట్టుదల లేదు. అయోమయోస్థలో వంచితుల మధ్య నుండి, వ్యధసాల నుండి పారిపోయి రావడం తప్ప రెండో ఉపాయమేది కనిపించలేదు. అయితే భగవంతుడు నా పక్షమే ఉన్నాడన్నట్లు ఆ ట్రైన్లోనే ధర్మయ్య బాబాయ్ కనిపించి నా కథంతా విని నన్ను బలవంతాన తన వెంట తీసుకొచ్చారు. వాస్తవానికి బాబాయికి మాకు మధ్య ఎటువంటి బంధుత్వమూ లేదు. కానీ మంచివారికి కొదవలేదంటూ రుజువు చేశారు సురేంద్ర గారు, ధర్మయ్య బాబాయ్ కలిసి. అందుకే పట్టుదలతో BA పూర్తి చేశాను. MA కూడా పూర్తి చేసి ఏ సేవా సంస్థల్లోనన్నా చేరిపోదామని నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పు నిర్మల, నా జీవితాల మధ్య ఎంత తేడా ఉందో. నిర్మల నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు వెనక దాగిన నిస్పృహ సుమతికి అర్థం కాలేదు. సుమతి, ఆ రోజు వచ్చినప్పుడు నీ చెల్లికి కూడా అంత ఆశ్రయం కల్పించు అంది ఆమె చేతులు పట్టుకుని నిర్మల. అదేంటి నిర్మల, నువ్వు నా ఆశ్రయంలో ఉంటావా? నీకటువంటి పరిస్థితి రాకూడదనే నేను మనసారా కోరుకుంటున్నాను. లేదా తప్పనిసరి అని నువ్వు వస్తే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. సుమతి స్నేహపూర్వకంగా ఆమె 2 చేతులు బిగించి పట్టి కళ్ళు మూసుకుంది. సురేంద్ర, ఇది నీ జీవిత సమస్య. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. తండ్రి అనుమతి దొరకబోదని తలపట్టుకుని కూర్చున్న సురేంద్రను ప్రాణస్నేహితుడు ప్రభాకర్ హెచ్చరించాడు. అవును, జీవిత సమస్య గనుకే ఇంత ఆలోచన. మా నాన్న ఈ తరం మనిషి కాదోయ్. ఆయన కోరేది చెల్లెలి ఆస్తి పరాయి వారికి దక్కకూడదని. అందుకు ఎరగా నన్ను ఉపయోగించుకో చూస్తున్నాడు. మధ్యలోనే అందుకున్నాడు ప్రభాకర్. సుహాసినితో నీ పెళ్లి ఈనాడు నిర్ణయించబడింది కాదుగా. నువ్వే ఇప్పటికిప్పుడు నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావు. పైగా తప్పంతా మీ నాన్నదే అంటున్నావు. చాలేవోయ్, మహా చెప్పొచ్చో సలహా, పెద్ద మనిషిలా. నేను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. చేస్తున్నాడే భీష్మ ప్రతిజ్ఞ. ఈ మాటలు నా దగ్గర లాభమేమిటోయ్? ధైర్యం ఉంటే మీ బాబు దగ్గరేను. ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక స్థిర నిశ్చయానికి రా. తర్వాత బరువు బాధ్యతలు వహించేవాడివి నువ్వేనని గుర్తించుకో. సురేంద్ర నవ్వి, ప్రత్యక్షంగా నన్ను నిరుత్సాహపరిచిన పరోక్షంగా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నావు. ఇదిగో ప్రభాకర్, రేపు వెళ్ళినప్పుడు తాడో పేడో తేల్చుకుని వచ్చేస్తా. నా పట్టుదల నీకు తెలుసుగా. కానీ నువ్వు నాకు సర్వవేళలా అండగా నిలబడాల్సుమా. ప్రభాకర్ స్నేహితుని చేతునందుకుని నొక్కుతూ, విష్ యూ ఆల్ సక్సెస్. విజేతవై తిరిగి రమ్ము. పద, నిన్నలా స్టేషన్ దాకా వదిలి ఈ రోజున క్లాస్కు అటెండ్ అవ్వాలి అన్నాడు. ఒకవైపు తండ్రి అంగీకరించడని గుండెల్లో భీతిగా ఉన్న రూపాదేవి పట్ల అతనికున్న ప్రేమ మనోనిగ్రహాన్నిచ్చింది. ఎలాగైనా సరే తన కార్యాన్ని సాధించి తీరాలి. రూపాదేవిని వివాహం ఆడాలి. నెల్లూరు జిల్లాలో 2వ శ్రేణి భూస్వాముల్లో నాగభూషణం గారొకరు. భేషజాలకు పోక కాయకష్టం చేసి తండ్రిచ్చిన ఆస్తిని 2 వృద్ధి చేశాడతను. 80 ఎకరాల బంగారం పండే సుక్షేత్రం, 100 ఎకరాల మెట్టకు అతను అధికారై ఆ ఊరుకు పెద్ద రైతు అనిపించుకున్నాడు. అతని సంతానంలో జ్యేష్ఠుడే సురేంద్ర. కొడుకు తెలివితేటలు చూసి పెద్ద చదువులు చదివించాలనుకుని పట్నం పంపాడు. చిన్నవాడిని మాత్రం వ్యవసాయంలో పెట్టాడు. చివరి సంతానం ఆడపిల్లను 16 ఏళ్లకే పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలని ఎప్పటినుండే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇక 2 ఏళ్లలో పెద్దవాడు లాయరై తిరిగొస్తాడు. వాడు బోర్డు కట్టగానే చెల్లితో పెళ్లి ప్రస్తావన తేవాలి. ఒకనాడు అకస్మాత్తుగా కొడుకు ఊరు నుండి ఊడిపడ్డంతో ఆశ్చర్యపోయాడాయన. ఏమోయ్ సూరి, మళ్ళీ స్ట్రైకా? మీసాలు దూకుంటూ కొడుకును పరికించి చూశాడు. సురేంద్ర తండ్రికి జవాబుగా నవ్వి, ఒక విధంగా స్ట్రైకేనన్నా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఏం స్ట్రైకులో ఏం పాడో, పిల్లకారికి లోకం తెలిస్తేగా. వీధి బడిలో గుంజీలు తీసి దెబ్బలు తిని 4 ముక్కలు నేర్చుకుని పెద్దబడికి పోతారు. అక్కడ కూడా అడపాదడపా దెబ్బలు అంటూ ఎదురు తిరుగుతూ కాస్త వ్యక్తిత్వం పుంజుకుంటారు. చిట్టాల మహత్యమో, కాఫీలో గొప్పతనమో, పేపర్లో నెంబరుండిందే తడువు కాలేజీలకి ఎగబడ్డాం. ఇహ అక్కడి నుండి మొదలండి అలరి. నలుగురిని అవమానపరచడం అటుంచి గురువుల మీదే తిరగబడ్డం, ఏ కుర్రాన్నో డిస్మిస్ చేయడం. ఇహ చూడండి, అంతా ఏకమై స్ట్రైక్ అంటారు. ఒక కాలేజీ నుండి అన్ని కాలేజీలకు పాకడం. ఇహ వీళ్ళ చదివేదేంటంట? నాగభూషణం గారి స్నేహితుడు కోటిరెడ్డి నోట్లో చుట్టపారేసి వచ్చి కూర్చుని చెయ్యి విసురుతూ, అల్లరి ఈ వయసులో చేయక ముసలాళ్ళయ్యాక చేస్తారేమిటి?
ఈ పిల్లలకున్న ఐకమత్యం పెద్దలకుంటే దేశం ఏనాడో బాగుపడి ఉండేది. అదే నిజమేననుకోండి. అయినా అంత తెగువ పనికిరాదు. ఈ పిల్లకాకులకు మనం ఎండనక, వాననక చెమటోడ్చి సంపాదిస్తే కదయ్యా వస్తోంది డబ్బు. ఈ నెలలో 300, పై నెలలో 500. ఎంత కావాలని టెలిగ్రాములొస్తే అంతా క్షణాల మీద పంపడం లేదు. అయ్యో! పెద్దలెంత తాపత్రయపడుతున్నారో మన కొరకు. చదివి పాస్ అవ్వాలన్న ధ్యాస వీళ్ళకుందటయ్యా. ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టలేదని ఒక స్ట్రైకు, హిందీ వద్దని ఒక స్ట్రైకు, ప్రత్యేకాంధ్ర కావాలని మరొక స్ట్రైకు. రేపు మన ఆంధ్రావాడే ప్రధానమంత్రి కావాలని స్ట్రైకు మొదలు పెడతారేమో. లాభం లేదయ్యా. ఈ స్ట్రైకులకు ఈ మాస్టార్లు పిల్లలకు చదువు చెప్తారా, లేక రాజకీయాలు నూరు పోస్తారా? వీధి బడి పిల్లల్ని కదిలించు స్ట్రైక్ అంటారు. కోటిరెడ్డి గొంతు కూర్చుని వింటున్నాడు అంతవరకు. సర్దుకుని కూర్చుంటూ, అయితే వాళ్ళు రాజకీయాల్లో దిగడం తప్పదంటావా మామా? పాపం విద్యార్థుల తప్పేముంది? పెద్దలే చాటు నుండి వారిని ఎరగా ఉపయోగించుకుంటున్నారు. యుద్ధుల పోరాటంలో లేగల కాళ్ళు విరుగుతున్నాయి అంతే. ఆ వాళ్ళు ఏడుపేదో ఏడవనిద్దు. ఈ ఏడు ఆ పరీక్ష ముగిస్తే మా వాడు చిన్నగా బోర్డు కడితే వాడి సంపాదనకి ఎవరు కాచు కూర్చున్నారు గాని చదివిన తర్వాత ఉద్యోగం పురుష లక్షణం కదా మరి. కొడుకును నల్లకోట్లో ఊహించుకుంటున్నాడు తను. రేపొచ్చి కలుస్తా మావా. మా పిల్లగాడు కావతం మీద పనిచేస్తున్నాడు. అందాక వెళ్ళొస్తా. కోటిరెడ్డి వెళ్ళిపోయాడు. సాయంకాలం అలా షికారు బయలుదేరాడు సురేంద్ర. ట్రంక్ రోడ్డుకు వెళ్లాలంటే మేనత్తగారి ఇల్లు దాటుకుని వెళ్ళాలి. ఊరుకంటూ వచ్చి వారికి కనిపించకుండా వెళ్ళింది ఎప్పుడూ లేదు. వెళ్లడమా మానడమా అన్న మీమాంసతో తల వంచుకుని నడుస్తున్నాడతను. అరే సూరి, ఎప్పుడు రాక? సురేంద్ర తల పైకెత్తి చూశాడు. గోల్డ్ ఫ్రేము అద్దాల జోడులోంచి తన మేనత్త మొగుడు జగన్నాథం కళ్ళు ఆశ్చర్యాన్ని నింపుకుని చూస్తున్నాయి. ఈ ఉదయమే వచ్చాను మావయ్య. మళ్ళీ స్ట్రైక్ మొదలా? అబ్బే, చిన్న పని మీద వచ్చాను. ఎలా తప్పించుకో చూసినా అతను అసలు విషయం రానియందే వదళ్ళు. మళ్ళీ రేపే వెళ్ళిపోవాలి అన్నాడు. అంత ఉత్తరం ముక్క రాస్తేనో లేక ట్రంకాలు చేస్తేనో సరిపోదటాయ్. పోనీలే, అందరినీ చూసినట్లవుతుంది. ఇంటికి పద, నేనలా ఆంధ్రా బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. జగన్నాథం తొందర పని మీద కాబోలు వెళ్ళిపోయాడు. అతనంత త్వరగా తనను వదిలేస్తాడనుకోలేదు. శనిగాకపోతే అతనిప్పుడే ఎదురు కావాలి. మనసులోనే తిట్టుకుంటూ మేనత్త గారింటికేసి బయలుదేరాడు. పాత కొత్తల కలయికతో జగన్నాథం గారిల్లు నాజుగ్గానే ఉంటుంది. ఎప్పుడూ లేంది ఆ ఇంట అడుగు పెడుతుంటే గుండె దడదళ్లాడింది. నిన్న మొన్నటి వరకు తన ఎదురుగా తిరుగుతూ, చూడు బావా, ఈ ఫ్రాకు నాకు బావుందా? అమ్మ నీ మొగుడికి చూపించు పో అంది. బొంగుమూతి పెట్టి అమాయకంగా అడిగేది సుహాసిని. ఇటీవల ఓ రోజులో పెద్దరికం తెచ్చుకున్న ఆ పిల్ల తనను చూసి చొప్పున లోపలకు పారిపోవడం, అత్తయ్య లేనప్పుడు తలుపు చాటు నుండి సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఆ పిల్ల చేష్టలకు ఎటువంటి అనుభూతి తనకు కలగడం లేదు. పైగా ఇద్దరికీ వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది. అదేం పిచ్చో, అత్తయ్య అది పుట్టగానే సూరిగాడికి పెళ్ళం పుట్టిందని పేరు పెట్టేసింది. అయినా నాగభూషణం గారు కూడా పిల్లని తన కొడుక్కి చేసుకునేందుకు సుముఖంగానే ఉన్నాడు. అత్తయ్య అన్న పిలుపుకు గలగల గాజుల చొప్పుడుతో గాలి గజ్జెలు గల్లు మనిపించుకుంటూ సుహాసిని పరుగునొచ్చింది. ఎదురుగా కనిపించిన బావను చూడగానే సిగ్గుతో ముడుచుకుపోయింది. తలుపు చాటుకు తప్పుకొని, రా బావా, అమ్మ లోపలుంది, పిలుస్తాను అని ఇంటి లోపలికి పారిపోయింది. సురేంద్ర నిట్టూర్చాడు. శారీరకంగా మానసికంగా కూడా ఎదిగి స్ఫూర్తిని నింపుకున్న రూపాదేవి ఎక్కడా? టీనేజ్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతూ అమాయకత్వం వీడని సుహాసిని ఎక్కడా? ఆ పిల్లని చూస్తుంటే ఎటువంటి స్పందన తనలో లేదు. అదే రూపాదేవి తన సమ్మోహనాస్త్రంతో కట్టివేస్తుంది. తన వాక్ చాతుర్యంతో వశీకరణ మంత్రం వేస్తుంది. సారంగి వలె మంత్రముగ్ధుని చేస్తుంది. ఈనాటి యువకులకు అంత ధైర్యం కూడానా అని నువ్వు విసిరిన సవాల్ నేను ఎదుర్కొని చూపుతాను. పెళ్ళంటే బొమ్మల పెళ్లి కాదు. 2 హృదయాలు పొందే తదాత్మమే ఈ పెళ్లికి నాంది. అత్తయ్య నాన్నకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఎలా నాన్నగారిని ఒప్పించాలి? ఏం సూరి, పొద్దున్ననగా వచ్చి ఇప్పటికి తీరికైందన్నమాట మా ఇంటికి రావడానికి. పమిటి చెంగుకు తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది అత్తయ్య తులసమ్మ. అయినా మీకు మేమెలా గుర్తుంటాంలే, చదివేది సిటీలో కదూ. ఆమె మాట తీరే అంత సురేంద్రకు చాలా విసుగనిపించింది. అందుకే అత్తయ్య, మీ ఇంటికి రావాలంటేనే భయం. వచ్చినప్పటి నుండి సాధింపు మొదలు. ఇంటికి రాగానే యోగక్షేమాలు అడిగి కొన్ని కాఫీ నీళ్ళిద్దామని ఉండదు నీకు. అత్తయ్యను చనువు కొద్దీ మందలించాడతను. నువ్వు మహా తిండి తాగినట్లు మా ఇంట్లో బలవంతపు బ్రాహ్మణార్థంలా అక్కడ అన్నయ్య వదిన పోరి పంపితే వచ్చి ముఖం చూపించిపోతావు. రేపు పెళ్ళయ్యాక కూడా అమ్మాయితో అంటీ ముట్టకుంటావేమో.
కాకపోతే ఏనాడైనా అత్తయ్య అదిలా ఇదిలా అని సావకాశంగా కూర్చుని మాట్లాడావా? అందుకే మీ మావయ్య అయిన సంబంధాలు చేసుకోకూడదు, ఆ అమ్మాయిని పరాయి చోటిస్తాను అంటున్నాడు. చిన్ననాటి నుండి అనుకున్న సంబంధం గనుక నేనే గట్టిగా పట్టుబట్టాననుకో. అత్తయ్య ధోరణి అతనికి కొత్త కాదు. సంభాషణ ఇక్కడ మొదలుపెట్టి ఏ మూలం లాక్కుపోతుంది. సురేంద్ర తనకు దొరికిన అవకాశాన్ని చేజార్చుకోక, అత్తయ్య ఇప్పుడు సుహాసిని వయసెంత అని అడిగాడు. 13. మొన్న శివరాత్రికి 12 13 వచ్చింది. అది పెద్దది కావడం 12 ఏట అయిందనుకో. ఆడపిల్లని గుండెల మీద కుంపట్ల ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకోను. అత్తయ్య, నువ్వు మరోలా అనుకోకపోతే నేనొక మాట చెబుతాను. సుహాసినికి మావయ్య చెప్పినట్లు వేరే సంబంధం చూసి చేయండి. ఆమె షాక్ తిన్నట్టు సురేంద్ర ముఖంలోకి ఉలిక్కిపడి చూసింది. ఏంటి నువ్వేమంటున్నావు? అంది గుడ్లెరచేసి. అవునత్తయ్య, నాకు సుహాసినికి 10 ఏళ్ల తేడా ఉంది వయసులో. ఇంకో 2 ఏళ్ల పాటు నేను పెళ్లి చేసుకోబోవడం లేదు. నువ్వన్నట్టు సుహాసిని ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతానేమో. ఫలితం ఆ అమ్మాయి బాధపడాల్సి ఉంటుంది. అయితే సుహాసినిలో ఏదో లోపముందని నేను అనడం లేదు. ఇద్దరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను. అకస్మాత్తుగా ఆమె ముఖం పాలిపోయింది. కనుకొలుకుల నిండా నీరు నిలిచింది. పమిటతో కన్నీరద్దుకుందామె. పిల్ల పుట్టిననాటి నుండి కూతురు అల్లుడు అంటూ పెంచుకున్న ఆ మమత ఒక్క మాటతో తుంచేస్తున్నాడు మేనలుడు. ఆమెలోని ఆ మమకారం సురేంద్రకు అర్థం కాదు. సురేంద్ర నూతనంగా నిర్మాణం గావించుకున్న తన సుమనోహరమైన జీవనోద్యానం గురించి అత్తయ్యకు తెలియదు. ఇందులో నువ్వు బాధపడవలసిన విషయం ఏముందత్తయ్య? మా ఇద్దరి క్షేమం కోరితే నన్ను ఆశీర్వదించండి. ఆమె వెక్కిళ్లాపి అల్లుడు ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. ఆశీర్వదించడమా? ఏమని ఆశీర్వదించేదయ్యా? ముక్కుపుట్టాలు ఎగరేస్తూ అన్నదామె. నా బిడ్డను తిరస్కరించి నలుగురిలో నవ్వులు పాలు చేసినందుకు మచ్చలేని నా బిడ్డకు ఏదో మచ్చ ఆపాదించబోతున్న నిన్ను ఆశీర్వదించమంటున్నావా? అడిగేందుకు సిగ్గిలా లేకపోయింది? నేనప్పుడే ఊహించాను. ఏ కులం దాన్నో ముడేసుకుంటావని. అన్నయ్యను శతవిధాలా పోరాను చిన్నతనంలోనే పెళ్లి చేసేమని. వాడు మన మాట మీరిపోతాడా అని అంత ధీమాగా పలికాడు. ఇప్పుడు తెలిసొస్తోంది అలా నీలిగినందుకు. ఇదిగో సూరి, నీ హితోపదేశాలేమిటో మీ నాన్న దగ్గర చేసుకో వెళ్ళి. చిన్నపిల్లల చేష్టలు నా దగ్గర చేయబోకు. రేపే అన్నయ్యతో మాట్లాడి తాడో పేడో తేల్చేసుకుంటాను. ఆమె సుడిగాలిలా రివ్వున లోపలికి వెళ్ళిపోయింది. సురేంద్ర చేష్టలుడికి నిల్చుండిపోయాడు. అంత కోపంలో అతను అత్తయ్యని ఇప్పుడు చూడలేదు. రానున్న ప్రళయానికి ఇక్కడి నుండే జంజా ప్రభంజనాలు ఆరంభమయ్యాయి. ఏది ఏమైనా కాని తన ప్రయత్నం విఫలం కాకూడదు. ఇది తన జీవిత సమస్య. అత్తయ్య మాటలు శూలాల్లా పొడిచి బాధ పెడుతున్నాయి. ఎవరి ఆలోచనలు, ఎవరి పట్టుదలలు వాళ్లవు తప్ప ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోరు కదా. రావి చెట్టు కింద అరుగు మీద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు సురేంద్ర. దూరం నుండి పాటలు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. దూరంగా పంపు సెట్ నుండి నీరు ధనధన పడుతూ ఉన్నట్టుంది. ఏపుగా పెరిగిన పొగాకు చేను వయ్యారంగా నాట్యం చేస్తున్నట్లుంది పిల్లగాలికి. బాల్యమిత్రుడు నారాయణ తెచ్చిన పనస్తోనలు కూడా అతని నోటికి ఎక్కడం లేదు. బీరకాయ పీచులాంటి బంధుత్వాలను పెంచుకుంటూ తమ ఆస్తి ఎదుటివారికి దక్కకుండా పెళ్లి నెపంతో తమలో తామే సర్దుకోవడం మన వాళ్లలో ఏనాటి నుండో వస్తున్న ఆచారం. ఆస్తికి వారసులు లేరని తమ్ముని కొడుకో లేక వేలు విడిచిన మేనమామ పుత్రుడో కాలు తీసిన మేనత్త పుత్రికో ఎవరో ఒకరు తమ ఆస్తికి వారసులయ్యాక నిశ్చింతగా నిద్రపోతాడు. ఆవాల ముద్దలాంటి ఆస్తున్న ఆసామి. ఈ నెపంతో ఎంతమంది ఆడపిల్లల గొంతు కోయడం లేదు. ఆస్తి మోజుతో ముసలం మొగుడికి ఇల్లాలి, ఆస్తి కంటే తమకు కావలసింది మరేదో ఉందని తెలుసుకుని ఎంతమంది తప్పుదారులు తొక్కడం లేదు. ఎంతమంది స్త్రీలు భర్తల కళ్ళుగప్పి వీధులెక్కడం లేదు. ఎంతమంది లాడ్జీలకెక్కడం లేదు. తన తండ్రి నాగభూషణం కూడా అటువంటి మనస్తత్వం గలవాడే. వారి కుటుంబం చాలా మంచిదని, సాంప్రదాయమైన వంశమని, వారి పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులని ప్రతీతి. అటు బంధుప్రీతి వదలక ఇటు వంశగౌరవం కాపాడుకుంటూ వస్తున్నాడు నాగభూషణం. కాని కాలంతో పాటు మనస్తత్వాల్లో కూడా మార్పులు వస్తున్నాయని అతను గుర్తించినట్లు లేదు. సురేంద్ర ఇంటికి చేరకమునుపే అత్తాళ్ళుళ్ల వాగ్వాదం చిగురులు తొడుక్కుని వైర్లెస్ కంటే వేగంగా అతనికొచ్చి చేరింది. తన కొడుకు తన రక్తం పొంచుకు పుట్టినవాడు. ఆనాటి వరకు నోరెత్తి జవాబు చెప్పనివాడు. చెల్లి దగ్గరికెళ్ళి అన్ని మాటలు మాట్లాడాడంటే ఆయన నిప్పులు తొక్కిన కోతిలో ఎగిరాడు. కాని లౌక్యం తెలిసినవాడు గనుక ఆలోచించి చూశాడు. ఎంత కాదన్నా చదువుకున్నవాడు కదా. అలానే కులం గోత్రం లేని పిల్లని చేసుకుంటానని కూర్చుంటే అన్నింటికంటే విలువైన డబ్బును కూడా పిల్లవాడు కాలదనుకున్నాడంటే
వాడికి పట్టిన ఆ ప్రేమ పిచ్చి సామాన్యమైనదిగా కనిపించడం లేదు. సురేంద్ర భోజనం ముగించి మేడ మీదకి వెళ్ళాడు. ఆరు బయట వాలు కుర్చీలో కూర్చుని పండు వెన్నెల్లో కాళరాత్రిని చూస్తూ అన్యమనస్కంగా ఉన్న అతను తండ్రి పిలుస్తున్నాడన్న వార్త విని దిగొచ్చాడు. తండ్రి డ్రాయింగ్ రూంలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. కొడగట్టిన నుసిని యాస్ట్రేలో దులిపి తల పైకెత్తాడు అడుగుల సవ్వడికి. ఎదురుగా కొడుకు నిల్చున్నాడు. తండ్రి అడిగే ప్రశ్నలన్నింటికీ ధీమాగా జవాబు చెప్పేందుకు సిద్ధంగా వచ్చి నిల్చున్నట్లుంది అతని తీరు. ఏంటోయ్, నీ ప్లేటరీ తెలివంతా అత్తయ్య దగ్గర చూపిస్తున్నావట తాపీగా అన్నాడాయన. ఎంత ఎదిగినా తండ్రి దృష్టిలో కొడుకు పసివాడే కాబోలు. తండ్రి విసిరిన ఆ వ్యంగ్యానికి అతని ముఖంలో రంగులు మారాయి. మౌనంగా వచ్చి తండ్రికెదురుగా కూర్చున్నాడు. నీకింకా కుర్రతనం వదలలేదురా అబ్బాయి. అత్తయ్య కాస్త ఆవేశపర్రాలు. ఏదో అన్నదే చూడు. క్షణాల మీద తెగదెంపులు చేసుకుంటూ మాట్లాడేయడమే, వెనక ముందు ఆలోచించనక్కర్లే. సురేంద్ర తండ్రి వంక చూసి మ్లానంగా నవ్వాడు. అన్నీ ఆలోచించే మాట్లాడాను నాన్న. నాకు సుహాసిని చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మీరంతా కలిసి మెడలు వంచి చేసేందుకు నేను పసివాణ్ణి కాను. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. అతని ముఖాన కోపఛాయలు ముద్రించినట్లు కనిపించసాగాయి. నువ్వింకా చదివి యోగ్యుడు అవుతావనుకున్నాను. నాకే చదువు నేర్పే దగ్గరకు వచ్చావన్నమాట. కాదు నాన్న, తండ్రిగా మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం భరించడం ఎంత కష్టమో మీరే ఆలోచించండి. అందుకే నేను చెప్పరా, ఆగేవేం? కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడాయన. రూపాదేవి అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమె నాకు అన్ని విధాలా నచ్చింది. మీరు అనుమతిస్తే. భారమైన నిట్టూర్పుతో పాటు విషయం బోధపడినట్లు తలాడించాడతను. అయితే వ్యవహారం చాలా దూరం వచ్చిందన్నమాట. పెద్దవాళ్ళున్నారే, వారి అంగీకారం కూడా తీసుకుందామని వెనక ముందు ఆలోచించలేక ఉన్నపాళాన నేను ఆ అమ్మాయిని తప్ప వేరే వారిని పెళ్ళాడనని భీష్మించుకుని కూర్చుంటే సరిపోతుందా? అయినా మన ఇంటా వంటాలేని ఈ బుద్ధులెలా వచ్చాయిరా? మన వంశంలో ఏనాడైనా ఎవరైనా చేశారా ఈ పాడు పని? గోవులాంటి వాడివని తెలుసుకుని నిన్ను బాగా వల్లో వేసుకుంది ఆ పిల్ల ఎవరో గాని. నాన్నగారు బాధతో వారిస్తూ అన్నాడు సురేంద్ర. మీరు ఆ అమ్మాయిని చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. వాళ్ళది విజయవాడలో మంచి సాంప్రదాయమైన కుటుంబం. ఆమె తరపు వారంతా బాగా చదివి పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. అసలు ఆమె చదివింది కూడా ఢిల్లీలోనే. ఇంతెందుకు, మీరన్నీ విచారించండి. మీ అనుమతి లేక నేను ఏనాడైనా మీరిపోయానా? కొడుకు తన మీద అంత గౌరవం నిలిపినందుకు లోలోన ఆనందపడ్డాడు నాగభూషణం. తాత్కాలికంగా ఆ ప్రేమ పిచ్చిలో నుండి మళ్లించితే తర్వాత ఏదో మార్గం చూసుకోవచ్చు అనుకుని. అయితే సూరి, కాలేజీకి వెళ్లే ముందు నా మాట మీరిపోనని మాటిచ్చి వెళ్ళు. నీ భవిష్యత్తు బాగుపడాలంటే పెళ్లి ప్రశ్నలు పక్కకు నెట్టు, చదువు పూర్తి చేయి. ఈలోగా నేను ఆ అమ్మాయి గురించి వాకప్ చేస్తాను అన్నాడు. తండ్రి పెట్టిన షరతులు ఆచరణ సాధ్యం కానివేమీ కాదు కాని రూపాదేవికి ఈలోగా పెళ్ళైపోతే అందమైన పుష్పరాజం పైన కొన్ని కోట్ల మంది దృష్టి పడక ఉంటుందా? అయితే దాన్ని అందుకుని ఆగ్రహించగలిగేది ఒకరే. నా తెల్ల గులాబీ రూప ఎన్నాళ్ళిలా కలలుగంటూ నీకే వేచి ఉండగలను. ఏమోయ్, ఆలోచనలో పడిపోయావు. నీకు కావలసిన డబ్బు ఈరోజే తెప్పించుంచాను. మిగతా విషయాలు నాకు వదిలే. సురేంద్ర దీర్ఘ నిశ్వాసంతో అన్నాడు. నా పెళ్లి సుహాసిన్తో మాత్రం జరగబోదు. మీరు నిగ్గచ్చిగా చెప్పివేయండి ఆమెకు. సరేలే బాయ్, నాకు మాటలు నేర్పొచ్చావు. నీకు ఇష్టం లేకపోతే మెడలు వంచి చేస్తానా ఏంటి? విజయ గర్వంతో కొడుకు వంక చూశాడు నాగభూషణం. రూపాదేవి దగ్గర నుండి వారానికి 2-3 ఉత్తరాలు వస్తూ ఉంటాయి. పోస్ట్ మ్యాన్ కొరకు నిరీక్షించడం అతని దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఆ వారంలోనే రూపాదేవి తిరుగుతొస్తున్నట్టు రాసింది. తనతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలట. మరి అవేంటో తమ పెళ్లి విషయాలే అయి ఉంటాయి. తీయని తలపులతో అతని శరీరం పులకరించింది. 2వ ఉత్తరం తండ్రి దగ్గర నుండి వచ్చింది. రూపాదేవి తలపుల్లో మునిగిన సురేంద్ర ఉత్తరాన్ని చెంచబోయి అడ్డంగా కట్ చేశాడు. సాధారణంగా ఆయన కార్డు రాస్తూ ఉంటాడు. ఇన్లాండ్ కవరు రాశాడంటే అతను గత నెలలో రాసిన తాలూకా వివరాలే ఉంటాయి. చిరంజీవి సురేంద్రకు మీ తండ్రి దీవించి రాయుట ఏమనగా ఒక పేరా నిండా ప్రారంభ ఉపన్యాసంతో ముగిసింది. మిగతా లైన్ల వెంట అతని చూపులు వేగంగా పరిగెత్తాయి. నువ్వు చెప్పిన అమ్మాయి గురించి మన ఊరి అవధాని గారు వాకప్ చేసొచ్చారు. వాళ్ళని గురించి నేను విన్న మాటలు ఈ ఉత్తరంలో రాయడం అంత బాగుండదు. అన్ని విషయాలు మన ఊరొచ్చినప్పుడు తాపీగా మాట్లాడుకుందాం. ఇంతకు చెప్పొచ్చేదేంటంటే ఆ అమ్మాయి మనకు తెగింది కాదు. ఒక్క అవధాని గారు కాదు, 10 మంది నోటి నుండి విని నీకు రాస్తున్నానంటే నమ్ము.
ఒక్క మాటలో చెప్పాలంటే మన అంతస్తుకు తగింది కాదు ఆ పిల్ల. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక కూడా నా మాట మీరి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో ఇక ఇంటి గుమ్మం తొక్కనివ్వను నిన్ను. అంతేకాదు, మా అందరికీ సాంఘిక బహిష్కరణ తప్పదు. కనుక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మసులుకో. అవదాని అవదానికి లంచం పోసి మావయ్య చెప్పించిన మాటలవి. ఎంత మోసం! అమాయకుడైన నాన్న అతగాడి మాటలు నమ్మకం చేస్తాడు. ఆడపిల్ల బయట తిరిగితేనే చెడిపోతుందనే మన సంఘం ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సొసైటీలో పెరిగిన రూపాదేవిని చూసి సహించగలదా? అభ్యుదయ భావాలతో 10 మందిలో సోషల్గా తిరిగే ఆమెను వేశ్య అని తోలనాడతారు ఛాందసులు. తండ్రి రాసిన ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అగ్గిపుల్ల గీసి అంటించాడు. ఆ మండిపోతున్న ఉత్తరాన్ని చూసి ఈనాటితో మా తండ్రి కొడుకుల సంబంధం కూడా భస్మైపోయింది అంటూ కసిగా కొళ్ళు కొరికాడతను. మరు సంవత్సరం రూపాదేవి సురేంద్రల పెళ్లి నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోయింది. చెప్పుకోదగినంత మంది స్నేహితులొచ్చి వారిని ఆశీర్వదించి వెళ్లారు. తండ్రి ఇది తెలియగానే నిశ్చేష్టుడైపోయాడు. అతని కలలన్నీ కలలైపోయాయి. వాడి కర్మ ఎలాగైనా పోని అనుకొని ఆస్తి మాత్రం సగం పంచి రిజిస్టర్ చేయించిచ్చాడు కొడుక్కి. అంతటితో తమ బంధం తీరిపోయినట్లు. అరుణోదయం రక్త ప్రవాహంతో ప్రళయాన్ని సృష్టించబోతున్నాను అన్నట్లు భీకరావతారంతో ముందుకు దూసుకొస్తోంది. పక్షిగణం చేస్తున్న కిలకిల రావాలు మానవజాతి పతనానికి సమకూర్చిన మారణ హోమాగ్నికి స్వాగతం పలుకుతున్నట్లు వికటాటహాసం చేస్తున్నాయి. కారు మేఘాలు మాటున దాగిన రక్కసి జీవితాన్ని వెకిరించింది. రాగస్రవంతిని ఆలపించవలసిన జీవన వీణ భగ్న వీణగా మారిపోయింది. దాని తీగలు తెంపి విసిరి తునాతునియలు చేసి ఆనందించిందామె. ఒక్క మహావ్యక్తి కొన్ని కోట్ల జీవితాలకు వెలుగు చూపి విశ్వమానవ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అటువంటి మహామహుణ్ణే నిలువున ప్రాణాలు తీయగల నరాదములున్నారు. అపకారం చేయని వానర జాతి కంటే పచ్చి రక్తం తాగే నరులు మన మధ్య మన మనసుల్లో కదలాడుతూ ఉంటే మనసున్న మనిషి క్షణక్షణము ఆ భయంకర జీవిత గహ్వరంలోకి తొంగి చూడలేక జీవచవంలా బ్రతుకుతుంటాడు. కల్చర్ పేరుతో సంఘసేవ నెపంతో తను పతనం కావడం కాక తన గాలి సోకిన వారందరినీ ఊబిలోకి ఈడ్చి వాళ్ళు హాహాకారాలు చేస్తూ ఉంటే, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించి ఆనందించినట్లు తన రూప కూడా, రూపా మళ్ళీ నువ్వు నాకెందుకు కనిపించావు? ఆనాడు రూపాదేవి అలా ఆ పరిస్థితుల్లో తనకు ప్రత్యక్షమవుతుందని కలలో కూడా ఊహించలేదు. కొన్ని క్షణాలు అచేతనంగా నుంచుండిపోయాడు తను. పబ్లిక్ స్టేజ్ పైన హోమ్ మినిస్టర్ గారి హిందీ స్పీచ్ను తెలుగులోకి అనువదిస్తున్నామే. స్నేహితుని పెళ్లికి తిరుపతొచ్చిన తను స్నేహ బృందంతోటి యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతున్న ఆ మీటింగ్కు బయలుదేరొచ్చాడు. పాలరాతి విగ్రహానికి ప్రాణమొచ్చిందా అన్నట్లు ఆమె సున్నితంగా చేతులు తిప్పుతూ తీర్చినట్లున్న గులాబీ పెదుమలు కదిలి కదలక స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఉన్నామే. ఆమె మనిషి కాదు, దేవత. తన రూపంతో మానవులను సమ్మోహితులను చేస్తుంది. ఆమె గళం ఒక సారంగి. సారంగి తన వాదనతో మంత్రముగ్ధులు చేస్తుంది. కాని మంత్రగాడు తన సారంగిని వాయించి ఊరి పిల్లలందర్నీ తన వెంట తీసుకెళ్లి నదిలో ముంచేసినట్లు, రూపాదేవి ఆపు నీ సారంగి. పురుషులను అమాయకులను చేసి నడి సముద్రంలో ముంచబోకు. హరివిల్లు లాంటి రూప ఏదో జోక్ విసిరినట్లుంది. ఈలలతో ప్రశంసాపూర్వకమైన చప్పట్లతో గ్రౌండ్ అంతా మారుమ్రోగిపోయింది. తను క్షణం నిల్చోలేకపోయాడు. అప్పటికప్పుడు ఊరికి తిరిగొచ్చాడు. మోనుతున్న గాయాన్ని కత్తితో రేపింది రూపాదేవి. ఒకానొకనాడు అటువంటి దృశ్యమే తన జీవితాన్ని తారుమారు చేసింది. మంచిని మాత్రమే చూడగల విశాల మనస్తత్వం ఉండడం కూడా చాలా చెరుపే. ఎందరూ ఎన్ని విధాలు చెప్పినా రూపాదేవి మైకంలో నుంచి తప్పించుకోలేకపోయాడు తను. రూపా, నీ దగ్గరేదో వశీకరణ శక్తి ఉంది. నీ అందం, నీ తెలివితేటలు, నీ మనసు అన్నీ నాకు అంకితం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను భారీగా పొంది నేనెంత గర్విస్తున్నానో తెలుసా? రూపాదేవి భావగర్భితంగా నవ్వింది. రూపా, అభ్యుదయం అనుకుని ఏదో సంఘాన్ని ఉద్ధరించేయాలని ముందడుగు వేస్తున్న నీపైన ఎన్ని అపనిందలు! ఇంత అసూయ మనుషులకు ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. అయితే నేను ఒక్కటి నమ్మలేదనుకో. యూజ్లెస్ ఫెలోస్. సొసైటీకి అటువంటి వాళ్ళు అంటూ జడ్జానంటించే క్రిములు. నీతి, నియమం, ధర్మం, అధర్మం, శీలం అంటూ బోధించే వరకే వాళ్ల పని. అందుకే చితికిపోయిన మన సంఘం అంటే నాకంత జాలి. పతనమైపోతున్న స్త్రీ జాతి పట్ల నా సానుభూతి. మన పెద్దలు ఏర్పరిచిన ధర్మపదంలో స్త్రీకొక నీతి, పురుషుడికొక నీతి.
స్త్రీకి శీలం ప్రధాన వస్తువైనప్పుడు పురుషునికి ఎందుకు కారాదు? అతను వెచ్చలివిడిగా తిరిగిన సంఘం క్షమిస్తుంది. స్త్రీ క్షమించి తీరాలి. ఎందుకంటే అది ఆమె నేర్చుకున్న ధర్మపాఠం. తప్పన్నది ఎక్కడా లేదు. సాంఘిక కట్టుబాట్లకు మనిషి లొంగుండాలి. అందుకే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఆ సాంఘిక చట్టానికి లొంగబట్టే మిమ్మల్ని పెళ్ళాడాను. మీరు నా మార్గానికి ఆటంకం ఉండరని ప్రామిస్ చేయబట్టే మిమ్మల్ని భర్తగా అంగీకరించాను. రూపా, ఇది నా అదృష్టం. దైవం నా యందుండబట్టే నిన్ను నా భార్యగా ప్రసాదించాడు. సురేంద్ర ఆమెను గాఢ ఆలింగనం చేసుకున్నాడు. నాకు తెలుసు సురేన్, మీరు నన్నెంతగా ప్రేమిస్తున్నారో. అందుకే అంటారు, ప్రేమ కూడా తన పరిధులు దాటి వెళ్లరాదని. సున్నితంగా అతని క్రాఫు సర్దుతూ పెదిమలు విడివడక నవ్వేదామె. ఆమె గుండెల్లో తలదాచుకుని, రూపా, నా రూపా, నువ్వెప్పుడు నాతో వాగ్యుద్ధానికి దిగబోకు. నువ్వు నిమిషం మాట్లాడకపోతే నేను బ్రతకలేను. మన ప్రేమ ఇలాగే జీవితాంతం శాశ్వతంగా సూర్యచంద్రుల్లా. అతని పెదిమలను గులాబీ స్పాంజి లాంటి ఆమె పెదిమలు మూసివేశాయి. రూపా, సురేన్, నువ్వు నన్నెప్పుడు వదిలి వెళ్ళవు కదూ? గోముగా మొత్తుగా వినిపించేది ఆమె గొంతు. మరి నా కోరికే? అమ్మో, అప్పుడే? అయితే నీతో మాట్లాడేది లేదు ఈ రోజు నుండి. అప్పుడు మీ కోరిక తీరినట్లే ఆమె హాస్యం చేసేది. చెప్పురాణి, నీ ప్రతిరూపం నింపుకున్న ఒక్క బాబు, ఒకే ఒక్క బాబు. ఇక నిన్నేమీ కోరను ఈ జీవితంలో. మరి ప్రతిఫలం నాకేమిస్తారో? ఆశగా కళ్ళల్లో కళ్ళు కలిశాయి. ఏదైనా సరే, చివరికి నా ప్రాణమైనా. ఆమె చేతిని తన గుండెలకు ఆనించుకుని తపనగా అన్నాడు. అబ్బే, ప్రాణాలు నాకెందుకు? ప్రాణాలు తీసేందుకు నేను రాక్షసునా ఏంటి? శ్రీరాముని సాక్షి చెప్పుకో మరి. ఆమె చెంపలను తన చెంపలతో తడిమాడు. మరి ఏది కోరినా సరే ఒప్పుకున్నట్లేగా. మాట తప్పకూడదు. మీకో బాబునిచ్చేసి నేను సీతల అరణ్యాలకి వెళ్ళిపోవాలనుంది. అతను నవ్వి, ఈనాడు కణ్వ మహర్షి లేడుగా నిన్ను కాపాడేందుకు అన్నాడు. అదిగో, మాట తప్పనన్నారు. ఎగతాళిగా తీసి పారేస్తున్నారు. రూపాదేవి అలుకలు బోయింది. అతను నిటారుగా లేచి కూర్చున్నాడు. ఏంట్రూపాను వంటోంది? నీ ఆశయాలేమిటి? ఒక క్షణం కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చోలేని నువ్వు ఇంతకు ఏమిటా పిచ్చి కోరికే? నిట్టూరిచిందామె. నేను ముందే అనుకున్నాను మీరా మాట అంటారని. అరణ్యానికంటే అడవిగా ఏంటి? అలా వెళ్ళిపోవాలనుంది, చాలా దూరం. ఆమె అతని చెవిలో రహస్యం చెప్పింది. అతని ముఖం ఆనందంతో వెలిగింది. ఆ పైన ఆమె చెబుతున్న మాటలు వినిపించలేదు. రూపాదేవి నడుమును 2 చేతులతో చుట్టేసి ఆమె ముఖం నిండా మెడ కింద లెక్కలేనన్ని ముద్దులతో నింపేశాడు. రూపా, నాకు తెలియకుండా ఇన్ని రోజులెలా దాచేశావు ఈ రహస్యం? ఆనందోద్రేకం తగ్గిన అతని ముక్కుపుటాలింకా అదురుతూనే ఉన్నాయి. అతని కళ్ళు విజయగర్వంతో మెరిశాయి. మొదటి రాత్రి తన ముందు నిల్చున్నప్పుడు కలవరపడినట్లు కలవరపడిపోతూ, రూపా, నన్ను ఆనందంతో పిచ్చివాణ్ణి చేశావు. నిన్నెలా అభినందించాలో అర్థం కావడం లేదు అన్నాడు. అయితే మీరు నాకిచ్చిన మాట తప్పరు కదూ? అంతవరకు నవ్వుతున్న అతని ముఖం కళ తప్పింది. లేని నవ్వును తెచ్చుకుని, సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్కు రకరకాల కోరికలు కలుగుతుంటాయట. చూడబోతే నాకు పుట్టబోయే బిడ్డ పూర్వజన్మలో ఏ మహాయోగం అయి ఉంటాడు. అందుకే నువ్వు అటువంటి కోరిక కోరుతున్నావు. అబ్బా, మళ్ళీ వచ్చారు జన్మలకు కర్మలకు. నాకు అటువంటి విషయాలు వినాలంటే పరమ బోర్. ముఖం మార్చుకుందామే. అతను నిట్టూర్చి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు క్షణక్షణం ఆమె చిత్తం మారిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషంలో స్వర్గద్వారాలు తెరిచి మరుక్షణమే అగాధాల్లోకి నెట్టేసే మంత్రశక్తి ఆమెకుంది. ఆమె వాగ్ధోరణికి చిరాకులకు అలవాటు పడ్డ సురేంద్ర సాధారణంగా తనే లొంగిపోతూ ఉంటాడు. కొన్ని గంటలు అలుకలు పోయినా సినిమాకో బీచ్కో పార్కుకో వెళ్లి తిరిగొచ్చేసరికి ఆమె అలకమానిన సత్యభామల అతన్ని అలరించేది. బలీయమైన ఆమె కామవాంఛ ముందు అతను ఓడిపోయేవాడు. నిండు కొలంలాంటి గంభీరమైంది అతని ప్రేమ. శరీర సుఖాన్ని వాంఛించడం సహజం, కాని ఎందుకో ఒక్కోసారి అతనికి భయంకరమైన ఆలోచనలు కలిగేవి. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన అతను, నిజంగా రూపాదేవి నన్ను ప్రేమించిందా అన్న సందేహం కూడా కలగకపోలేదు. జీవితంలో ఏదో చేజార్చుకున్నాను అన్నట్లు మసులుతున్న ఆమె అతనిలో సంచలనాల్ని రేపుతుంది అప్పుడప్పుడు. ఈనాడు ఉన్నట్టుండి అంత తీయటి వార్త చెప్పిన రూప తన ప్రాణంలో ప్రాణం, తన శరీరంలో శరీరం, తన అర్ధాంగి, తమ ఇద్దరి జీవితాలు పూర్ణత్వాన్ని పొందబోతున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే ఆ ఇంట ఒక పసిపాప నడయాడబోతోంది.
బంధువర్గం నుండి బహిష్కరించబడిన తనకు జీవనాధారం, వంశాంకురం వార్ధక్యంలో ఊతకర్ర లభించబోతోంది. అబ్బా, ఏంటిది? నా చేతులెలా నలిగిపోయాయో చూడండి. ఆమె చేతులు గులాబీ రంగును పులుముకున్నట్లు అగుపించాయి. ఆమె చేతిని సున్నితంగా నిమిరి తన చెంప కానించుకున్నాడు తన్మయత్వంతో. ఇంత సంతోష సమయంలో కూడా ఆ పరధ్యాసెందుకో? చెంపన చేతి నానించుకుని ఎక్కడో చూస్తున్న భార్యని హెచ్చరించాడు. ఆలోచించదగిన విషయమే కనుక పొడిగా అన్నదామె. అవును, అది సహజమేగా. దంపతులు తమకు కలగబోయే సంతానాన్ని గురించి కలలుగండం, నాకు బాబే అని ఒకరు, కాదు నాకు పాపాయే అని ఇంకొకరు. ఎవరి పిచ్చి వారికి ఆనందమంట. నన్ను అడిగితే నాకు ఇప్పుడప్పుడే పిల్లలు కావాలని లేదు, అబార్షన్ చేసుకోవాలని పిల్స్ కూడా వాడాను మీకు తెలియకుండా. కానీ మొండి ప్రాణంలాగుంది. సురేంద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. భార్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఆమె చేతిని వదిలేశాడు. ఎర్రబడిన కళ్ళతో ఆమె కళ్ళలోకి చూసి, రూపా, ఈ మాటలన్నది నువ్వు గనక వదిలేస్తున్నాను, వేరే ఎవరైనా అంటే చెంపలు వాయించేవాణ్ణి. నేను ఎరుగునంత వరకు స్త్రీలు వివాహమైన తర్వాత కొంతకాలానికి బిడ్డలు కావాలని వాపోతూ కనిపించారు. కానీ స్త్రీత్వాన్ని సవాల్ చేస్తున్న నిన్ను ఈ విషయంలో క్షమించలేను రూపా. 25 నిండాయి. దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తున్నాం, కోరికలు తీర్చుకుంటున్నాం. ఇది కూడా అందులో ఒక భాగమే. జీవితానికి పునాదిరాళ్లు బిడ్డలు. వార్ధక్యంలో వాళ్ళు ఆదుకోవడం అలా ఉంచి, మానవుని కర్తవ్య నిర్వహణలో అది ఒక భాగమేనంటాను. భార్య భర్త వీరిద్దరి అనురాగానికి చిహ్నం పసిపాపలు. ఎన్ని ఘర్షణలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ పసివారిని చూసి అంతా మరిచిపోయి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు మనిషి. సాంఘిక వ్యవస్థ కుంటుబడక నడవాలంటే సంతానమే ఆధారభూతమవుతోంది. వివాహం చేసుకుని సంఘం కట్టుబాట్లను ఆచరించిన నువ్వు సంతానం విషయంలో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు రూపా? రూపాదేవి నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. ఆ నవ్వు వెనక దానికి నిగూఢమైన రహస్యం నీకేం తెలుసులే అన్నట్లుంది ఆమె తీరు. ఇంకో సమయంలో అయితే భర్త వాగ్ధోరణికి గంటల కొద్దీ వాదించి అతన్ని ఓడింపజేసేది. తన సహజమైన వాగ్దాటితో ఆమె మౌనానికి అతను కరిగిపోయాడు. ఆమెను అక్కున చేర్చుకుని, రూపా, నీకు మాత్రం పాపాయి కావాలని లేదు. ఏదో నన్నిలా ఉడికించాలని మాట్లాడుతూ ఉంటావు. కానీ మళ్ళీ అటువంటి అనారోగ్యకరమైన ఆలోచనలు పొరపాటును కూడా నీలోకి రానివ్వకు. నీ సంఘ సేవకు, షికార్లకు ఎటువంటి ఆటంకం రాకుండా నేను బాబుని సంరక్షించుకుంటాను, సరేనా? ఆమె సమ్మతి సూచకంగా సురేంద్ర వంక చూసి చిరునవ్వు నవ్వింది. రూపా, రేపే డాక్టర్ చెకప్కి వెళదాం పద. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ తీయని వార్త చెప్పి స్వీట్స్ పంచాలి. అంత పని చేయకండి. డెలివరీ అయ్యాక నా ఫ్రెండ్స్ కలిపి గ్రాండ్గా డిన్నర్ ఇచ్చుకుందాం. ఓకే, నీ మాట ఎప్పుడు కాదన్నాను గనుక. కానీ ఈ ఆనందాన్ని నేనొక్కడనే భరించడం కష్టం రూపా. అతను పనున్నట్టు లేచి డ్రాయింగ్ రూంలోకి వెళ్లడం చూసి రూపాదేవి గట్టిగా నిట్టూర్చింది. ఆమె ముఖాన ఏదో నైరాస్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎటూ తేల్చుకోలేని ద్వంద్వావస్థలో పడిపోయి తల గట్టిగా పట్టుకుని సోఫాలో జారిగిలబడింది. ఆమెకు మెలకు వచ్చి చూసేసరికి బెడ్ మీద ఒంటి నిండుగా బ్లాంకెట్ కప్పుకుని పడుకునుంది. ఆనందంతో గుండె బొరువెక్కి కునికిపాట్లు పడుతున్నాడు పక్క మంచం పైన సురేంద్ర. ఒకనాడు ఉన్నట్లుండి ఆయా ఇంటి నుండి అంతర్ధానమైపోయింది. దానికి కారణం ఏమై ఉంటుందో నిర్మలకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ ఉదయం బహుశా వెళ్లబోయే ముందు కాబోలు, మా రూపమే ఈ ఇంటుంటే ఇంతమందికి ఇన్ని గుండెలుండేవా నన్ననేందుకు అనుకుంటోంది స్వగతంగా. నిర్మల ఆ ఇంట అడుగుపెట్టిన 2 ఏళ్లలో ఒక ఆయా తప్ప రూపాదేవిని మంచిది అన్న వ్యక్తి ఒక్కరూ కనిపించలేదు. చివరికి సురేంద్ర కూడా ఒకనాడు మాటల సందర్భంలో స్త్రీకి అన్నింట్లోకి శీలం ప్రధానం నిర్మల అంటూ మాట తప్పించేశాడు. తన ప్రియమైన యజమానురాలు ఇల్లు వదిలేసిన ఆయా మాత్రం అక్కడి నుండి కదల్లేదు. మరి ఈనాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయిందంటే దానికి బలమైన కారణం ఉన్నట్టుంది. ఆ ముందు రోజు రాత్రి ధర్మయ్య గారు సురేంద్ర కలిసి ఆస్తికి సంబంధించిన విషయాలేవో చర్చించుకుంటున్నారు. బయట కిటికీ దగ్గర కదలాడుతున్న నీడను చూసి సురేంద్ర లేచి కిటికీ చెంతకొచ్చాడు. ఆయమ్మా, ఇలారా అని పిలిచాడు. ఎన్నాళ్లుగా అలా పొంచుండి ఇంటి రహస్యాలన్నీ బయటికి చేరవేస్తోందో ఆనాడు దొంగ దొరికిపోయింది. వణికిపోతూ నిల్చున్న ఆయమ్మను చూసి, ఎందుకిలా నాటకమాడుతున్నావు ఆయమ్మా? ఇదేం మొదటిసారి కాదు నీ పద్ధతి గమనించడం. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఈ ఇంట నువ్వొక ఆయావని గుర్తించుకుని మసులుకో. ఇంకొకసారి ఇలా చేశావా జాగ్రత్త. ఆయా మారు మాట్లాడక లోపలకు నడిచింది. ఉదయం అదృశ్యమైపోయింది. బాబు గదిలో నిద్రపోతున్నాడు. రేపటి నుండి తను గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలి.
బాబును కాన్వెంట్లో చేర్చబోతున్నాడు సురేంద్ర. మనసంతా చికాగ్గా, అశాంతి అలుముకున్నట్లుగా ఉంది. ఆనాటి సాయంకాలం సురేంద్ర బాబుకు కావలసిన పలక, పుస్తకం, బాక్సు వగైరాలు కొనుక్కుని నేరుగా నిర్మల గదిలోకొచ్చాడు. లైటు కింద చాపపైన కూర్చుని గోళీలు లెక్కబెట్టిస్తూ ఉంది నిర్మల బాబు చేత. అటుకేసి ముఖం తిప్పి కూర్చుందామె. పొడవాటి ఆమె జడ చాప మీద పాములా పారాడుతోంది. ఆమె కదిలినప్పుడు జాజి మొగ్గల సరం తలలో నిలవలేనట్టు భుజం మీదకి జారుంది. బాబు 1 2 3 అని లెక్కబెడుతూ 3 అన్న మాటను స్పష్టంగా ఉచ్చరించలేక తిరిగి అంటున్నాడు. నిర్మల మళ్లీ మళ్లీ పలికే విధానం చెబుతూ ఉంది. బాబును ఆడించేటప్పుడు మాతృస్థానంలో నిల్చునే నిర్మల ఈనాడు బాబుకి గురువుస్థానంలో ఉండి విద్య నేర్పుతోంది. ఎందుకో ఆ దృశ్యం అతి మనోహరంగా కనిపించింది సురేంద్ర కంటికి. బాబు నిర్మలను అనుకరించబోతూ చప్పుడుకు వాకిలి వైపు తిరిగి చూశాడు. నాన్న నాన్న అంటూ పొరుగున వెళ్లి తండ్రి చాకనెక్కాడు. నిర్మల లేచి నిల్చుని భుజం చుట్టూ పమిట కప్పుకుంది. సురేంద్ర అభినందనపూర్వకంగా ఆమె వంక చూసి, రేపటి నుండి నీకు చాలా శ్రమ తప్పుతుంది నిర్మల అన్నాడు. అయితే రేపే చేర్చబోతున్నారా బాబును అడిగిందామె. బాబు తండ్రి చంకదిగి అతని చేతిలోని బాక్సు తెచ్చి చాపపైన పెట్టాడు. దాని మూత తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అవును నిర్మల, రేపే మంచి రోజట. చేర్పించేయడమే మంచిదనుకుంటున్నాను. నమ్మకస్తుడైన డ్రైవర్ కావాలని నా స్నేహితునితో చెప్పాను. ఇక రోజు వేళను రాను బాబుకు శ్రమ తప్పదు. ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చునన్నాడు. పోనీ ఒక పని చేయండి. నిర్మల బాబుకు బాక్సు మూత తెరిచేందుకు సాయపడుతూ అంది. కాన్వెంట్లోనే ఒక గది ఇవ్వగలరేమో కనుక్కోండి. బాబు నేను అక్కడే ఉండిపోతాం. సురేంద్ర నవ్వి, అయితే నా బాబును నువ్వే ఉంచేసుకుందామనుకుంటున్నావా అన్నాడు. అతను బాబుని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు. ఇక 30 మైళ్ళ ప్రయాణం తప్పదు కాబోలు బాబుకు మనసులోనే అనుకుంది. పిల్లవాడు తండ్రి తెచ్చిన ఆ కొత్త వస్తువులను చాలా ఆసక్తితో తీసి ఒక్కొక్కటే పరికిస్తున్నాడు. పెన్ను తీసి ఇది నాకా అక్కయ్యకా అంటూ తండ్రిని అడిగాడు. అన్నీ నీకే బాబు, అక్కయ్య పెద్దదైపోయిందిగా, ఇక చదువుకోదు అన్నాడు. తనకు సంబంధించిన ఆ కొత్త సామాగ్రిని అతి జాగ్రత్తగా పెట్టెలో సర్దుకోసాగాడు బాబు. ఇంతవరకు బాబుకు పేరు పెట్టలేదు. ముద్దుగా పేరుతో పిలిపించుకునే అదృష్టాన్ని కూడా నోచుకోలేదు వీడు. నేను ఆ విషయమే తలపెట్టలేదు. నీకు తోచిన మంచి పేరేదైనా ఉంటే చెప్పు నిర్మల. నిర్మల చిరునవ్వుతో, నాకు నచ్చిన పేరు మీకు నచ్చుతుందా అంది. నువ్వు నచ్చినప్పుడు నీ పేరెందుకు నచ్చదు నిర్మల? అతి సాధారణంగా దొర్లిపోయిన ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోయి అతని ముఖంలోకి చూసి చొప్పున తల వాల్చేసుకుంది. బాబు బాక్సు తెచ్చి తన పక్కనే పెట్టుకుని మళ్లీ గోళీలు లెక్కిస్తూ 1 2 3 అంటూ దొర్లిపోయిన తప్పుకు సిగ్గుపడుతూ నిర్మల ముఖంలోకి చూశాడు. కృష్ణకిషోర్, ఈ పేరు మీకు నచ్చితే బాబుకు పెట్టండి అన్నదామె. కృష్ణకిషోర్ 1 2 సార్లు ఉచ్చరించి ఒక్క క్షణం ఆలోచించిన సురేంద్ర బాబు కిషోర్ అని పిలిచాడు. కిషోర్ కంటే ముందు వినిపించిన బాబు అన్న పదం పిల్లవారిని తండ్రి దగ్గరకు రప్పించింది. నీ పేరేంటో చెప్పు. కృష్ణ. కృష్ణ కిషోర్. కిచోర్. నిర్మల తనువంతా ఆనందంతో పులకరించింది. ఎన్ని రోజులుగా బాబు కొరకు తన మనసులోనే దాచుకున్న ఆ పేరు తను ప్రసాదించడమే తడువుగా బాబుకు స్థిరపడిపోవడం ఆమెకు విచిత్ర అనుభూతి కలిగించింది. అక్కాయ్, నా పేరు కిచోర్. నిర్మల బాబును అనురాగంతో దగ్గరకు తీసుకుంది. ఎంతో మెచ్చుకోలు, అనురాగం, ఆత్మీయత నిండిన అతని చూపులు ఆమె హృదయంలో చొరబడిపోయాయి. ఇంతటి ఉత్తముడైన భర్తను, రత్నంలాంటి బిడ్డను కాలదనుకుని వెళ్ళిపోయిన ఆ రూపాదేవి కనిపిస్తే ఛీ, ఈడిచి లెంపకాయ వేసినా నిలువున చీల్చినా పాపం లేదు. సురేంద్ర వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతూ, ఉదయం 7:30కంతా తయారు కండి బాబు, నువ్వు మనం 8ంటికి అక్కడ ఉండాలి అన్నాడు. అయితే నన్ను కూడా రేపు కాన్వెంట్లో వేయబోతున్నారన్నమాట అంది నిర్మల నవ్వుతూ. నువ్వు కోరుకుంటే ఏ బళ్ళోనైనా సరే చేర్పించేస్తాను చిలిపిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు అతను. సరిగ్గా 8 గంటలు కొట్టింది హెచ్ఎం గదిలోని వాల్ క్లాక్. అప్పుడే తన గదిలోకి అడుగు పెట్టబోతున్న సురేంద్రను నవ్వుతూ ఆహ్వానించింది ప్రధానోపాధ్యాయుని. తల నుండి కాళ్ల వరకు తెల్లని బురకా తొడుక్కున్న ఆమె వంక జూ గార్డెన్లోని జంతువు కేసి చూసినట్లు ఆసక్తితో చూడసాగాడు కృష్ణకిషోర్. రాబాబు, రండమ్మా. నిర్మల చీరకొంగు పట్టుకుని భయం భయంగా వాకిలి వద్దే నిల్చున్న బాబును, నిర్మలను లోపలికి ఆహ్వానించిందామె. నమస్కారం చేయి బాబు, వీరు మీ టీచర్ గారు. నిర్మల హెచ్చరికతో తన చిన్ని చిన్ని చేతులను జతచేసి నమస్కరించాడు పిల్లవాడు.
సురేంద్ర సైగ చేయడంతో నిర్మల కూడా అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. హెచ్ఎం తమ కాన్వెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ గురించి మళ్ళీ ఇంకో మారు సురేంద్రను హెచ్చరించి అప్లికేషన్ ఫారం ఒకటి సురేంద్ర చేతికి అందించింది. అతను దాన్ని అందుకుని శాంతం చదివి పెన్ను తీసి ఫిలప్ చేయసాగాడు. బాబూ, నీ పేరేంటి? ఆ బుర్కా టీచర్ ప్రశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అన్నట్టు నిర్మల ముఖంలోకి చూశాడు. బాబూ చెప్పమ్మా, టీచర్ గారు అడిగితే చెప్పాలి, నిర్మల హెచ్చరించింది. నిన్ననే చేయబడిన ఆ నామకరణం పిల్లవాడికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. అందుకే నిర్మల నోటికేసి తొడుముకులాడుతూ చూశాడు. చెప్పు, కృష్ణకిషోర్ కదూ? అవును, కిషోర్. గుడ్, చాలా మంచి పేరు బాబు నీది. చూడు బాబు, నువ్విక్కడికి రోజు వచ్చి బాగా చదువుకోవాలి. నీకు బోల్డ్ బొమ్మలు, ఆడుకునే గుర్రాలు, జరుడు బండ అన్నీ ఉన్నాయి. నీకన్నా చిన్న చిన్న పాపాయిలు, బాబులు ఎంతమంది ఉన్నారనుకున్నావు? ఎంచక్క ఆడుకోవచ్చు. పాటలు, పద్యాలు అన్నీ నేర్చుకోవచ్చు. ఇంటికెళ్ళిపోతానని, అమ్మ కావాలని మారం చేయకూడదేం? నిర్మల గతుక్కుమంటూ సురేంద్ర ముఖంలోకి చూసింది సిస్టరన్న ఆ చివరి మాటకు. అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఆమె మాటలాలకించిన సురేంద్ర చప్పున తల పైకెత్తి సిస్టర్ కేసి చూశాడు. సారీ సిస్టర్, మీకు చెప్పలేదు ఇంతవరకు. బాబు తల్లి చనిపోయింది, అందుకే తల్లి లేని బిడ్డ అని అతి గారాబంగా పెంచుతున్నాం బాబును అన్నాడు. సారీ అని తన విచారాన్ని వ్యక్తం చేసింది సిస్టర్. వీరు తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నట్లుంది బాబును అన్నదామె నిర్మల కేసి చూసి. సురేంద్ర నిర్మలను ప్రశంసాపూర్వకంగా చూసి, అవును సిస్టర్, మా బాబుకు తల్లి, తండ్రి, గురువు అంతా ఆమె అన్నాడు. నిర్మల టేబుల్ మీదున్న మ్యాగజైన్ తీసి చూడసాగింది. సిస్టర్ బాబును తన ఒడిలో కూర్చోబెట్టుకుని మజ్జిగ చేసుకుంటోంది. వాడు వచ్చిరాని మాటలతో తనకు తెలిసిన వాటికి సమాధానాలు చెప్తున్నాడు. ఆమె పిల్లవాని పట్ల చూపేది నిజమైన వాత్సల్యమా లేక నటన అని సందేహం కలిగింది నిర్మలకు. సాధారణంగా నన్స్ అంటే ఆమెకు చాలా సానుభూతి. సర్వ మానవులను సమానంగా ప్రేమించమన్న జీసస్, విశ్వమే ఒక కుటుంబమన్న గాంధీ, మానవాళి సుఖశాంతుల కొరకు సర్వం త్యజించిన బుద్ధుడు, వారికి వారసులుగా సుసుఖాలను మరిచి సేవా మార్గంలో నడుస్తున్న సన్యాసులు. నిర్మలకు తన ఎదురుగా కూర్చున్న సిస్టర్ పట్ల పూజ్యభావం కలిగింది. అయితే మనం వెళదామా కిషోర్ బాబు? నీకు బొమ్మలు కావాలి కదూ, అక్కడ నీలాంటి బాబులు ఎంతమంది ఉన్నారో చూద్దాం పదా. సిస్టర్ లేవగానే ఆమె చిటికన వేలందుకుని ఆమె కంటే ముందు దారి తీస్తున్నాడు బాబు. కొన్ని నిమిషాల్లో పిల్లవారిని వశం చేసుకున్న సిస్టర్ యొక్క మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు సురేంద్ర. ఈవినింగ్ 4 వచ్చేస్తాం సిస్టర్ అంటూ నమస్కరించాడు. ఆమె దగ్గర సెలవు తీసుకుంటూ సురేంద్ర. ఆమె కూడా చిరునవ్వుతో విష్ చేసి బాబును నడిపించుకుంటూ క్లాస్ రూమ్స్ వైపు వెళ్ళిపోయింది. బాబు తనను కాదని సిస్టర్ వెంట ఖుషీగా వెళ్ళిపోవడం చూసిన నిర్మలకు గుండెలు బరువెక్కాయి. దిగులతో ఆమె ముఖం ముడుచుకుపోయింది. ఏ నిర్మల, నువ్వు బాబును వదిలి వచ్చేట్లు లేవే, పోనీ నువ్వు ఇక్కడే ఉండిపోతావా? నిర్మల తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతని వెనకే నడిచింది. సురేంద్ర కారు ఒక చిన్న బంగ్లా ముందుకొచ్చి ఆగింది. ఆర్డి రాయుడు, బిఏబిఎల్ అన్న బోర్డు వాకిలి ముందు తగిలించుంది. తోటమలి కాబోలు వచ్చి గేటు తెరిచాడు. వీడు నా క్లాస్మేట్, నా పెళ్లికి ప్రోత్సహించిన వారిలో ముఖ్యుడు. తీరా అతని చూశాక ఇతనేనా మీ ఫ్రెండ్ అని ఆశ్చర్యపోతావేమో. నేమ్ బోర్డును చూస్తూ తాము వెళ్లబోతున్న ఇంటి యజమానిని గురించి చెప్పాడు సురేంద్ర. హలో సూరి. వరండాలోకొచ్చి నిల్చుని సన్నగా పొడవుగా ఉన్న ఆ రాయుడు తన కీచు గొంతుతో ఆహ్వానించాడు. నిర్మల సురేంద్ర వెనకే నడిచొచ్చింది. ముందు గదిలో 3 ఆడవాళ్లు, ఒక వయసు మళ్లిన పురుషుడు కూర్చునున్నారు. వాళ్ళంతా లాయర్ గారి క్లయింట్స్. ఆ ఊరి చుట్టుపక్కల పల్లెల కేసులన్నీ అతనికే వస్తుంటాయి. ఆదాయం కూడా బాగానే ఉన్నట్టుంది. మినీ మినీ అని పిలుస్తూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడతను. సురేంద్ర లోపలికి దారితీయగా నిర్మల్ కూడా నడిచింది. మినీ పేరేంటి? అతను క్రిస్టియన్ను పెళ్ళాడా? ఆలోచనలో పడింది నిర్మల. పొట్టిగా, స్థూలంగా, ముద్ద ముఖంతో కాస్త నాజుగ్గానే ఉన్న ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ లోపల నుండి మధ్య హాల్లోకి వచ్చింది. నా భార్య సౌదామిని. నిర్మలకు పరిచయం చేశాడు రాయుడు. ప్రతి నమస్కారాలయ్యాక సౌదామిని సురేంద్ర వైపు తిరిగి, మీరీ మధ్య బొత్తిగా నల్లపూస అయ్యారన్నయ్య అంది. సురేంద్ర నవ్వి, నువ్వు ఇంట లేందే, ఈ 3 నెలల్లో నేను ఎన్నిసార్లు వచ్చి వెళ్ళానో వీణడుగు అన్నాడు పక్కనే ఉన్న రాయుడు భుజం చరిచి. పోనీ నేనొచ్చాకనన్నా కనిపించారు కాదు అని నిర్మలను సమీపించి, మీ పేరు నిర్మల కదూ? అన్నయ్య మీ గురించి చెప్పినప్పుడంతా నేనే వచ్చి మీతో పరిచయం చేసుకోవాలి అనుకునేదాన్ని. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇంకేమీ.
నిరాశ ధ్వనించింది ఆమె మాటల్లో. పోనీ ఇప్పటికైనా నా పైన దయ కలిగి అన్నయ్య మీతో వచ్చినందుకు చాలా సంతోషం అన్నట్టు బాబు ఎక్కడన్నయ్యా? చుట్టూ పరికించి చూసి అడిగింది సౌదామిని. రాయుడితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్న సురేంద్ర, బాబుని ఈరోజే కాన్వెంట్లో చేర్చామమ్మా. వాడితో ఇప్పుడో కొత్త సమస్య ఎదురైంది అన్నాడు. సూరి, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే ఓ పావుగంటలో వచ్చేస్తాను అంటూ హడావిడిగా బయటున్న క్లయింట్స్తో మాట్లాడేందుకు వెళ్ళిపోయాడు రాయుడు. నీ బ్రతికే హడావిడి బ్రతుకు, పోరా, నవ్వుతూ సాగనంపాడు సురేంద్ర. చాలా బాగా చెప్పారన్నయ్య. బయట వాళ్ళతో గంటల గంటలు మాట్లాడుతూ కూర్చుంటారా? ఇంట్లో మనసు విప్పి ఒక్క మాట నాతో మాట్లాడరు. ఈయన గారి తత్వం చూసి ఎంత విసిగిపోయానంటే ఇల్లొదిలి పారిపోదాం అనిపిస్తోంది ఒక్కొక్కసారి. కానీ ఇద్దరు పిల్లలు, ఈ సంసారం, పైగా నేను లేకపోతే నీకు తెలుసుగా అన్నాయి, మనిషి ఎలా దిగజారిపోతారో. ఏంటోలే అన్నయ్య, నీలాంటి ఆత్మీయులు కనిపించగానే మనసులోని బాధంతా వెళ్ళగక్కుతున్నాను. అయినా ఎవరి కర్మ వారు అనుభవించక తప్పుతుందా? సౌదామిని కన్నీరద్దుకుంది పమిటి కొంగుతో. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో అసంతృప్తి. పిల్లా పాపలతో చక్కగా సంసారం చేసుకుంటూ ఉందనుకున్న సౌదామినికి ఎన్నో బాధలు. తన వారందర్నీ కాదని ఎదిరించి వివాహమాడిన సురేంద్ర జీవిత పోరాటంలో ఓడిన విరాగిలా ఉన్నాడు. ఇకపోతే తాను ఎరిగిన సుమతి, ప్రేమ పేరుతో దగా పొందిన అమాయకురాలు. అభ్యుదయగామిని అంటూ యవ్వన చాపల్యంతో తన వారందరికీ కంటకంగా తయారైన రూపాదేవి. ఒక్కొక్కరిది విభిన్నమైన మనస్తత్వం. ప్రపంచంలోని మానవజాతంతా ఇలాగే అసంతృప్తితో జీవిస్తోందా? కాదు. ఈ సంఘంలోనే ఉంటూ మానవ శ్రేయస్సుకు పోటుపడుతున్న ఆ మనసు కోరికలను జయించి జీవించడం లేదా? తాను ఒక సన్యాసినిగా మారిపోతే ఈ బాధలకు, దుఃఖాలకు, ఆశలకు అతీతురాలుగా ఉండొచ్చు. కాని అది స్వీకరించాక మధ్యలోనే తప్పటడుగు వేస్తే? నిర్మల గారేదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారే. చెంపకు చేయి చేర్చి పరిసరాలను మరిచిన నిర్మలకేసి చూసంది సౌదామిని. అబ్బే, ఏం లేదండి, తడబడిందామె. ఆలోచించేదేమిటో తీరుబడిగా ఇంటికి వెళ్ళాక చెదురుగాని టిఫిన్ కానివ్వండి అని వాకిలి వరకు వెళ్లి డోరు కట్టెను కుచ్చిగా పక్కకు నెట్టి పట్టుకుని, నిర్మల గారు, మీరు కాఫీ తాగుతారా లేక అంది. నిక్షేపంగా తీసుకుంటాను గాని నువ్వు రామ్మా, మాతో కలిసి టిఫిన్ చెయ్యాలి ఈరోజు అన్నాడు సురేంద్ర. ఒకసారి అయిందన్నయ్య, మీరు కానివ్వండి, నన్ను ఇప్పటికే లావైపోతున్నావు అంటున్నారు వారు అని లోపలకు వెళ్ళిపోయిందామె. ఇప్పుడేగా మీ వారు సరిగ్గా మాట్లాడరు అన్నారు, నవ్వు అంది నిర్మల. రేతో తిరిగొచ్చిన సౌదామిని కళ్ళు విప్పార్చి ఆమె ముఖంలోకి చూసి పొక్కున నవ్వింది. మీకింకా పెళ్లి కాలేదుగా, అందుకే అలా అడిగారు అంటూ పని మనిషిని పురమాయించేందుకు లోపలికెళ్ళింది. తమ సంభాషణకు సురేంద్ర ఏమనుకున్నాడో అని సిగ్గుపడిపోయి తల వంచుకుని కూర్చుంది నిర్మల. అలా ఏకాంతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇటువంటి సంభాషణ ఎప్పుడూ జరగలేదు. యజమాని ముందు భయభక్తులతో తూచి తూచి మాట్లాడుతుంది తను. సురేంద్ర కూడా ఆ సంభాషణ పట్ల ఆసక్తి చూపుతూ, చూసావా నిర్మల, సౌదామిని ఏమంటోందో? బాబు సరే నీకు గుడ్ బై చెప్పేశాడు, నే చెప్పిన కొత్త దారి చూసుకోక తప్పదు అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు అతని పెదిమలు నవ్వును దాచుకుంటున్నట్లు అనిపించాయి. ఒక్క క్షణకాలం ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. మళ్లీ దృఢ నమ్మికతో అంది, బాబు నాకెప్పుడూ గుడ్ బై చెప్పడు. బాబు పెరుగుతున్న వాతావరణం అటువంటిది కాదు. సౌదామిని పొగలు కక్కుతోన్న సాంబారు, ఇడ్లీ టేబుల్ మీద ఉంచింది. ప్లేటు మీద ఆవిరి సురేంద్ర ముఖం నిండా అలుముకుంది. స్పూన్తో ముక్క తుంచి నోట్లో పెట్టుకోబోతూ చొప్పున ప్లేటు కింద పెట్టేశాడతను. సౌదామిని అది చూసి, ఓహో, మీ ఫ్రెండ్ కోసమా? ఆయన గారు చెప్పిన అరగంట మధ్యాహ్నం 1 గంట అవుతుంది. వారికి తోడు టైంకి తిండనుకుంటున్నారా? వాడి సంగతి నాకు తెలియదటమ్మా, ఏదో గుర్తుకొచ్చిందంతే. ఇప్పుడు నాకు తెలిసిందిలేండి, ఇంట్లో బాబుతో కూర్చుని తినడం అలవాటు, వాడు లేక నోట పెట్టలేకున్నారు, అవునా? బాబుకేంలే అన్నయ్య, పిల్లల మధ్య జలసాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాడు ఈ పాటికి. అవునమ్మా, వాడి మీద మమత రోజు రోజుకు పెంచుకుంటున్నాను. వాడైనా నన్ను అర్థం చేసుకుంటాడో లేదో. బాగుందన్నయ్య మీ ఆలోచన. ఉండే దిగుళ్ళు చాలవని ఎప్పుడో వాడు ఎదిగిన నాటి సంగతి ఇప్పుడెందుకు? క్రమశిక్షణలో పెంచితే పిల్లలు మన చెయ్యి ఎందుకు జారిపోతారు? అయినా ఈ ప్రపంచంలో ఎవరికెవరో లోకాచారం, ధర్మం, నీతి అన్నీ నడిబజారున పడిన గతం నాస్తి అనుకుని ఆశావాదంతో ముందుకు సాగిపోవాలన్నయ్య. చిన్న చిట్కా కనిపెట్టాను. అందుకే వారు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నోరు విప్పి మాట్లాడకపోయినా ఈ సంసారం నెట్టుకొస్తున్నాను. తన బాధలను లెక్కబెట్టక సురేంద్రకు సలహా ఇస్తున్న సౌదామిని చూస్తే చాలా ఆశ్చర్యమేసింది నిర్మలకు. సురేంద్ర మౌనంగా టిఫిన్ చేయసాగాడు. నిర్మల కూడా సౌదామిని బలవంతంతో టిఫిన్ చేయసాగింది.
సౌదామిని సాన్నిధ్యం ఆమెకు కొత్త స్ఫూర్తినిచ్చింది. ఉదయం నుండి తన హృదయంలో గూడు కట్టుకున్న అసంతృప్తి తొలగిపోయింది. కాలం భారంగా ముందుకు సాగలేను అన్నట్లు గడుస్తూ ఉంది. అప్పుడే కృష్ణకిషోర్ కాన్వెంట్లో చేరి 2 నెలలు దాటిపోయాయి. బాబుని విడిచి ఉండడం నిర్మలకు చాలా విసుగ్గానే ఉంది. ఉదయం 7:30 గంటలకంతా కాఫీ, టిఫిన్లు, బాబు క్యారియర్ భోజనం వగేరాలన్నీ పూర్తయిపోవాలి. నిర్మల ప్రతిరోజు టైంకి అన్నీ సిద్ధం చేసి తండ్రి కొడుకులను టౌనుకు సాగనంపేది. ఒకనాడు వంటగదిలో కుస్తీ పడుతున్న నిర్మలను చూసి సురేంద్ర, వంట మనిషుండగా నువ్వు చేతులు కాల్చుకోవడం దేనికి అన్నాడు. బాబు కోసం అని ఊరుకుందామే. ఈ మధ్య ఎస్టేట్ లెక్కలు వ్యవహారాలు చూసేందుకు ఒక కొత్త గుమస్తా కుదిరాడు. సాయంకాలం బాబు తిరిగొచ్చే వరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోక తప్పడం లేదామెకు. ఇటీవల సుమతి ప్రతిరోజు గుర్తుకొస్తోంది. తన ముందు అంత నాటకం ఎందుకు ఆడినట్లు సుమతి రాగానే నిలదీయాలి అనుకుందామే. ఒకనాడు రాముడు మాటల సందర్భంలో అసలు ఈ అమ్మకు ఆ అమ్మకు పోలిక లేదమ్మా. ఒక తల్లి గర్భాన పుడితే మాత్రమే కర్మగాకపోతే ఆమె సంసారంలో అలా చిచ్చుబెడతారా ఎవరైనా? వాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు నిర్మలకు. అదేంటమ్మా మీకు తెలీదా? మన రూపమ్మ చెల్లెలు గారేగా సుమతమ్మ. ఎందుకులేమ్మా, తలుచుకుంటేనే బాధ. మన అయ్యగారు ఎంత జలిగుండె కాకపోతే ఆవిడ చెల్లెల్ని దగ్గర తీస్తారు. రాముడికి కొత్త సంగతులన్నీ నిర్మలకు చెప్పడం చాలా సరదా. నమ్మలేనట్లు రాముడి కేసు చూస్తూ, అయితే ఆ దేహతీరాణి ఈ రూపాదేవి ఒకరేనా? సురేంద్ర సుమతికి బావా? ఇంతమంది జీవితాలతో ఆటలాడుకున్న ఆమె ఈమె ఒకరే. అతికి అతకని బతుకుల దొంతరాల మధ్య తను ఒక పాత్రధారినయ్యింది. తప్పు చేసిందొకరు, శిక్ష అనుభవిస్తున్నవారు వేరే వాళ్ళు. దోషి ధీమాగా కాలరెత్తుకుని తిరుగుతున్నాడు. నిర్దోషులు జీవచ్యవాల్లా బ్రతుకుతున్నారు. జీవిత నాటక రంగంలో ఎన్ని వింతలు! నిర్మల సుమతికి ఉత్తరం రాసేందుకు ఉపక్రమించింది. ఒకనాడు కాన్వెంటుకు ఎవరో మదర్ సుపీరియర్ పుట్టినరోజని సెలవిచ్చారట సాయం వేళ. రాముడు బాబు కోరికపై ద్రాక్ష తోట వైపుకు పీల్చుకుని వెళ్ళాడు. ఆ ఉదయం నుండి ఎంత మరిచిపోదామన్నా సురేంద్రను చుట్టుముట్టేశాయి పాత జ్ఞాపకాలు. ఆనాడు అతని పెళ్లి రోజు. వార్ధక్యంలో కూడా యవ్వనాన్ని ప్రసాదించిన నూతనోత్సాహంతో నింపే రోజు. కాని అతనికి అదొక భయంకర స్వప్నం. అనుభూతుల తాలూకా శరాఘాతాలు. మరి ఎన్నాళ్ళిలా వాటిని ఎదుర్కొంటూ బ్రతకాలో. సాయంకాలపు నీరెండ మసక మసగ్గా గార్డెన్లో పొరుచుకునుంది. పొదరిల్లా అల్లుకున్న జాజి పందిరి కింద సురేంద్ర కూర్చున్నాడు. అక్కడి నుండి చూస్తే నయనానందకరంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడి దృశ్యాలు. నెలల తేడాతో పెరిగిన వరిపైరు పిల్లగాలులకు తేలియాడుతూ నవరంగుల్లో కరిగించి జలతారంచు చీర ధరించిన నాట్యకత్తిలా ఉంది. పక్క పొలాల్లో పాడుతున్న ఏలపాటలు వినసొంపుగా ఉన్నాయి. అప్పుడప్పుడు రూపాదేవి అలా సాయం వేళన తన పక్కనే కూర్చుని, ఎంత మంచి సీనరీ! సినిమా వాళ్ళు ఎక్కడికో వెళతారు మంచి సీనరీ కావాలని. మీ టేస్టు నాకు నచ్చుతోంది చూడండి. సిటీ లైఫ్కు అలవాటు పడిందాన్ని. మొదటి రోజు మీ ఎస్టేటు చూడగానే హడలిపోయిన సుమండి అంది. అతను ఆమెను ఆరాధనగా చూస్తూ, నువ్వు కూడా ప్రకృతితోపాసకురాలవే పోతున్నావు సుమా అనేవాడు. సీ అండ్ ఎంజాయ్. ఎంజాయ్ చేయడంలోనే ఉంది లైఫ్. నా జీవితంలో ఇంతవరకు ఎంజాయ్మెంట్కు లోటు లేదు. మీరు నాకు ఎటువంటి కొరత చేయరని నమ్మకం ఉంది. కానీ పాపం పూర్ ఫెలో. అతను అసూయతో ఆమె వంక చూసేవాడు. అదిగో జలసి, ఆమె ఉడికించేదతన్ని. సేట్ కిషన్ చందర్ నా చుట్టూ తిరిగాడు స్నేహం చేయమని. తన పిక్చర్లో హీరోయిన్ని చేస్తానన్నాడు. అతనికి ఆ మాటలు వెగటుగా వినిపించినా నవ్వేసి, చాలా పొరపాటు చేశావు రూపా. హిందీ సినీ ఫీల్డ్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించేదానివి. ఆ పైన ఫారెన్ ఛాన్సులు. ఓహ్, మేమంతా మా ఆంధ్రాని గర్వపడేవాళ్ళం అప్పుడు. అందుకే వాజమ్మలు, ఆడంబ సూరులు మీ ఆంధ్రా వాళ్ళు. అయితే నువ్వు ఆంధ్రా కాదా? వెనకటికెవరో వంకలు తిరిగిన ఆ కాయలేంటి అన్నారట. ఆవిడెవరో నాలాంటిది అయి ఉంటుంది. ఆమె తన ఓటమిని అంగీకరించడం అతనికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆమెను తన హృదయానికి హత్తుకుని, నా రాణి, మనది నిజంగా జన్మ జన్మల అనుబంధం అనేవాడు. కాని కాలచక్రం ఎన్ని మార్పులు తెచ్చింది. ఆనాటి రాత్రి ప్రచండమైన జంజామారుతాల మధ్య ప్రకృతి ప్రకోపించి భూగోళాన్ని కబలించబోతున్నట్లు పెను తుఫాన్లు వీస్తున్నాయి. రక్తవర్ణపు మేఘాలు బంగాళాఖాతం మీద నుండి అరేబియా సముద్రం వైపు ఉరుకులు పొరుగులతో దౌడు తీస్తున్నాయి. కమ్ముకొస్తున్న కారు చీకట్లను తరుముతూ పెనుగాలులు చిన్న మొక్కల నుండి పాతాళం వరకు పాతుకుపోయిన మానులను సైతం నేల కూల్చుతున్నాయి.
ఇంటి పైకప్పులు సైతం ఎగిరి కొన్ని మైళ్ళ దూరంలో పడిపోతున్నాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి ప్రాణాలు అరచేత పెట్టుకుని కూర్చున్నారు మనుషులు. ఎటు చూసినా బీభత్స దృశ్యం. మధ్యదారిలో అతని కారు ఆగిపోయింది. దారి తెన్ను కనిపించడం లేదు. గ్లాస్ డోర్స్ అన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. పైగా చెట్ల కొమ్మలు, గులకరాళ్లు ఎగిరిపడి అవి అక్కడక్కడ పొగులు చూపాయి. ఎడారి వంటి ప్రదేశంలో ఏకాకిగా నిలబడిపోయాడతను. రూప ఒంటరిగా ఎలా భయపడిపోతుందో, బాబు ఈ ఉరుముల చప్పుళ్ళకి ఎంత హడలిపోతున్నాడో. ఇంకా 10 నిమిషాల్లో ఇంటికి చేరిపోయేవాడతను. అప్పుడే పెనుగాలి ఆరంభమైంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు తల్లిదండ్రుల నుంచి ఆహ్వానం వచ్చింది. సూరి, మీ అమ్మ మంచంలో ఉంది, నిన్ను చూడాలంటోంది, ఒక్కసారొచ్చి ఆమెకు కనిపించిపో. ఆ మాట విన్న తడువు అతను బయలుదేరాడు. కొడుకు రాకను చూసి తండ్రి ముఖం తప్పించి గదిలోకి వెళ్ళిపోయాడు. మంచానికి అతుకుపోయిన తల్లి కొడుకును చూడగానే ప్రాణం వచ్చినట్లు లేచి కూర్చుంది. కొడుకు చేతులను తన చేతుల్లోకి తీసుకుని మౌనంగా కన్నీరు కార్చసాగింది. అమ్మా, నన్ను మన్నించమ్మా, ఎలాగో గొంతు పెగల్చుకుని అన్నాడతను. ఏం చేస్తానైనా, బ్రహ్మరాత తప్పించుకోలేంరా. అందరూ నానా రకాలుగా అనుకున్నట్లుగాక నువ్వు లక్షణంగా కాపురం చేసుకుంటున్నావంటే మాకు అంతకంటే ఏం కావాలి నాయనా? మాతృమూర్తి ప్రేమకు కరిగిపోయాడతను. తండ్రి ముభావంగా ఉన్న 4 రోజుల పాటు తల్లికి నెమ్మదించే వరకు ఉండి ఆ రోజే తిరుగుముఖం పట్టాడు. ప్రకృతి కన్య ఆటలాడి ఆడి అలసిపోయింది. సన్నసన్నగా జల్లు ప్రారంభమైంది. అమ్మయ్యా, దైవం నా యందున్నాడు అనుకుని కారు స్టార్ట్ చేశాడు. ఇంకో 10 నిమిషాల్లో వర్షం పెద్దది కాకమునిపే ఇల్లు చేరుకోవాలి. కటిక చీకటిని చీల్చుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో మెరుస్తోంది ఆకాశం. రోడ్డుకి అడ్డుగా పడిన చెట్ల కొమ్మలు, ఎండుటాకులు టైర్ల కింద పడి పెళపెళ నలిగిపోతున్నాయి. అతని కారు స్పీడ్ అందుకుంది. కారు గ్యారేజ్లో పెట్టి గార్డెన్ కేసి చూశాడతను. పూల మొక్కలన్నీ నేలకూలి బోసిగా కనిపిస్తోంది ముంగిలి. అందరూ గాఢ నిద్రలో మునిగినట్లున్నారు. కాలింగ్ బెల్ నొక్కబోయి అతను వెంటిలేటర్ గుండా తన గదిలో వెలుగుతున్న డిమ్ లైట్ కాంతిని చూసి కొంచెం అచ్చెరు ఉందాడు. రూపాదేవి. పెండ్లికి ముందు తండ్రి రాసిన ఉత్తరం. ఆ తర్వాత ఒకరిద్దరు తన ముందు విసిరిన వ్యంగ్య బాణాలు. తమ పెళ్లి జరిగినాటి నుండి ఏ చిన్న దోషం కూడా తనకు కనిపించలేదు. మరి తను లేని అవకాశాన్ని ఉపయోగించుకుని, చిచ్చి, నా బుద్ధేంటి ఇంత వక్రంగా ఆలోచిస్తోంది? తన ప్రాణప్రదమైన రూపశీలాన్న తను శంకించడం లేదు లేదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నీ మనసులో ఆమె పట్ల ఏర్పడిన శంకను దూరంగా తొలగించి వేయాలంటే ముందుకు నడు, ఇందులో తప్పులేదు. ద్వంద్వ భావాల మధ్య ఊగిసలాడింది అతని మనసు. అతని కాళ్ళు పెరటి వైపునున్న ఆ కిటికీ చెంతకు నడిపించుకుని వెళ్ళాయి. కొన్ని సంవత్సరాలుగా మనసులో ఏర్పడిన వజ్ర సంకల్పాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఒక చిన్న దృశ్యం చాలు. ప్రశాంత సాగరంలో సుడిగుండాలు దాగినట్లు, హిమశిఖరాల మాటున అగ్నిపర్వతాలు బద్దలు కానున్నట్లు తను చూస్తున్నదేమిటి? ఎదురుగా ఆ దృశ్యం. చీకటి దాటిన సత్యాన్ని బట్టబయలు చేస్తున్న జ్యోతి. అది కల కాదు, అది వాస్తవం. రూపాదేవి తన ప్రాణంలో ప్రాణం తనకంత ద్రోహం చేస్తుందా? శృంగార క్రీడలో మునిగిన స్త్రీ పురుషులు. ఆమె ఎవరు? ఆమె ఆమె అతను. అతని కళ్ళ నుండి అగ్ని కణాలు రాలిపడ్డాయి. పిడికిళ్లు బీసుకుపోయాయి. రక్తం సలసలా కాగుతూ నర నరాన్ని మడిచివేసాగింది. రూపా అన్న పిలుపుకు గది గోడలు దద్దరిల్లాయి. గది నిండా భయంకరమైన వెలుగు పరుచుకుని పోయింది. కళ్ళు తెరిచిన రూపాదేవి ఎదుటినున్న వ్యక్తిని చూసి హతాసురాలైంది. పక్కనే పడున్న బ్లాంకెట్తో నగ్న శరీరాన్ని దాచుకుంటూ మీరా అంది. ఆమె తెగువకు, ఆమె గుండెధైర్యానికి అతను గడియపాటు అవాక్కై నిల్చున్నాడు. మీరా అన్న ఆ ప్రశ్నలో భయంగాని బెదురుగాని లేవు. పైపెచ్చు వ్యంగ్యంతో పాటు రానున్న తుఫానుకు సిద్ధమే అన్నట్లుంది ఆమె స్వరం. నేనే రూపా, కాని నేనుగా నీ ముందుకు రాలేదిప్పుడు. నాలోని రాక్షసుణ్ణి చూడబోతున్నావిప్పుడు. కులట, ఎప్పటి నుండి సాగుతోంది నాటకం? ప్రేమ పేరుతో వంచి నాకే ద్రోహం చేస్తావా? చెప్పు, ఎవడు వీడు? అతను ఒక్క దూకున ముందుకు వెళ్లి కుడి చేతితో ఆమె జుట్టందుకున్నట్లు ఎత్తిన చేతితో అరక్షణం ఆగాడతను. ఈ హఠాత్ పరిణామానికి ఏమీ పాలుపోక రూపాదేవి ప్రియుడు ఆమెకి కొద్ది దూరంలో నిల్చుని కర్తవ్యం ఆలోచిస్తున్నాడు. మిస్టర్ సురేంద్ర, ఆగు, ఆమె మీద చేయి వేశావో? సురేంద్ర ఆ మాటలు వినిపించిన దిశకు చూశాడు. ఆజానుభావుడైన ఆ వ్యక్తి చాలాసార్లు తన ఇంటికి అతిథిగా వచ్చాడు. అతని ఇంత ఘోరం తలపెట్టాడా? ఒక్క ఉదుటున రూపాదేవి తప్పించుకుని దూరంగా వెళ్లి నిల్చుంది. జుట్టు వీడిన ఆమె నాగిని వలె బుసలు కొట్టింది.
అతి మధురమైన ఆమె కంఠం కర్కశంగా హెచ్చరించింది అతన్ని. సురేంద్ర, ఇది 20వ శతాబ్ది. నీ ముక్కిపోయిన సిద్ధాంతాలను, నీ ఆచారాలను పాటిస్తూ కూర్చునే పతివ్రత శిరోమణి కాదు నేను. నీ ఐశ్వర్యం, నీ అధికారం నా అందానికి దాసోహమన్నాయి. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లాడతానన్నావు. ప్రేమకు పెళ్లికి ఎటువంటి సంబంధం లేదన్న నా భావం నీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. అందమైన ఆడది నా పెళ్ళామని 10 మందిలో తిప్పి గర్వపడే అల్ప సంతోషవు నువ్వు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు అన్న స్వార్థం తప్ప ప్రపంచంలోకి తొంగి చూడని కోపస్థ మండు కానివి. నీకు కావలసింది ఒక అందమైన ఆటబొమ్మ మాత్రమే. ప్రాణమున్న మనిషిని వ్యక్తిగా నిలబడినివ్వడం నీ చేత కాదు. కుళ్ళిపోయిన సంఘంలో కుష్టు ఆలోచనలతో నీ పెంపకం జరిగింది. మిస్టర్ రాహుల్, ఆమె అతని సమీపానికి నడిచింది. అతను ఆమె 2 భుజాల మీద చేతులు వేసి దగ్గరగా నిలబెట్టుకుని, ఏం చేయమన్నావో చెప్పు డియర్ అన్నాడు. హే భగవాన్! అతని కోపమంతా శోకంగా మారిపోయింది. అతనిలోని దానవుడు అదృశ్యమైపోయాడు. మౌనం రాజ్యం చేస్తోంది. ఆ గదిలో నుంచి కదిలిపోతూ అన్నాడతను. రూపా, నేను మూర్ఖుణ్ణి, అది నిజం. ఈనాటితో నీ బంధనాలు విడిపోయాయి. నువ్వు స్వేచ్ఛాజీవి, ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడున్నా నేను కోరేది నీ సుఖం మాత్రమే. కమాన్ రూపా. రాహుల్ ఆమెను తన వైపు తిప్పుకుని, ఎన్నాళ్ళ నుండి నువ్వు ఈ మాట కొరకగా ఎదురు చూస్తున్నావు? లైఫ్ అంటే ఏంటో ఇతడికేం తెలుసు? పూర్ ఫెలో. రేపు మన ఫారెన్ ప్రయాణం చూసి జలసీతో ఏడ్చి చస్తాడు. అతని శరీరం, దాంతోపాటు మనసు కూడా మోగపోయాయి. అతను కర్తవ్య విహీనుడిలా కారువైపు నడిచాడు. జోరుమని కొమ్మరుష్టి పడుతున్నా లెక్కబెట్టక అతను ఆ ప్రదేశం నుండి కదిలిపోయాడు. హడావిడిగా గేటు తెరుచుకుని పరిగెత్తుకొస్తున్న ధర్మయ్య గారి వైపు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు సురేంద్ర. బాబు, నువ్వు త్వరగా టౌన్కి బయలుదేరాలి, అతను నిల్చునే అన్నాడు. సురేంద్రకేమీ అర్థం కాక ఉన్న పళాన బయలుదేరాడు టౌన్కు. సుమతి భర్త చనిపోయాడు. కడసారి చూపుకైనా ఆమె వస్తుందని తలచి అతని బంధువులెవరో సురేంద్రకు వైరిచ్చారు. పెద్ద సమస్య ఎదురైంది అతనికి. అటువంటి భర్తను చూడకపోతే మాత్రమేమి? ఏం సొప్పెట్టాడు గనక అమ్మాయిని. ఈ మధ్య విపరీతంగా తాగుతున్నాడట. తాగుడుతో పాటు అన్ని అలవాట్లు పొట్టుబడ్డాయట. ఆరోగ్యం పోయి, ఆస్తి పోయి, చివరికి పాపం నడి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచాడట. అతని పతనానికి కారకులు ఎవరైంది ధర్మయ్యకు తెలుసు. రూపాదేవి పట్ల మమకారం చంపుకోలేని సురేంద్రకు ఆమె పతన చరిత్ర అన్న విషయం భూతద్దంలో చూపితే అతని మనసు విరిగిపోతుంది. నర్మగర్భంతో ధర్మయ్య పలికిన పలుకులు అతన్ని ఆశ్చర్యంలో ముంచలేదు. మనసును సోలాల్లా పొడిచి వేధించలేదు. నిర్లిప్తంగా ఎక్కడో చూస్తూ ఉండిపోయాడు. చివరికి ధర్మయ్య గారి సలహా పైన సుమతికి ఆ విషయం తెలియనివ్వకూడదని అనుకున్నాడు సురేంద్ర. ఆమె ఎంఏ పరీక్షలు రాయబోతోంది. 2 సంవత్సరాల శ్రమ వృధా అవుతుంది. పరీక్షలు ముగియగానే ఆమె చేత అతను కట్టిన తాళి మాత్రం తీయించేస్తే సరి అన్నాడు నిట్టూర్చి. ఈ విషయం విన్న నిర్మల చాలా బాధపడింది. అతని మృత్యువార్త కంటే అక్కా చెల్లెళ్ల వైవిధ్యం ఎంత మరిచిపోదామన్నా మరుపుకు రాలేదామెకు. భర్త చేత పరిత్యజించబడిన సుమతి, భర్తను తిరస్కరించిన రూపాదేవి, ఇద్దరూ ఆ రాత్రంతా ఆమె మనోఫలకం మీద నిలిచారు. కొందరు ఒక సమస్య తీసుకుని ఆ పరిధిలోనే జీవనయాత్ర సాగిస్తూ ఉంటే, మరికొందరు తమ చుట్టూ సమస్యలను సృష్టించుకుంటూ సమస్యల వలలో పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ చిన్న విషయానికి నువ్విలా భీష్మించుకుని కూర్చుంటే ఎలాగోయ్, మరిచిపోవాలి. పిల్లవాని క్షేమం కోరేనా మళ్ళీ పెళ్ళాడాలి. మిత్రులిచ్చిన సలహాకు అతను దీర్ఘంగా నిట్టూర్చేవాడు. నిర్మల తన బిడ్డకిస్తోన్న శిక్షణ వేరే ఏ ఒక్కరూ ఇవ్వలేరు. జీవనరథం ఎటు సాగుతుందో, ఎటు సాగనున్నదో, దాని గమ్యమేమిటో కూడా తెలియని అయోమయావస్థ నుండి స్థిమితానికి రాలేకున్నాడతను ఇన్నాళ్లుగా. నాన్నగారు, మా మమ్మీ ఎక్కడా? హఠాత్తుగా కిషోర్ అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. పిల్లవానికి సందేహం ఎందుకు కలిగినట్లు? నిన్నెవరైనా అడిగారా బాబు? లాలనగా అడిగింది నిర్మల. అవునక్కాయ్, మన స్కూల్లో మీటింగ్ జరిగితే అందరి మమ్మీలు వచ్చారు. రాము, జోషి అందరూ నన్ను అడిగారు మీ మమ్మీ రాలేదేమని. వాళ్లకు నువ్వేమని జవాబు చెప్పావు బాబు? పిల్లవారిని బొజ్జగిస్తూ అడిగింది నిర్మల. మా మమ్మీ ఉంది, అయితే ఇక్కడ లేదన్నాను. మీ మమ్మీ ఉందని ఎవరన్నారు నీతో? కోపంగా కొడుకు ముఖంలోకి చూశాడు సురేంద్ర. రాముడు చెప్పాడు, మా మమ్మీ ఏదంటే ఉందని. బిక్కమొహంతో ఏడుపుని ఆపుకుంటూ అన్నాడు పిల్లవాడు. ఎక్కడుందని చెప్పాడు? అతని చేతిలోని దిండు నలిగిపోతూ ఉంది. అలవికాని కోపంతో పొళ్ళు నూరుతూ కళ్ళెరజేసిన సురేంద్ర వంక ఆశ్చర్యపోయి చూసింది నిర్మల. కళ్లతోనే అతన్ని వారించింది.
తండ్రిని అంత కోపంలో ఏనాడూ చూడని బాబు బిక్కుబిక్కుమంటూ వచ్చి నిర్మల ఒడిలో కూర్చున్నాడు. బాబూ, అయితే ఎక్కడుందని చెప్పాడా రాముడు? భయం లేదన్నట్లు అతని వీపు నిమురుతూ అడిగిందామె. అక్కడ అంటూ కిటికీలో నుండి కనిపిస్తోన్న ఆకాశం వైపు వేలెత్తి చూపాడు. నిర్మల గతుకుమని సురేంద్ర ముఖం కేసి చూసింది. చొప్పున ఆ సంభాషణ మరిచేసి, అయితే నన్ను కూడా తీసుకెళ్తావా బాబు పిక్చర్కు అని అడిగింది. పిల్లవాడి ముఖం సంతోషంతో వెలిగింది. రాకయ్యా, ఇదిగో మా మమ్మీ అని అందరికీ చూపిస్తాను. నాకింత మంచి మమ్మీ ఉందని తెలిస్తే జోషి ఎలా కుళ్ళుకుంటాడనుకున్నావు? నిర్మల గతుకుమంది. కాళ్ళ కింద భూమి గిరగిరా తిరిగిపోతూ అస్పష్టంగా కనిపించింది. ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో తన గదిలోకి వచ్చి పడింది. ఎన్ని సంవత్సరాలుగానో ముడిపడున్న సమస్యను ఒక పసివాడు పరిష్కరించేశాడు. అదే నిజమైతే ఏదో నిర్ణయానికొచ్చినట్లుగా అతను కొడుకును దగ్గరగా తీసుకుని, అక్కయ్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు బాబు అన్నాడు. మరి అక్కయ్య పిక్చర్కొస్తుందా? అదేమో నువ్వు వెళ్ళి కనుక్కో. పిల్లవాణ్ణి ముద్దాడి వెళ్ళి రమ్మన్నట్టు చూశాడతను. అక్కయ్య, అక్కయ్య! గదిలో తన మంచంపై బోర్లా పడుకుని దిండులో తలదూరుచుందామె. ఎంత ప్రయత్నించినా ఆమె ముఖం కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ అక్కాయ్, అచ్చు క్లాస్ టీచర్ని అడిగినట్లుగా అడిగాడు నిర్మల ముఖం మీద కొంగి. ఆమె చొప్పున లేచి కూర్చుంది. తడితడిగా ఉన్న ఆ కళ్ళల్లో ఎంత ప్రశాంతత, ఎంత అందం! ఎప్పుడూ అటువంటి భావ సంచలనంతో నిండిన ముఖాన్ని బాబు చూడలేదు. ఉన్నట్టుండి ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. క్షణకాలం శరీరమంతా గెడ్డకట్టినట్లయింది ఆమెకు. బాబును దగ్గరకు లాక్కుని గాఢంగా హృదయానికి హత్తుకుంది. ముఖం నిండుగా ముద్దులు నింపేసింది. ఆ మమతానుబంధాలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉండిపోయాడు. అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన సురేంద్ర. కారు చిన్నగా శబ్దం చేస్తూ స్టార్ట్ అయింది. దాటిపోతున్న సురేంద్ర ఎస్టేటు, ద్రాక్ష తోటలు, ఏపుగా పెరిగిన మల్బరీ చెట్లు, వీటన్నింటినీ ఆసక్తితో చూస్తూ ఉంది నిర్మల. అవి ప్రతిరోజు దృశ్యాలే. కాని నిన్నటి వర్షం తర్వాత ప్రకృతి కన్య సింగారించుకున్న కన్నెపొడుచులా మెరిసిపోతోంది. నిర్మల! కారు స్లో చేస్తూ పిలిచాడు సురేంద్ర. మెడ వెనక భాగం క్రాఫ్ కింద తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సైడ్ నుంచి కనిపిస్తోన్న అతని కొనదేలిన ముక్కు, నున్నని చెంపలు, స్టీరింగ్ మధ్య బటన్ను నిర్విరామంగా నొక్కుతున్న అతని బొటన వేలు, అతని అందం ఆమెని వెర్రిదాని చేస్తూ ఉంది. ఆ అందం, ఆ వ్యక్తి, ఆ మనసు అన్నీ తనవే. ఎన్నేళ్లుగా అతని కొరకు తను తపస్సు చేస్తూ ఉంది, ఎంతగా ఆరాధిస్తూ ఉంది. తనలోని అణువణువు అతని నామాన్నే జపిస్తోందని అతనికి తెలియజెప్పేదెవరు? సురేంద్ర, నేను మీదాన్నే. మీ కొరకే పుట్టాను. అందుకే అనాథనైన మీ వస్తువును మీ దగ్గరికే పంపాడు భగవంతుడు. కారు చిన్నగా కదిలింది. నిర్మల! అతను పిలిచాడు. ఊహించని ఆ పిలుపుకు ఆమె తడబడుతూ బయట నుండి దృష్టిని అతని కేసి తిప్పింది. నువ్వొచ్చి దాదాపు 5 ఏళ్లు కావస్తోంది నిర్మల. ఈ 5 ఏళ్లు నిన్ను మా ఇంటి వ్యక్తిగా మార్చివేశాయి. కాల ప్రభావం, నేను కూడా మారుతున్నానని అనిపిస్తోంది నా అంతరాత్మకు. బాబు చుట్టూ అల్లుకుపోయిన నా ఆశలు. అతను కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు. నీకు తెలుసు నిర్మల, ఎవరు నాలో చిగురింపజేయలేని ఆశల్ని బాబు నాకు కలిగించాడు. నువ్వు నిన్న హఠాత్తుగా అలా పారిపోయావు. కాని కాన్వెంట్లో చేరకమునిపే బాబుకు నువ్వు అమ్మవన్న విషయం దృఢంగా నాటుకుపోయింది. మాటలు రాని పసివాణ్ణి బెదిరించి లాభం లేదని నిన్ను అక్కగా పిలిపించగలిగాను. కాని నిర్మల, పసివాని హృదయంలో నాటిన ఆ భావాన్ని మాత్రం నేను దూరం చేయలేకపోయాను. వాడి కోరికలకు నేనెప్పుడూ బొద్దుణ్ణే అన్న సంగతి నీకు తెలుసు. వాడికి తల్లిని మరిపించే స్త్రీ కాదు. పసితనం నుండి తాను ఎరిగిన తల్లి స్థానంలోనే రావాలని నేను కోరుకోవడం బహుశా ఇది నా స్వార్థమే కావచ్చు. అలాని బలవంతమేమీ లేదు నిర్మల. నువ్వు బాగా ఆలోచించుకుని బాబు చేత నాకు సమాధానం పంపు. తనేం వింటోంది? కొన్ని నిమిషాల క్రితం తను ఊహించిన ఆశలన్నీ పుష్పించి ఫలించబోతున్నాయా? ఇన్నేళ్ల ఆరాధన వ్యర్థం కాలేదు. నిజంగా భగవంతుడు దయామయుడు. ఆమె ఎరుపెక్కిన బొగ్గలను ఎదురుగానున్న మిర్రర్లోంచి సురేంద్ర చూసి సంతృప్తిగా నిట్టూర్చినట్లు ఆమె ఎరుగదు. నిర్మల కనురెప్పలు సిగ్గుబరువుతో వాలిపోయాయి. సంతోష సంద్రంలో ఉరకలు వేస్తున్న మనసు నోటికి మూత వేసింది. ఆమె పెదవులు చిరునవ్వును దాచుకుని గట్టిగా బీసుకుపోయాయి. నాకు తెలుసు నిర్మల, నువ్వు మౌనముద్ర దాల్చుతావని. చప్పున తిరిగి చూశాడు సురేంద్ర. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
మూగబోయిన మనసు హఠాత్తుగా మేల్కొని తను చేజార్చుకున్న నిధి కొరకు వెతికినట్లుంది అతని చూపు. ఆమె కళ్ళు వాలిపోయాయి. నా భావాలను వ్యక్తీకరించేందుకు భాష లేదన్నట్లు ఆమె తన బరువెక్కిన గుండెలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ దీర్ఘంగా నిశ్వసించింది. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కారొచ్చి లాయర్ రాయుడు కాంపౌండ్లో ఆగిపోయింది. దారిలోనే సినిమా హాలు. నిర్మలను, సౌదామినిని, పిల్లలను అక్కడ దింపి కృష్ణకిషోర్ కొరకు కాన్వెంట్కొచ్చారు సురేంద్ర, రాయుడు. స్కూలు కాంపౌండ్ లోపల వ్యాన్ ఆగుంది. యూనిఫాంలో ఎత్తుల వారీగా క్యూలో నిల్చున్నారు పిల్లలు. వారి టీచర్ కాబోలు వారి ముందు నిల్చుని చేతులు తిప్పుతూ ఏదో బోధిస్తోంది. సురేంద్ర బయటే కారాపి కాంపౌండ్లోకి నడిచాడు. కిషోర్ క్లాస్ టీచర్ సురేంద్రను చూడగానే నవ్వుతూ విష్ చేసింది. మళ్ళీ అతనెందుకోసం వచ్చినట్టు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది అతని కేసి. మా కృష్ణయ్యడండి. యూనిఫాంలో ఉన్న ఒకే వయసు పిల్లల్లో తన కొడుకు కోసం వెతుకుతూ అడిగాడతను. మీ కృష్ణ ఇంతకు ముందే కదండి పిలుచుకుపోయారు తాపీగా అన్నదామె. కృష్ణ వెళ్ళిపోయాడా? ఎవరితో? ఎవరొచ్చారు కృష్ణ కోసం? ఆదుర్దాగా అడిగాడతను. మీ ఆయాటండి. మా ఆయానా? ఎవరామే? ఎలా ఉంటుంది? మీరు చూసారా? అదిరే గుండెలతో అడిగాడతను. లావుగా, మోటుగా, పొట్టిగా మీ ఆయానే అని చెప్పిందండి. తన తప్పేమీ లేదన్నట్లు చెప్పింది టీచర్. సిస్టర్, మోసం జరిగింది. ఆయా మా ఇంట మానేసి చాలా కాలమైంది. ఆమె మీతో ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకుని చెప్పండి సిస్టర్. ప్రాధేయపడ్డాడతను. సిస్టర్ చాలా నొచ్చుకుంది ఇలా జరిగినందుకు. ఆయా వచ్చి తను పనిలో చేరి వారమైనట్లు, తను బాబును ప్రాణంతో సమానంగా సాకినట్లు గడగడా చెప్పి, అయ్యగారు నిర్మలమ్మ బంధువులతో కలిసి బయట వచ్చున్నారని, బాబును మీ పర్మిషన్తో పీల్చుకు రమ్మంటున్నారని చెప్పింది. వీధిలో కారు ఆగుందో లేదో చూసి రమ్మని పంపాను. అలా కారు ఆగుండగా అందులో ఉంది మీరే అనుకుని ఉండొచ్చు దూరం నుండి. నేనే స్వయంగా క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి బాబును పంపించాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకొక క్షణం ఆగక పొరుగు వంటి నడకతో కారు వద్దకొచ్చాడు. ఉత్త చేతులతో తల వేలాడేసుకుని దెబ్బతిన్నవాడిలా పరిగెత్తుకొస్తున్న సురేంద్రను దూరం నుండి చూసి కారు దిగి నిల్చున్నాడు రాయుడు. కొంప మునిగింది రాయుడు. రాయుడు రెండు చేతులు అందిపుచ్చుకుని అన్నాడు సురేంద్ర. ఏంటోయ్, ఏం జరిగింది? ఆశ్చర్యపోయాడు రాయుడు. ఏది జరగకూడదో అదే జరిగింది. జరిగిన సంగతి చెప్పి ఇప్పుడేం చేయనురా? స్టీరింగ్ మీద తల వేలాడేసి అన్నాడు సురేంద్ర. తల పట్టుకుని కూర్చో. ఆనాడు నా మాట విని డైవర్సు పారేసుంటే ఇంత బాధెందుకు ఈనాడు? రాయుడు విసుక్కుని స్కూలు ప్యూన్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. అతనితో 5 నిమిషాల సేపు మాట్లాడి తిరిగొచ్చి ముందు పోలీస్ స్టేషన్కి పద అన్నాడు. అయితే ఇదెవరి పనంటావు? కొంచెం ధైర్యాన్ని పుంజుకుని అడిగాడతను. ఉందగా నీ ముద్దుల భార్య రూపాదేవి ఏసడింపుతో అన్నాడు రాయుడు. అది నా భార్య కాదు. నా భార్య ఏనాడో చచ్చిపోయింది. ఎక్కడో చూస్తూ అన్నాడు సురేంద్ర. చేత్కరించిన రాయుడు, చచ్చుంటే ఈ బాధంతా ఎందుకు? ఉండబట్టే విషనాగులా ఒక్కొక్కరినే కాటేస్తూ వస్తోంది అన్నాడు. సురేంద్ర మనసు అల్లకల్లోలంగా ఉంది. అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. రిపోర్ట్ రాసుకున్న ఎస్ఐ ఇదంతా చిటుకులో పని అని తేలిగ్గా చెప్పేశాడు. అప్పటికప్పుడు ఎవరెవరికో ఫోన్ చేసి కారు గుర్తులు వగేరాలు మాట్లాడాడు. రాయుడు వారి దగ్గర సెలవు తీసుకుని ఊరంతా ఒక ప్రదక్షిణ చేసి తిరిగొచ్చాడు సురేంద్రతో కలిసి. అతను ఎవరినో కలుసుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఏమీ ఆరాలు తీస్తున్నాడో సురేంద్ర మనసు మాత్రం బాబు చుట్టూ తిరుగుతోంది. పిల్లల కంటే అందం పోతుందనే రూపాదేవి నెల పసికందును వదిలి ప్రియుడితో పారిపోయిన ఆమెకు ఈనాటికి తన బిడ్డపై మమకారం కలిగిందా? అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందామే. ఇదేదో ఆయా ప్రేరేపణ అయి ఉంటుంది. కూరలున్న విషనాగు రూప, సారంగితో మంత్రముగ్ధులు చేసే మంత్రగత్తె రూప, ఆమెకు జత కూరలు పీకిన ఆయా. అతనికి జీవితంలో మొదటిసారిగా భగవంతునిపైన విపరీతమైన కోపం వచ్చింది. తన జీవితంతో క్షణక్షణం ఆటాడే దేవుడు ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తాడు? బహుశా కన్నీటితో అతని పాదాలు కడుగుతాడేమో, ప్రస్తుతం అతనున్న పరిస్థితిని బట్టి. రాయుడు తన వెంట ఎవరినో తీసుకురావడం చూసి సురేంద్ర కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. రాయుడు ముఖం చూస్తుంటే అతనిలో ఆశారేఖ మెరిసింది. లాయర్ జ్ఞానేశం గారి బావమరిది, పేరు రమేష్ అంటూ పరిచయం చేశాడు రాయుడు. మీరేమీ భయపడకండి సార్. ఇప్పుడే హోటల్ మధు ప్రొపరేటర్తో మాట్లాడాను. 2 గంటల ప్రాంతంలో ఆమె రూము ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. మీరు గుర్తులు చెప్పిన ఆయా కూడా ఆమె వెంబడే ఉందట. అతనింకా ఏదో చెప్తూనే ఉన్నాడు. మిగిలిన మాటలు సురేంద్రకు వినిపించలేదు. ఆ ఎంట మనుషుల్లో జీవకళ ఏ కొసాన కనిపించడం లేదు.
రోజు రోజుకు ఆశ అడుగంటిపోతూ ఉంది. 3 నెలలు 3 యుగాల వలె ఉంది వారికి. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో తెలియడం లేదు. యంత్రాల్లా అయిపోయాయి వాళ్ళ బతుకులు. రండయ్య గారు, చెంప చేయి చేరిచి ఎక్కడో ఆలోచిస్తూ ఉన్న నిర్మల అతన్ని చూసి ఆహ్వానించింది లోనికి. రాయుడు ఆమెనొక్కసారి పరికించి చూశాడు. విచారం మనిషిని ఎంత కుంగదీస్తుంది. చిక్కి శల్యమైంది ఆమె దేహం. తనకేమీ కాని పరాయి బిడ్డ కోసం ఆమె అంతగా ఇదే పోతుందంటే స్త్రీమూర్తిలోని మమత మాధుర్యాలను నిర్మలలో చూడగలుగుతున్నాడతను. మహత్తరమైన మాతృదేవిలా, భర్తను ప్రేమానురాగాలతో బంధించి వేసే ప్రియురాల్లా, సోదరుల సౌఖ్యం కొరకు స్వసుఖాన్ని కూడా త్యజించగల సోదరిలా, ఎన్ని రంగాలలో ఏ దృష్టికోణంలో చూసినా త్యాగమూర్తిలా కనిపిస్తోంది స్త్రీ. చిక్కి శల్యమైన నిర్మల మొహం అంతులేని తేజస్సుతో వెలిగిపోతోంది. పవిత్రతకు, నిర్మలత్వానికి ప్రతీకగా నిలిచిన ఆమె ముఖం చూసే శక్తి లేక రాయుడు తల వంచుకున్నాడు. అతను వచ్చినప్పుడల్లా నిర్మలను కూడా పలకరించి ధైర్యం చెప్పి వెళుతుంటాడు. ఆమె అతను రాగానే బాబు దొరికాడా అన్నట్లు అతని ముఖంలోకి చూడడం ఆనవాయితీలా తయారైంది. రాయుడు ఆమెకెదురుగా కూర్చుని తను చెప్పబోయే విషయానికి నాంది ఏంటా అని ఆలోచిస్తున్నాడు. నిర్మల తనేదో దృఢ నిర్ణయానికొచ్చినట్లు అన్నయ్య అని పిలిచింది. ఏంటమ్మా? కుతూహలంగా అడిగాడతను. ఈ పరిసరాల నుండి నన్ను తప్పించండి అన్నయ్య. నేనిక్కడ ఉండలేను. రోజుకో యుగంగా గడుస్తోంది. నేనొచ్చిన పని తీరిపోయింది. ఇంకెవరి కోసం ఉండాలన్నయ్య ఇక్కడ? గొంతులో నుండి బయటికి పొంగక, కడుపులోనికి దిగక నా స్థానం ఇదేనని తిష్ట వేసుకుంది బాధ. ఏంటమ్మా నువ్వనేది? బాబు ఈనాడు కాకపోతే ఇంకొన్నాళ్లకు దొరకకపోతాడా? కాని నిర్మల, ఈ ఇంట బాబు కంటే అమాయకుడు, ఆత్మీయులేని ఇంకో భగ్నజీవి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. బాబు చుట్టూ అల్లుకుపోయిన నీ మమతానురాగలత సురేంద్ర వరకు పాకలేదంటే నేను నమ్మను. ఇన్ని సంవత్సరాలుగా అతని మనస్తత్వం నాకంటే నీకు బాగా అర్థమై ఉంటుంది. మనసిచ్చి మరల్చుకోలేని దౌర్భాగ్యుడు. నమ్మించి ద్రోహం చేసిన స్త్రీని అతను ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నాడంటే అది అతని బలహీనతే కావచ్చు. అటువంటి అమాయకుణ్ణి ఒంటరిగా వదిలి నీ వెళ్ళిపోతానండం భావ్యం కాదమ్మా. వద్దన్నయ్య వద్దు, వృద్ధకంఠంతో అందామే. నాలో అంత స్వార్థం లేదు. నేనందుకు అర్హురాల్ని కాదు. అనాథగా పుట్టాను, అనాథాశ్రమంలో పెరిగాను. కానీ సురేంద్ర గారి ద్వారా ఈ ప్రపంచంలో కడుగు పెట్టాను. కానీ ఇక్కడ ఎదురైంది ఎక్కడ చూసినా విషాదమే, భగ్న హృదయాలే. కులం, మతం, జాతి, ఆడ మగ అన్న తేడా లేక ప్రతి మనిషిని వెన్నంటుంది స్వార్థం. సురేంద్ర గారు నాపై చూపే అనురాగాన్ని సహించలేని ఆయ నాపై కత్తిగట్టింది. ఆ కక్ష కేవలం నా వరకు అనుకున్నా. చివరికి నన్ను హింసించి ప్రాణం తీసినా నవ్వుతూ సహించేదాన్ని. కాని ఆమె రూపాదేవిని రెచ్చగొట్టింది. బాబును దొంగలించుకుని పోయింది. వీరిద్దరి రాక్షస ప్రవృత్తికి అటు సుమతి, సుమతి భర్త, ఇటు సురేంద్ర, బాబు, నేను, మీరు, ఇంకా మీకు నాకు తెలియని అపరిచితులెందరో బలైపోయారు. అందుకే అన్నయ్య, చాలా రోజుల నుండి నాకు ఈ ప్రపంచమంటే విరక్తి కలుగుతోంది. అది ఒక విధమైన స్వార్థమేనమ్మా. మనిషి అన్నవాడెప్పుడు కష్టాలకు, బాధలకు అతీతుడు కాలేడు. నిష్కామకర్మ అన్నారు పెద్దలు. నీలో స్వార్థం లేదు, ద్రోహబుద్ధి లేదు. కానీ ఈ సంఘానికి దూరంగా ఉండిపోవాలన్న కాంక్షే నిన్ను కర్తవ్య మార్గం నుండి వెనక్కు మళ్లిస్తోంది. బాబుకు ఆయాగా నువ్వు ఇంట అడుగు పెట్టావు. తల్లిగా లాలించి, గురువుగా విద్యాబుద్ధులు గరిపి 5 ఏళ్లవాణ్ణి చేశావు. ఈ 5 ఏళ్ల కాలం మీ ఇద్దరిని ప్రేమపాసంతో బంధించి వేసింది. అంతేకాదు, అతను నిర్మల ముఖంలోని భావాలు చదివేందుకన్నట్లు పరీక్షగా చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు. బాబు ఇంకాస్త పెద్దవాడు కావాలన్న మిషతో నువ్వు పెళ్లిని వాయిదా వేశావు. ఆనాడే నేనింకో విషయం కూడా ఊహించగలిగాను. నిర్మల మనోభావాలను అతను పసిగట్టినందుకు లజ్జాభారంతో తల వంచుకుంది. అరే, ఇంతకు నేను అసలు విషయం మరిచిపోయాను. లేవబోతున్నవాడు మళ్ళీ కూర్చునున్నాడు. కోటి ఆశలు ముఖాన్ని నింపుకొని ఒక్కసారిగా అతని కేసి చూసింది. బాబు అన్న మాట చెవిన పడగానే అతని పాదాల మీద వాలి తన కృతజ్ఞత తెలుపుకోవాలనుకుంది. అసలు విషయం ఏమిటన్నయ్య? బాబు ఆచూకీ తెలిసిందా? లేక రూపాదేవి ఆయా? అన్నీ దొరికిపోయినట్లే నిట్టూరుస్తూ అన్నాడతను. నిజంగానన్నయ్య? ఊపిరి బిగబట్టి అడిగిందామె. బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయా దగ్గర లేక వాళ్ళ తల్లి దగ్గర? అతనికి దగ్గరగా వచ్చి అడిగిందామె. తల్లి ఏసడింపుతో అన్నాడతను. రూపాదేవి ఇండియాను ఉద్ధరించిపోయింది, కెనడాకు వెళ్ళిపోయిందట. అయితే బాబును కూడా? ఆమె అంత పిచ్చిది కాదమ్మా. అయితే బాబు ఎక్కడున్నాడు?
తను భూమిలోకి కుంగిపోతున్నట్లు భయాందోళనలతో అడిగిందామె. బాబున్నాడు. ఆయా అరెస్ట్ అయింది. సురేంద్ర, నువ్వు రేపు ఉదయాన్నే బయలుదేరి మన ఇంటికి వచ్చేయండి. ఇక ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడతను. నిర్మల ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అక్కయ్య, అక్కయ్య! బాబు బాధతో మూలుగుతూ తనను పదే పదే పిలుస్తున్నాడు. తనకు దుఃఖం ముంచుకొస్తోంది. అక్కయ్య! తనను ఎత్తుకోమన్నట్లు రెండు చేతులు చాచాడు బాబు. తను బాబు పక్కనే కూర్చుంది. బాబు, భయం లేదమ్మా. నీకు జ్వరం తగ్గిపోతుందిగా. నేను, నాన్న నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంగా. పిల్లవాడి నొసలు ఆప్యాయంగా నిమిరింది తను. బాబు విన్నాడో లేదో గాని వాడి చూపులు మాత్రం జీవకళ తప్పున్నాయి. మెడ కింద భాగమంతా వాచినట్లుగా కందుంది. బాబూ, నా బాబూ అని పసివాడిలా విలపిస్తోన్న సురేంద్రను దూరంగా పంపివేశారు డాక్టర్లు. నిర్మల మాత్రం లావాను దాచుకున్న గిరికన్యలా నిశ్చలంగా నిర్వికారంతో ఉంది. ఆయా అరెస్టైన నాటికే పిల్లవాడు జ్వరంతో ఉన్నాడట. ఆయా చేత లాఠీ దెబ్బలతో గాని నిజం కక్కించలేకపోయారు పోలీసులు. రూపాదేవి ఎవరితోనో కలిసి కెనడా వెళ్ళిపోయిందట. వెళ్లబోతూ పిల్లవాణ్ణి తండ్రికి అప్పగించమని చెప్పిందట. నేను తిరిగొచ్చాక చట్టరీత్యానే పిల్లవాణ్ణి పిలిపించుకుంటాను. ఈలోగా నీకు డబ్బు పంపుతుంటాను. నీ వెళ్ళిపోతున్నానని బెంగ పెట్టుకోకు అన్నదట ఆయాతో. ఆయా 1-2 రోజులు ఆ మందు ఈ మందు పోసి జ్వరం తగ్గకపోవడం చూసి పిల్లవాడితో సహా పోలీస్ స్టేషన్లో హాజరైందట. 3వ నాటికి తండ్రి చేతికి చిక్కాడు బిడ్డ. కాని అప్పటికే చేయి దాటిపోయింది. డాక్టర్స్ డిప్తీరియా అన్నారు. పిల్లవాడికి నయం చేసేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. 4వ నాటి ఉదయానికి తేలికి పడినట్లు కనిపించాడు పిల్లాడు. అక్కయ్య, నాన్న అని తెలివిగా మాట్లాడుతున్నాడు. జ్యోతి ఒక్కసారిగా తన శక్తినంతా కూడదీసుకుని వెలిగి గప్పున ఆరిపోయింది. సాయంకాలం 4ంటికి సురేంద్రకు మరో ప్రాణమైన కృష్ణకిషోర్ శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయాడు. పేరు మోసిన డాక్టర్లందరూ వచ్చి పసివానికి ప్రాణాలు పోయలేకపోయారు. ఆ గదిలోని ప్రతి వస్తువులో బాబు కనిపిస్తున్నాడు. అక్కయ్య అని పిలిచి తనను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు. నిన్ను మమ్మీ అనకూడదక్కయ్యా? ఎదురుగా ఉన్న ఫోటోలో నుంచి అమాయకంగా ప్రశ్నిస్తోన్న బాబు. నిర్మల చెంపలపై అసులువులు జారిపోతున్నాయి. నీకెలా చెప్పను బాబు, నేనొక అనాథను. నీకు ఆయాను మాత్రమే అన్న నిజాన్ని ఎలా దాచుకోను బాబు? ఇప్పుడు నీకు నా కథంతా తెలిసిపోయి ఉంటుంది. ఈ అక్కయ్య నీ చేత అమ్మ అని పిలిపించుకునేందుకు ఎలా తప్పించిపోయింది. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మ అనేది ఉంటే నేను నీకు అమ్మనే అవుతాను బాబు. ఎంత ప్రయత్నించినా పాత జ్ఞాపకాల నుండి ఆమె తప్పించుకోలేకపోతోంది. రాత్రి 12 దాటింది. కుర్చీలో వెనక్కు వాలి అలా ఆలోచిస్తూ ఉందామె. దూరంగా ఎక్కడో తీతూ పెట్టి అరిచింది. సాకిన మమత నన్నే ఇంత బాధిస్తుంటే సురేంద్ర ఎలా ఉన్నారో. నిర్మల లేచి అతని గదివైపు నడిచింది. మధ్యగది తలుపు తెరిచి కిటికీలోంచి అతని గదిలోకి చూసింది. బెడ్ లైట్ వెలుగులో అతని పడక ఖాళీగా కనిపించింది. అతను ఎక్కడికి వెళ్ళినట్టు? 2, 3, 5 నిమిషాలు అతని కోసం ఎదురు చూస్తూ అలాగే నిల్చుందామె. ఎక్కడా అతని అలికిడే లేదు. ఆమె భయంతో రాముడు, రాముడు అని కేక వేసింది. వాడు మొదటి పిలుపుకే లేచి పరిగెత్తుకొచ్చాడు. మీ అయ్యగారు ఎటెళ్లారో కాస్త వెతుకు రాముడు అన్నదామె వణుకుతున్న స్వరంతో. నిర్మల తీరు చూసి వాడు భయంతో బిగుసుకుపోయాడు. గదులన్నీ గాలించాడు. బాబుగారు, బాబుగారని ముంగిల్లోకొచ్చి పిలిచాడు. ఆ ప్రశాంత వేళ అతని ప్రతిధ్వని తప్ప మరే జవాబు లేదు. స్త్రీల కంటే నాజూకు హృదయం గల సురేంద్ర ఏ ఆత్మహత్యకైనా పాల్పడలేదు కదా. ఆ మాట తలచుకోగానే గుండె లవిసిపోయాయి నిర్మలకు. ఎలా రాముడు, ఇప్పుడేం చేద్దాం? ఎక్కడని వెతుకుతాం? త్వరగా ఏదో ఒక ఉపాయం చెప్పు రాముడు. నిర్మల భయంతో గడగడలాడుతూ అంది. యజమాని క్షేమం కొరకు నిస్వార్థంగా ఆ ఇంట మెలిగే నిర్మలంటే వాడికి అమిత గౌరవం. ఆమె పట్ల దేవత కంటే భక్తి ఎక్కువ. అప్పుడప్పుడు తన యజమాని పక్కనే నిల్చున్న నిర్మలను చూసి చాలాసార్లు మనసులోనే దేవుడికి మొక్కాడు. అయ్యగారికి మనసు మారి నిర్మలమ్మను పెళ్ళాడాలని. త్వరగా పదరాముడు. నిర్మల లోపలికెళ్ళి చేతిలో టార్చితో తిరిగొచ్చింది. రాముడు అర్ధరాత్రి వేళ ధర్మయ్య గారింటికి దారి తీశాడు. తోవలో ఏ చిన్న అలికిడైనా, ఏ నీడ కదిలినా సురేంద్ర కాదు కదా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. సురేంద్ర కనిపించడం లేదన్న వార్త విని ధర్మయ్య గంభీర ముద్ర దాల్చాడు. క్షణం ఆలోచించిన అతను తలకు మఫ్లర్ చుట్టుకుంటూ పదండి వస్తున్నాను, బహుశా అక్కడ ఉండొచ్చు అన్నాడు. ధర్మయ్య ఇక మాట్లాడలేదు. ఆ దారి తనకు పరిచితమైందే.
బాబు సురేంద్రలతో కలిసి కారులో స్కూలుకు వెళుతూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకనాడు బాబు దూరంగా కనిపిస్తోన్న గోరీలను సమాధులను చూపి, అదేంటక్కాయ్, అంత చిన్న బొమ్మరిల్లు కట్టుకున్నారెవరు అని ప్రశ్నించాడు. ఈరోజు ఆ బొమ్మరిళ్లనే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అదిరిపోతున్న గుండెలను ఎడమ చేతితో అదిమి పట్టుకుందామే. శ్మశానం కేసి దారి తీశాడు ధర్మయ్య. నిర్మల భయంతో అడుగు వెనక్కి వేసి, బాబాయ్, ఇది శ్మశానం అంది. ధర్మయ్య గంభీరంగా నవ్వి, నాకు తెలుసమ్మా అంటూ లోనికి అడుగు పెట్టాడు. ధర్మయ్య చేతిలోని టార్చ్ ఫోకస్ తూర్పు దిక్కునున్న వేప చెట్టు కింద దృశ్యాన్ని చూపించింది. నిర్మల, రాముడు కళ్ళు రెండింతలు చేసుకుని అటువైపు చూశారు. అచేతనంగా పడున్న తెల్లని ఆకారం. నిర్మల గజగజ వణికిపోతూనే గబగబా ముందుకు పరిగెత్తింది. తనతో పాటే ముందుకు దొర్లుకుంటూ పోతున్న పసుపు కుంకాలు రాసిన ఆ తలపుర్రెను చూడగానే కెవ్వున కేకబెట్టింది. అమ్మగారు అని ముందుకు పరిగెత్తిన రాముడు ఆమెను పడుకోకుండా పొదివి పట్టుకున్నాడు. నిర్మల తల ధర్మయ్య భుజం మీద ఒరిగిపోయింది. బీతావాహమైన ఆ నిర్జన శ్మశానంలో తనను వీడి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ పసికందు సమాధిని తడుముతూ ఉన్మాదావస్థలో అలమటించిపోతున్న ఆ తండ్రిని చూడగానే ధర్మయ్య హృదయం ద్రవించింది. పాపం మందభాగ్యుడు. కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టని సురేంద్రకే ఇన్ని కష్టాలా? ఏ జన్మఫలమో, ఇది ఎక్కడి రుణానుబంధమో? కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన ధర్మయ్య ముందుకు నడిచాడు. చల్లని చేతి స్పర్శ కూడా సురేంద్రను వాస్తవంలోకి తీసుకురాలేకపోయింది. సురేంద్రబాబు, సురేంద్రబాబు, ఏంటయ్యా నీ పిచ్చి? వెలుగురేఖలు సురేంద్ర కళ్లలో నుండి నిద్రాణమైన హృదయాన్ని మేలుకొల్పుతూ దూసుకుపోతున్నాయి. సురేంద్ర కళ్ళు చికిలించి ధర్మయ్య ముఖంలోకి చూశాడు. మీరు మీరు అన్నాడు. ధర్మయ్య గంభీరంగా నవ్వి, 6 ఏళ్ల పసివాడి మృతదేహం కొరకే నువ్విలా పారిపోయేస్తే నా బిడ్డ కోసం నేను రావడంలో ఆశ్చర్యమేముంది? నేనే కాదు, అటు చూడు, ఇంకా ఎందరొచ్చారో. ధర్మయ్య టార్చి దూరంగా వేసి చూపాడు. సమాధి అరుగుపైన అచేతనంగా పడుందొక స్త్రీ. ఆమె పక్కనే నమ్మిన బంట్లో కూర్చునున్న రాముడు కనిపించాడు. ఆ క్షణంలో సురేంద్ర ముఖంలో రంగులు మారిపోయాయి. అతను ఆవేదనతో అన్నాడు, మీరంతా ఎందుకొచ్చారండి ఇక్కడకు? నన్ను నా బిడ్డ నుంచి దూరం చేయకండి. వాడు లేని ఆ ఇల్లు, ఆ పరిసరాలు, వాడి చుట్టూ అల్లుకుపోయిన నా ఆశలు వద్దండి, వద్దు. నాకిక్కడే ప్రశాంతంగా ఉంది. ఆ పాడు ప్రపంచంలోకొచ్చి నేను మనిషిగా తిరగలేను. దయచేసి నన్ను వదిలేండి ధర్మయ్య గారు. బాబు, అన్నీ తెలిసిన నువ్వే ఈ భ్రమలో పడితే నిర్మల్లాంటి అమాయకుల గతేమిటి? నిన్నే నమ్ముకున్న ఆమెకు అన్యాయం చేస్తావా బాబు? సురేంద్ర తప్పిదం చేసినట్లు తల వంచుకున్నాడు. పసివాణ్ణి లాలించినట్లుగా సురేంద్రకు తన చేతులందించాడు ధర్మయ్య. అతన్ని ఆ ప్రదేశం నుండి దూరంగా నడిపించుకొచ్చాడు. అర్ధరాత్రి అంతరించింది. తూర్పున వేగుచుక్క మెరుస్తూ ఉంది. తన పాదాలను నిమురుతున్న 2 మృదువైన హస్తాల స్పర్శ. ఏమండి, మీరు మీరు వెచ్చని కన్నీరు నిర్విరామంగా అతని పాదాలను కడుగుతున్నాయి. కాంతి పుంజాల వంటి ఆ కళ్ళల్లోకి భావశూన్యంగా చూసి, నిర్మల, నువ్వింత రాత్రిలో ఈ ప్రదేశానికి ఎందుకొచ్చావు? ఇది శ్మశానం. మన బాబుని మింగిన శ్మశానం. బాబునే కాదు, నిన్ను నన్ను అందర్నీ బలిగోరుతున్న ఈ శ్మశానంలోకి. అతను పసివాళ్ల విలపించసాగాడు. నిర్మల గదగద స్వరంతో అంది, ఈ శ్మశానానికే కాదు, మీ వెంట నరకానికైనా వస్తాను. ఒకనొకనాడు జీవితం మీద ఆశలు చంపుకోవడం కూడా స్వార్థమని నన్ను మీ బందీగా చేసుకున్నారు. జీవితం మీద ఆశలు కల్పించారు. కానీ ఈనాడు మీరే ఒక బేలవలై ఈ శ్మశాన వాటికలో కూర్చుని విలపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కన్న మమకారం మీకుంటే సాకిన మమత నాకు లేదంటారా? కాని బాబు మీకు నాకు ఎవరికీ దక్కకుండా దేవుణ్ణి చేరుకున్నాడు. ఈ స్వార్థమయమైన ప్రపంచం నుండి పసిప్రాయంలోనే విముక్తి కలిగించుకుని వెళ్ళిపోయాడు. బాధలకు, దుఃఖాలకు, ఆశలకు, కోరికలకు, మోహావేశాలకు కట్టుబడి మనం మిగిలిపోయాం. మనకు వీటి నుండి ఇప్పుడిప్పుడే విముక్తి దొరకదు. నాలాంటి అనాథలకెప్పుడు శరణాలయం స్వాగతం పలుకుతూనే ఉంటుంది. నాకు సెలవిప్పించండి. 2 చేతులు జోడించిందామె. నిర్మల, ఆమె 2 చేతుల్ని అలాగే పొదివి పట్టుకుని బాధ పరితప్త హృదయంతో అన్నాడతను. నన్ను క్షమించు నిర్మల, నన్ను క్షమించు. దుఃఖాతిశయంతో, పశ్చాత్తాపంతో అతని కంఠం మూగబోయింది. అతనిలోని ఆవేదనంతా పొగలు సెగలై కన్నీటి ప్రవాహంలా మారింది. నిర్మల తన తొందరపాటుకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో అర్థిస్తున్నట్లు అతని కేసి చూసింది. నాకు తెలుసు నిర్మల, నాకంతా తెలుసు. నా స్వార్థం కోసం నిన్ను నా భార్యగా పొందానన్న అపవాదు వస్తుందని ఇన్నాళ్ళు వెనుకంజ వేశాను. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి అనుక్షణం నన్ను కనిపెట్టుండే ఇల్లాలు 6 ఏళ్ల క్రితమే నా ఇంటికొచ్చిందని తెలుసు.
అతను నిర్మల చేతిని తన గుండెలపై ఉంచుకొని, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన బాబు సాక్షిగా ప్రేమిస్తున్నాను నిర్మల. నా ప్రేమను శంకించుకో. రుద్ధకంఠంతో అన్నాడతను. నిర్మల అవాక్కయి అతని కేసి చూసింది. మేరు గంభీరమైన ఆ వ్యక్తి హృదయంలో నుండి రూపాదేవి తొలగిపోయిందా? అతను తనను ఇన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడా? అందుకు సాక్ష్యమిచ్చేందుకు ఈనాడు పసివాడు లేడు. నీకు తల్లి ఎక్కడో లేదు, ఇంటనే ఉందని నిర్మలను చూపి, ఇంకా కొద్ది రోజుల్లోనే మీ మమ్మీతో కలిసి హాయిగా ఊళ్ళన్నీ చూసొస్తాం అని తండ్రి చెప్పిన రహస్యం ఆ పసివాడు అతి జాగ్రత్తగా మనసులోనే దాచుకున్న విషయం నిర్మలకు తెలీదు. కాలం నిర్దాక్షిణ్యంగా పరిగెత్తింది. ఎవరి హృదయాల్లో వారి ప్రేమ గుప్తంగా ఉండిపోయింది. అంతలోనే ఈ విపరీతం సంభవించింది. చీకటి ముసుగును ఒక్కసారిగా చీల్చుకుని వెలుతురు పరుచుకుంది. నిర్మల కేసి చూసేందుకు ధైర్యం చాలక తలవాల్చుకుని ఉన్నాడతను. మృదువైన 2 చేతులు అతనికి ఆశ్రయిస్తున్నట్టు ముందుకొచ్చాయి. నిర్మల! ఆనందోద్రేకాలతో పిలిచాడతను. మీరు నాకు నమ్మిక కలిగించేది ఈ శ్మశానంలో కాదు, మన ఇల్లు అక్కడుంది అన్నదామె. సురేంద్ర నిర్మల కుడి చేతిని అందుకుని లేచి నిల్చున్నాడు. విరాగిలా భగ్నజీవిలా ఉన్న అతని ఆకారం చూసి ఆమె హృదయం కరిగిపోయింది. అతని 2 చేతులు పట్టి కళ్లకు తాకించుకుంటూ, నన్ను క్షమించండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఏమేమో అన్నాను అన్నదామె ఆర్ద్రంగా. తూర్పు దిక్కున వెలుగురేఖలను పరుస్తూ దినకరుడు ముందుకొస్తూ ఉన్నాడు. ధర్మయ్య దారితీయగా అందరూ అతన్ని అనుసరించారు. ధర్మయ్య దంపతులు నిర్మలకింకా సన్నిహితులయ్యారు. రాముడు కుటుంబంతో సహా తరలొచ్చి సురేంద్ర ఎంటున్నాడు. వారి పిల్లలతో ఇల్లంతా అదో సందడితో నిండిపోయింది. బాబు పోయాడన్న వార్త విని సుమతి క్షణాల మీద వచ్చింది. ఆమె ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్య సేవికగా పనిచేస్తోంది. పైగా సురేంద్రను విచారింపవచ్చే బంధుమిత్రులు వారికి అతిథి సత్కారాలు చేయడంతో నిర్మలకు క్షణం తీరిక దొరకడం లేదు. క్రమేణా మనుషుల్లో పడుతున్న సురేంద్రను చూసినప్పుడంతా నిర్మల కొండంత భారం తీరిపోయిందన్నట్లు తేలిగ్గా నిట్టూర్చేది. ఆ రోజు ఉదయాన్నే కాఫీ తనే స్వయంగా తీసుకుని సురేంద్ర గదిలోకి అడుగు పెట్టింది నిర్మల. సురేంద్ర మంచం మీద వెల్లకిల్లా పడుకుని ఎదురుగా గోడకేసి దీక్షగా చూస్తున్నాడు. అతని కుడి చేతిలో ఏదో కాగితం గాలికి రెపరెపలాడుతోంది. నిర్మల అప్రయత్నంగా గోడవైపు చూసింది. తెల్లగా వెల్లవేయబడిన గోడ శాంతికి చిహ్నంగా మెరుస్తోంది. అరే, అక్కడ సురేంద్ర రూపాదేవిల ఫోటో ఏమైనట్లు? ఈనాటి వరకు గోడని అలంకరించున్న ఆ ఫోటో ఎవరు తీసివేసినట్లు? ఆమె ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. తను వచ్చినందుకు గుర్తుగా చిన్నగా గొంతు సవరించింది నిర్మల. అతను ఎడంవైపు తిరిగి నిర్మల ముఖంలోకి చూశాడు. బిస్కట్ రంగు వెంకటగిరి జరీ చీర, తలస్నానం చేసి ఆరియారని జుత్తు, ముఖాన రక్తవర్ణపు కుంకుమ. అతి నిరాడంబరంగా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోన్న నిర్మల. ఆమెలోని అందాలు ఇన్నాళ్ల తర్వాత తన కళ్లకు కనిపిస్తున్నాయా? తనెంత అసమర్థుడు! మట్టిలోని మాణిక్యాన్ని గుర్తించలేక నివురుగప్పిన అగ్నికణం కోసం అలమటించిపోయాడు. నిర్మల అతని చూపుల తాకిడికి తట్టుకోలేనట్టు రెప్పలు వాల్చుకుంది. గుండెలు అర్థం కాని భయంతో కొట్టుకున్నాయి. అతని ఒక్క పిలుపులో మనస్సు పురివిప్పి నాట్యం చేసేందుకు సిద్ధంగా ఉంది. అతని పాదాల చెంత వాలిపోయి ఈ దీనురాలికి అదృష్టం చాలని ఎలుగెత్తి చెప్పేయాలనుకుంది. నిర్మల! అది ఎప్పుడూ వినిపించే పిలుపే, కాని ఈనాడా పిలుపు ఎంతో మధురంగా, ఎంతో ఆత్మీయంగా వినిపిస్తోంది. అతను కాఫీ కప్పు అందుకున్నాడు. యాంత్రికంగా అందించిందామె. ఈరోజు నీ పుట్టినరోజుని నాకు గుర్తుంది నిర్మల. ఆమె విస్ఫారిత నయనాలతో అతని వంక చూసింది. నీ పుట్టినరోజు, బాబు పుట్టినరోజు ఒకే తేదీన వస్తాయి కదూ? నిర్మల ముఖంలో విచారరేఖలు అలుముకున్నాయి. 5 పుట్టినరోజులు ఆమె కళ్ల ముందు గిరగిరా తిరిగిపోయాయి. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. అంతలోనే ఏదో నిశ్చయానికొచ్చినట్లుగా అన్నాడు. నేను ముఖ్యమైన పని మీద విజయవాడ వెళుతున్నా నిర్మల. నిన్నలా సౌదామిన్ దగ్గర విడిచి వెళతాను. బహుశా 2 రోజులు పట్టొచ్చు నేను తిరిగి వచ్చేసరికి. చేతిలోని ఉత్తరాన్ని మళ్ళీ ఒక్కసారి పరికించి చూసి, ఈ వారంలోనే సుమతి దగ్గరకు బయలుదేరదామనుకుంటున్నాను. మరి నీకేమీ అభ్యంతరం లేదు కదా? నిర్మల ముఖంలోకి పరికించి చూస్తూ అన్నాడతను. తనకు అభ్యంతరమా? అందున సుమతి దగ్గరికి వెళ్లాలంటే? నిన్న తనకు విడిగా సుమతి రాసిన ఉత్తరం చూసినప్పటి నుండి రెక్కలుంటే ఒక్కసారిగా ఎగిరి వెళ్లి ఆమె దగ్గర వాలిపోవాలనిపిస్తోంది. అతను 2-3 సెకండ్ల పాటు నిర్మల ముఖంలోకి చూసి, మళ్ళీ నిన్ను ఇక్కడ ఉంచడం ఎందుకు? ఆమెకి ఎలాగూ నిన్ను చూపించాలి. రేపే మన ప్రయాణం.
రాముడి చేత బట్టలన్నీ సర్దించు నిర్మల అన్నాడు. ఆమెంటే సౌదామినేనా? సౌదామినిని ఆమె అని ఎందుకు సంబోధించినట్లు? చెల్లయ్యని పిలుస్తాడు ఆమెనిప్పుడు. సురేంద్రను ఆమె ఎవరని ప్రశ్నించబోయి మళ్ళీ మౌనంగా ఖాళీ కప్పు అందుకుని 2 అడుగులు వేసింది. ఇదిగో మాట. వెనుతిరిగి చూసిందామె. సురేంద్ర లేచి వెళ్లి ఎదురుగా ఉన్న బీరువాలోంచి ఒక ప్యాకెట్ అందుకుని ఆమెను సమీపించాడు. ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచి, ఇది ఎప్పుడు ఇచ్చే కానుకే నిర్మల. కానీ ఆ తర్వాత సావధానంగా చెప్తాను. అతని ముఖాన ఎన్నో భావాలు కదలాడాయి. నిర్మల అతని చేతులనందుకుని తన కళ్లకు రాచుకుంది. ఆనందోద్వేగంతో నోట మాట రావడం లేదామెకు. ఆ రోజే సురేంద్ర ప్రయాణం. ధర్మయ్య, సురేంద్ర వరండాలో కూర్చుని చాలాసేపటి నుండి వివిధ విషయాలు చర్చించుకుంటున్నారు. నిర్మల రాముడికి, వంట మనిషికి ఇంటి విషయాలు జాగ్రత్తలు చెబుతోంది. బయట నుండి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా ఆ ఇల్లు శాశ్వతంగా వదిలిపోతున్నానా అన్నంత బాధపడుతుందామె. నిర్మల ధర్మయ్య పాదాలంటి నమస్కరించి కారు చెంతకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సురేంద్ర తలుపు తెరిచుంచాడు. నా పక్క సీటు నీకోసం అన్నట్టు. ఆకాశం రంగు బెనారస్ పట్టుచీరలో నింగి నుండి దిగొచ్చిన తారలా మెరిసిపోతుందామె. తననే పరికిస్తోన్న సురేంద్రను వాలు చూపులతో పరికించి సిగ్గు బిడియాలతో వచ్చి ఇక తప్పదన్నట్టు అతని పక్కనే కూర్చుంది. అనాథ శరణాలయం అన్న బోర్డు చూడగానే నిర్మల ఇది మనం అవ్వక్కైపోయిందామె. నిన్ను నీ పుట్టింట వదిలి వెళ్లేందుకు వచ్చాను నిర్మల, గంభీరంగా అన్నాడతను. అతని ముఖంలోకి జీవం లేని చూపు చూసిందామె. అతని గాంభీర్యం ఆమెకి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రతిమాదేవి వరండాలో కూర్చుని ఏదో చదువుకుంటోంది. అదే చిరునవ్వు, పూర్తిగా తెల్లబడిన జుట్టు, ఎన్నో జీవితాలను కాచి వడపోసిన అనుభవం. సురేంద్ర అతని పక్కనే నిల్చున్న నిర్మలను చూసి ఆమెకు ఆనందంతో నోట మాట రాలేదు. నిర్మలను 2 చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. నాకు తెలుసు నిర్మల, నువ్వు చాలా అదృష్టవంతురాలవని. పసిగుడ్డుగా ఈ శరణాలయానికి వచ్చిన రోజే ఒక అదృష్ట దీపిక ఇక్కడ కడుగు పెట్టిందని తెలుసు. ఆమె ముంగురులు సవరిస్తూ అంది. తనకే అంతుబట్టని అదృష్టం సురేంద్రతో కారులో రాగానే దంపతులమైపోయామని పొరబడ్డం లేదు కదా ఈమె. ప్రతిమాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి పిలుచుకుని పోయింది. కుశల ప్రశ్నలు వేసి తమ శరణాలయం కబుర్లు చెప్పింది. కాఫీ పలహారాలు ముగిశాక లాకర్లో నుంచి ఒక చెక్కు తెచ్చి సురేంద్ర చేతిలో పెట్టింది. సురేంద్ర అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు. ఆ 50,000 నిర్మలకు ఆమె పెళ్లి సందర్భంలో ఇవ్వబడిన గుప్తదానం అంది ప్రతిమాదేవి. ఆ మాట విన్న నిర్మల ముఖం ఎర్రగా కందిపోయింది. 50,000 చెక్కిచ్చేటంతటి దానకర్త తను పుట్టగానే అనాథ శరణాలయం పాలు చేస్తాడా? 20 ఏళ్ల వరకు తను ఎలాంటి జీవితం గడిపింది? ఒక్క క్షణం ఆలోచించిన సురేంద్ర చెక్కు నిర్మల చేతిలో పెట్టాడు. నిర్మలక కాగితం విషనాగులా కనిపిస్తోంది. అగ్గిపుల్ల తీసి దాన్ని అంటించి నుసినుసి చేసేయాలన్నంత కోపంగా ఉంది. కాని అందుకు వ్యతిరేకంగా ఆమెకు దుఃఖం పెళ్ళుబికింది. కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. ఆమె ఆవేశం తగ్గింది. ఆవేదన శాంతపడింది. సురేంద్ర అనునయంతో ఆమె కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. చెక్కు ప్రతిమాదేవి చేతిలో ఉంచి, అమ్మా, ఈ 50,000 కృష్ణకిషోర్ ఫండ్గా ఉంచండి. చదువులో ఫస్ట్ వచ్చే అనాథలకి ఇది ఖర్చు చేయండి. అలాగైనా నా బాబుకి ఆత్మశాంతి కలగనివ్వండి అంది దృఢంగా. సురేంద్ర ఉలికిపడ్డట్టు నిర్మల ముఖంలోకి చూశాడు. ఇంత డబ్బుండి, బాబుపైన అంత మమకారముండి తను చేయలేని ఒక సత్కార్యాన్ని నిర్మల త్యాగబుద్ధితో చేసేసింది. అతను ప్రశంసాపూర్వకంగా నిర్మల కేసి చూస్తూ ఉండిపోయాడు. ప్రతిమాదేవి నిర్మల నొసటిని చుంబించి, నా ఊహ ఎప్పటికీ పొరపాటు కాదు. నా ఊహలకు ప్రతిరూపంగా నిలిచావమ్మా నువ్వు. నిన్ను భగవంతుడెప్పుడు చల్లగా చూస్తాడు ఆశీర్వదించిందామె. సురేంద్ర ప్రతిమాదేవి బలవంతంతో ఆ రోజు ఆతిథ్యం స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రతిమాదేవి వాళ్లను సాగనంపేందుకు కారు వరకు వచ్చింది. సురేంద్రబాబు, ఇంతకు మీరు నాకు నిర్మలనివ్వబోయే అబ్బాయిని చూపనేలేదు అని అడిగింది. నిర్మల నోట మాట్రాక ఇద్దరివైపు మార్చి మార్చి చూస్తోంది. సురేంద్ర చిరునవ్వుతో ఎదురుగా రావి చెట్టు మీద గుసగుసలాడుకుంటున్న గువ్వల జంటకేసి చూస్తున్నాడు. అమ్మా, మీకేమని చెప్పారీనా? నిర్మల ప్రతిమాదేవిని ప్రశ్నించింది. నీకు పెళ్లి కుదిరినట్లు వరుడు యోగ్యుడు, ఆస్తిపోస్తులున్నవాడినని తన వెంట పీల్చుకొస్తానని ఉత్తరంలో రాశాడమ్మా.
సురేంద్ర చాలా రోజుల తర్వాత హృదయపూర్వకంగా నవ్వాడు. ప్రతిమాదేవి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా చూశాయి. నిర్మల కళ్ళు ఆశ్చర్యంతో సురేంద్రనే చూస్తున్నాయి. మీ ముందు నిల్చున్న వ్యక్తే నిర్మలకు కాబోయే భరతమ్మ. ఇన్ని సంవత్సరాల తపస్సు ఫలితంగా నాకే నిర్మల మూర్తి దొరికింది. అందుకే ఈ ఆనందాన్ని మొదట మీకే పొంచుదామని ఇక్కడకు బయలుదేరొచ్చాం అన్నాడు తాపీగా సురేంద్ర. లేదు సురేంద్రబాబు, తపస్సు చేసింది మా నిర్మల. అందుకే భగవంతుడు మా అమ్మాయికో ఉత్తముడైన భర్తను ప్రసాదించాడు. మీ భావి జీవితం పూలబాట కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బాబు. ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది. సురేంద్ర ఆమెకు నమస్కరించొచ్చి కారులో కూర్చున్నాడు. నిర్మల, నువ్వు నా జీవితంలోకి అడుగడకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాణ్ణో. అందుకే బాబును దూరం చేసిన భగవంతుడు ప్రతిమాదేవి రూపంలో వచ్చి ఈ అమూల్య రత్నాన్ని నాకిచ్చి నిండు హృదయంతో దీవించాడు. ఈ మన అనుబంధం ఏ శక్తి విడదలేని శాశ్వత బంధమైపోవాలి. నిర్మలను అనురాగంతో దగ్గరకు తీసుకున్నాడతను. నిర్మల తన్మయంతో సురేంద్ర భుజం మీద వాలిపోయింది. ఆశల శిఖరాలనెక్కుతూ కొత్త జీవితపు మలుపులో పయనించిపోతోందా జంట. ఇంతటితో సారంగి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.